గుర్రాలు చేత కాబట్టి గుర్రాలు ఇష్టంగా పరిగెత్తాయి. ఆ గుర్రాలు కొడితే ఉపయోగం ఏంటి? లేదు. కనుక ఈ మార్గముల వల్ల ప్రయోజనం లేకపోగా ఇంద్రియములకు లేనిపోని వ్యాధులు కలుగును. కనుక మార్గం ఒక్కటి, నేను అనే ప్రజ్ఞను స్మరించడం వలన మార్గము సుగమమగును. శ్రీకృష్ణుడు దీనినే నన్ను స్మరింపు, నన్ను ఆశ్రయింపు అను. అంచేత ఇంద్రియాలతో దేన్ని స్మరించినా, ఏ సాధన చేసినా, మనసుతో ఏం చేసినా అవన్నీ అవన్నీ చేస్తున్నాయి. అవన్నీ ఏమీ ఉపయోగం లేదు. మార్గం ఒక్కటి, నేను అనే ప్రజ్ఞను స్మరించడం వలన మార్గం సుగమమగును. శ్రీకృష్ణుడు దీనినే నన్ను స్మరింపు, నన్ను ఆశ్రయింపు అలా వచ్చి ఎలా వచ్చే పనులు పడాలి అదవుతుందా చెప్తున్నాను. ఇంద్రియములను ఉపసంహరించడం అనగా ఇంద్రియార్థముల నుండి వేరు చేసి సృష్టింపు చేయటం కాదు. ఇంద్రియాలంటే పంచేంద్రియాలు కదా. చూడకూడదు, కళ్ళు మూసేసుకో, తినకూడదు, నోరు కట్టేసుకో, వినకూడదు, చెవులు కట్టేసుకో. ఇట్లా చేసినందువల్ల ఇంద్రియార్థముల నుండి సృష్టింపు చేయటం కాదు. ఇంద్రియములకు కావాల్సిన ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తముగా, ఇంద్రియములకు కావాల్సిన ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తముగా ఉండేవాళ్ళు. అంటే ఏది వానక్కర్లేదు. చాలా కూరలు తినేవాళ్ళు సాత్వికమైన ఆహారం తినాలనుకోండి, ఇంద్రియాలతో అడిగే ఇబ్బంది ఉంటుంది. కొత్త మాటలు, వీడివాడి చెప్పుడు మాటలు వినే బదులు మంచి మాటలు విని అలవాటు చేశాను అనుకోండి, చెవితో ఇబ్బంది ఏముంటుంది వాడికి? బాగా చెప్తాను. అవి ఇవి డొక్కు మాటలు వినే కంటే భగవంతుడి గురించి మాటలు వింటే అది కదా చేయమంటాడు కదా. గురించి మనకి నోరే నోరు, ఆయన చూసిన కళ్ళే కళ్ళు అంటాడు. అది నన్ను స్మరించడం అంటే. అంచేత మాట్లాడకుండా మౌనంగా ఉండటం, అది చెవులు మూసేసుకోవటం, నాలుగుకి నోరు కట్టేసుకోవటం, ఆ ఇంద్రియార్థాల మీదకి ఇంద్రియాలు వెళ్ళకుండా అటవకు ప్రధానంగా కట్టేసుకునే వల్ల ఉపయోగం లేసమా ఇది చెప్తున్నారు. ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తం, ఇంద్రియములకు కావాల్సిన ఇంద్రియార్థముల ప్రవృత్తి యుక్తముగా ఉండవని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. అట్లుగాక వారి నిరాహారములుగా చేసినచో శుష్కోపవాసం చేసిన వారికి గతియే పడుతుంది. అట్లా వాడికి ఏం లేకుండా చేస్తే ఏమవుతుంది? ఉత్తిన ఉపవాసం చేస్తాడు కదా, వాడికి గతే పడుతుంది. రుచికరములైన ఆహారముల ఆకర్షణ నుండి విరుంప చేసి నిరాహార దీక్ష పోయినచో రుచుల దూరముగను, వానిపై రుచి కూడా తప్పును, కానీ రుచులు మనసులో ఉండవు, అవి హాత పాదంలో ఉండవు. ఆయా పదార్థంలోకి విత్తనముల వల్లే మనసున అభ్యాసం ఏర్పడను. రుచులు జయించాలి అని అన్నారు అనుకోండి, ఆ రుచులు తినకుండా మానేస్తే ఎప్పుడో ప్రాక్టీస్ చేయండి. చాలా మాటలు చెప్పాను, ఈజీగా తెలుస్తుంది. రోజు షుగర్ వేసుకుని తినే అదే ఇప్పుడు నోట్లో ఆయన పెట్టుకుంటాడు. ఎవరికండి ఇవ్వడు, అలా వదిలేసేయండి. ఇక్కడ ఎప్పుడో సరదాగా ప్రాక్టీస్ చేయండి. రోజు కాఫీ వేసి మీరు షుగర్ వేసుకుని కాఫీ తాగుతున్నారు అనుకోండి, సరదా ప్రాక్టీస్ అయిపోండి. మొట్టమొదటి షుగర్ మానేసి కాఫీ తాగామనుకోండి, ఈ చాలా వగరగా సెకండ్ డే తాగామనుకోండి, థర్డ్ డే పోయేటప్పటికి ఆ వగర కొంచెం తగ్గుతుంది. ఇది 2 రోజులు 4 అలవాటు పడింది కదా. ఫోర్త్ డే పోయేటప్పటికి ఆ వగర సగం ఉంటుంది, సగం తగ్గిపోతుంది. 1 వీక్ అయ్యేటప్పటికి షుగర్ వేస్తే వీళ్ళని ఇంత వేసారంటాం. అంచేత మనం మేము తణుకులో ఎప్పుడైనా తణుకులో టిఫిన్ చేస్తాం. వెళ్ళి వైజాగ్ వెళ్తున్నాడు కారులో వేసిన తర్వాత ఫస్ట్ టైం రిపోర్ట్ చేశాడు, మీ పెసరట్లో బాగా ఉప్పు ఉందా అని రిపోర్ట్ చేశాడు. కంప్లైంట్ చేయాలి. మళ్ళీ 40 మీద మళ్ళీ మన కారులో వెళ్తూ నేను లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ మీ పెసరట్లో ఇంత ఉప్పు ఎక్కువ వేస్తాను అంటే నవ్వేసి అన్నాడు, సార్ మీరు ఇంట్లో ఉప్పు తక్కువ తింటారా అన్నాడు. అంటే నాకు వచ్చి అవునే అన్న, అందుకే మీరు ఎక్కువ అనిపిస్తుంది సార్, బాగానే ఉంది, నాకు కంప్లైంట్ చేయబోతుంది. చాలా మంది కంప్లైంట్ చేయలేదు కదా అన్న. నాకు వచ్చి మీరు చెప్పింది కరెక్టే, ఇంట్లో నేను తక్కువ తింటానే మా ఇంట్లో అలవాటు అయిపోయిందని చెప్పి అట్లా ఉంటుంది పరిస్థితి. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఏదైనా సరే మాట మొదలు పెడితే ఉప్పు లేకుండా చాలా మంది తినలేదు, ఎక్స్ట్రా వేసుకుంటారు. కూరలో ఉప్పు లేకపోతే ఎక్స్ట్రా వేసుకుంటారు. చాలా డర్టీ హ్యాబిట్. వైట్ పాయిజన్స్ అని ఉంటాయి. వైట్ పాయిజన్స్లో షుగర్ ఫస్ట్ వైట్ పాయిజన్, ఉప్పు రెండో వైట్ పాయిజన్. ఆ మిగతా మనం చెప్పినా మీరు చేయలేరు, నేను కూడా చేయలేదు. మిల్క్, క్యారెట్ ఉంటాయి అవన్నీ వైట్ పాయిజన్స్ అంటారు. ఒకప్పుడు ఆరోగ్యం, ఇప్పుడు నిజంగా పాయిజన్స్. ఒకప్పుడు ఆరోగ్యంగా మంచిగా అని చెప్పారు, ఇప్పుడు నిజంగా పాలు తాగితే ఎవరైనా పోతాడు. మన దొరికే పాలు ప్లాస్టిక్ పాలే కదా, గేదెలకి ఏమి ఇంజక్షన్ ఇస్తారు. ఈ ప్యాకెట్లో వచ్చే పాలన్నీ కూడా ఆల్మోస్ట్ ప్లాస్టిక్ పాల కింద ఈక్వల్ టు ప్లాస్టిక్ మిల్క్. అదే ఇప్పుడు పళ్ళు పాలు కూరలాగా ఆరోగ్యం, పళ్ళు తిను బాగా పాలు తాగంటే వేగంగా పోతాడు. డాక్టర్ గారిని మేము పళ్ళు తిని పాలు తాగమ్మా అని చెప్పాను అనుకోండి, డాక్టర్ వేగంగా హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తున్నారు. చెప్తున్నారు. అంచేత ఏంటంటే ఇక్కడ చిన్న మేషారే చిన్న తీరి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే ఇక్కడ మేషారు చిన్న తీరి చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? చాలా ఇంపార్టెంట్. ఇంద్రియాలు ఏదైతే ఇష్టపడతాయో వాటిని బలంగా ఆఫ్ చేసినందువల్ల రుచులు పోతాయి, జీవం రుచి పోతుంది. ప్రాక్టీస్ అభ్యాసమే కదా, అభ్యాసం మనసుకి అభ్యాసం చేస్తే అభ్యాసం. దేని మనం ఆ రుచి ఉంటుంది చూసారా, ఆ రుచి మనసుదా ఇంద్రియ నాలుగుదా రుచి, మనసుదా నాలుగుదా రుచి మనసుది. దానికి మనం ఏం చేసినట్టు దాని సీట్ ఎక్కడ ఉంటుంది, ఆ రుచి తాలూకు సీట్ ఎక్కడ ఉంటుంది, మనసులో ఉంటుంది.
థియరీ ఏంటి తెలుసా? ఏదైనా మనం తింటున్నప్పుడు ఎంత డైజెషన్ అద్భుతంగా ఉన్నా త్రిఫల చూర్ణం వేసుకుని ఆ మాత్రం వేసుకుని మొత్తం పొట్టలో అంతా పైకి పట్టుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ఏ ఆహారం మనం తింటామో ఆ రుచి తాలూకు ట్రేసెస్ వల్ల మిగిలిపోయి ఉంటాయి. రుచులు ట్రేస్ వల్ల ఉంటాయి. అవి ఏం చేస్తారు? అభ్యాసం కదా. అది ఏం చేస్తారంటే మళ్ళీ నెక్స్ట్ టైం చూసినప్పుడు తిను అంటే, అది ఇలా చూడు అంటే, విను అంటే. ఈ పంచేంద్రియాలకి ఏది అలవాటు అయితే అది ఫిజికల్గా మనం దూరంగా పెట్టినా దాని తాలూకు సీట్ మాత్రం మైండ్లో ఉంటుంది. అది భౌతికంగా మన దగ్గరలో రాకుండా చేసినా కూడా సీట్ మాత్రం లోపల ఉంటుంది. ఎప్పుడైనా కాంటాక్ట్ వస్తుంది కదా, కాంటాక్ట్ రాగానే చాలా కాలం నుంచి లోపల సప్రెస్ అయింది కదా, ఒకసారి విజృంభిస్తుంది. అదే సిగరెట్లు ఏదో టీటీకి డాక్టర్లు సిగరెట్ మానేమని చెప్పి బలవంతంగా మానేవాళ్ళు, లంగ్స్ ప్రాబ్లం వచ్చి తాగడం మానేసిన వాళ్ళు, నాన్ వెజ్ తిని మానేసిన వాళ్ళు, ఏదైతే చాలా కాలం అభ్యాసం వాళ్ళకు ఉంటుందో వాళ్ళు బలవంతంగా మానినా కూడా ఆ ఫేస్ ఉంది మళ్ళీ కాంటాక్ట్ రాగానే మళ్ళీ అవన్నీ విజృంభిస్తాయి. ఆ సీట్ మైండ్లో ఉంటుంది. అందుకే శంకరాచార్య స్తోత్రంలో ఈశ్వరుడు ఏం ప్రార్థిస్తారంటే, ఈ మైండ్ కోతి లాంటిది, ఎలాగో నువ్వు భిక్షాటనకి వెళ్తూ ఉంటావు కదా ఊరిలోకి, ఈ మైండ్ చాలా కోతి లాంటిది, ఈ బుర్ర అలాంటిదే, ఈ బుర్రని డెప్గా చేసుకుని నా మైండ్ అనేది కోతులు పట్టుకుని వెళ్తే, భిక్షాటనకి వెళ్తే ఏదో డెప్ ఉంది ఆడికాలి కదా కోతులు, లేదా భిక్ష కదా, నా మైండ్ ఏమో కోతిగా చేసి పట్టుకెళ్ళిపోయి కోతులు పట్టుకెళ్ళిపో, ఈ డెప్పు కూడా పట్టుకుపో అంటే ఆ మైండే లేదు అక్కడ అనే ప్రార్థన, అద్భుతమైన ప్రార్థన ఉంటుంది. అట్లాగా నన్ను స్మరించడం వల్ల, నేను ఏదైనా స్మరించడం వల్ల ఏమన్నా ఈ సీడ్స్ పోవాలి కానీ, లేకపోతే మామూలుగా 5 నిమిషాలు పూజకి 5 నిమిషాలు మంత్రానికే దిక్కు మొక్కడు. ఎవరో ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ పోయిన తర్వాత ఈ మనసు ఏమవుతుంది, రోడ్ల మీద తిరిగామనుకోండి, ఇంకా తిరిగి అనిపిస్తుంది. అక్కడ కంఫర్టబుల్గా ఉంటుంది. ఎందుచేత అది అలవాటు అవుతుంది. మనసు స్టెబిలిటీ లేదు కదా. మళ్ళీ వచ్చామనుకోండి, అమ్మ మనం మిస్ అయిపోతున్నాను అనిపిస్తుంది. మళ్ళీ అక్కడికైనా వెళ్ళామనుకోండి, ఏంది దేవుని ఊరికి వెళ్తాం, ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వీక్ హోటల్లో భోజనం చేసాం అనుకోండి, ప్రతిరోజు చాలా కాస్ట్లీ సంవత్సరాల హోటల్లో భోజనం చేసాం అనుకున్నాం. చాలా హోటల్లో భోజనం అంటే అది పెట్టే గడ్డి తిని 3 స్టార్ హోటల్ అయితే 750, 800 స్టాక్స్తో కలిసి 1000 ఇవ్వాలి. ఎంత భోజనం చేసినా ఒక 1 వీక్ 5 రోజులు భోజనం చేసేటప్పటికి బోరు కొట్టి ఇంటికి వెళ్ళిపోయి ఆ పప్పుచారం తింటే బాగుంది అనిపిస్తుంది. ఇంట్లో అమ్మయ్య మధ్యాహ్నం తిన్నా అంత బాగుంది, ఇంట్లో చారు కాస్తున్నాను అన్న ఇంత బాగుంటుందని ఎన్ని రోజులు అంటాడు వీడు, సరిగ్గా 6 రోజులు అంటాడు. తర్వాత ఆర్కేకి వెళ్దామా వాడికి వెళ్దాం పెంచారా, వాడికి బోరు కొట్టిన ఇది ప్రసూతి వైరాగ్యం తప్ప, వీడికి బోరు కొట్టిన వైరాగ్యం తప్ప వాడి మైండ్లోంచి ఆ సీట్స్ పోలేదు. దీనికి ప్రాక్టికల్ స్టెప్స్ వేరేగా ఉంటాయి, అవి మనం చెయ్యం. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి ప్రాక్టికల్ స్టెప్స్ వేరే ఉంటాయి. ప్రాక్టికల్ స్టెప్స్ మనకి బాగా పరిచయమైనవి ఉంటాయి. ప్రాక్టికల్ స్టెప్స్ బాగా పరిచయమైనవి ఉన్నాయి. బాగా పరిచయం ఎలా ఉంటాయి, ఎప్పుడు ఖాళీగా ఉండకుండా పని చేసుకోని చెప్తారు. ఇప్పుడు ఖాళీగా ఉండొద్దు, ఖాళీగా ఉండకుండా పని చేసుకొని చెప్తారు. ఏంటంటే ఎంతసేపు పని చేస్తాను, చేసాం కదా ఇంతకాలం పని, ఇంకా రెస్ట్ తీసుకోకుండా ఎలా అనిపిస్తుంది. ఇంకా జన్మ కథం అయిపోయింది. ఎవడన్నా రెస్ట్ తీసుకోవాలి, ఎంతకాలం చేస్తామని రెస్ట్ తీసుకోవాలని గుండెకాయ అనుకుంటే, రెస్ట్ తీసుకోవాలి లంగ్స్ అనుకుంటే, రెస్ట్ తీసుకోవాలని కిడ్నీస్ అనుకుంటే, రెస్ట్ తీసుకోవాలని పైనుండే వాయువు అనుకుంటే, మేఘాలు అనుకుంటే, ఆ జీవి సంస్కారంలో ఆ ఉత్తమమైనటువంటి సంస్కారం లేదని అర్థం. ఏ రెస్ట్ తీసుకుంటే ప్రపంచంలో ఆ రెస్ట్ తీసుకుంటే మన బతకగలం. ఎప్పుడైతే అట్లాంటి ఆలోచన మైండ్లోకి వచ్చిందో ఆ జన్మకి ఉత్తమమైన జన్మగా మారే నక్షత్రపత్రం ఉత్తమమైన జన్మ రావాలి కదా. ఈ వర్ధన కింద ఏదో మీ దగ్గర ఏదో మేషాల అనుగ్రహం బాగుంది కాబట్టి ఆయన వెనుక ఉంది కాబట్టి మేషాల ప్రేరణ ఇచ్చారు. ఏదో మనకి ఆ సంస్కారం అమ్మ నాన్న నుంచో మన ఏదో మొత్తం ఆ సంస్కారం వచ్చింది రామకృష్ణ అనుకుంటున్నాను. అంటే ఏం చెప్తున్నారు, రామకృష్ణ అనుకున్నా మంచి విషయాలు మనసుకి ఎక్కించిన మంత్రం చేసుకున్నా ఈ రామనే చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు ఆయన. అందుకే శంకరావు చాలా గొప్ప పుస్తకాలు. ఇంకో ఎవరైనా కామెంట్ రాస్తే రాయడానికి భయపడతారు వాళ్ళు. అదేంటండి పూజలు వద్దంటారు, మంత్రం చేస్తే రాదంటారు, మంచి విషయాలు చదువుకుంటే రాదంటారు, మంచి విషయాలు నేర్చుకుంటే రాదంటారు. అదేంటండి మంత్రం చేస్తే మరి మంత్ర సాధనే కదా. కొంతమంది గురువులు మంత్ర సాధన కోట్లు చేయమంటారు. ఆ రోజు 1,00,000 మంత్రం 50,000 మంత్రం చేస్తాడు, పళ్ళ మీద అరుస్తుంటాడు, పకెట్ మీద అరుస్తుంటాడు, రోడ్డు మీద అరుస్తుంటాడు. వాడు దేనికి మంత్రం చేసినట్టు, రోజు డబ్బులు ఎలా లెక్కలు పెట్టుకుంటూ ఉంటాడు, ప్రకృతి పడుతూ ఉంటాడు, ఆ డబ్బులు సంపాదిస్తూనే ఉంటాడు. ఆడికి అసలు వైరాగ్యం జీవితం రాదు, వస్తువునే తప్ప ఇది ఉండదు. మరి మంత్రం చేస్తాడు, సిద్ధులు కూడా వస్తాడు. అమ్మ అయితే మాటకండి ఆయన నోట్లో మాట అయిపోతుంది, ఉంటే ఏమవును అట్లా ఉంటాయి. అది నమ్మడానికి ఎవడు ఇష్టపడతాడు, ఎవడు ఇష్టపడ్డు అసలు. అందుకు శంకరావు చాలా గొప్పది.
అసలు వినడానికి రావడం అనే ఇష్టం ఉంటేనే చాలా సంస్కారం కింద లెక్క. అందరూ రాలేరు, ఎక్కదండి. ఎందుకు ఎక్కుతుంది? అందరూ ఏం చెప్తారు, మంచి విషయాలన్నీ వినండి. వ్యవసాయం ఏం చెప్తుంది, ఎక్కువ విషయాలంటే బుర్ర వేడెక్కిపోతుంది. ఎక్కువ విషయాలంటే ఏమవుతుంది, అసలే బుర్ర అంతా లోడ్ అయిపోయి ఉంది, దాంతో ఎక్స్ట్రా లోడ్ యాడ్ అవుతుంది. ఇప్పుడు డైజెషన్ బాగాలేదనుకోండి, బాగాలేదు, ఆదివారం వచ్చింది, డాక్టర్ ఏమో సార్ డైజెషన్ బాగాలేదని చెప్పాడు, ఆదివారం వచ్చింది, ఏలాడుతున్నా ఎదుర్కొంటా షాపుల్లో, రా 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 నా చచ్చిపోయినా సరే నాకు పిల్లి రా రా అని పిలుస్తూ ఉంటుంది. అది పొద్దుటే లుంగియానా కడుపుని మొహం కడకపోయినా పర్లేదు, ఫ్రెష్గా ఉండదు కదా, వెళ్ళిపోయి తెచ్చుకుని శుభ్రంగా తిని తర్వాత డాక్టర్ ఏం చెప్తాడు, తినకండి సార్ అంటాడు. మాత్రం వేస్తున్నారు నాకు సోమగా మన అయితే వాళ్ళైతే ఇంకేదో మాత్రం ఇస్తున్నారు. వాడు చేసిన భగవద్గీత వాడిని రక్షిస్తుందా, వాడు చేసిన మంత్రం వాడిని రక్షిస్తుందా, వాడు చేసే పూజలు వాడిని రక్షిస్తా, ఏం రక్షిస్తుంది? వాడి తల అభ్యాసంతోనే వాడు వెళ్తాడు. ఇవన్నీ రక్షించలేవు, ఏం రక్షించలేవు. అది మాస్టర్ చెప్తున్నారు. వానిపై జెహోగా రుచి కూడా తప్పును, కానీ రుచులు మనసున ఉండను, అవి ఆహార పదార్థములు ఉండవు. ఆయా పదార్థములకు విత్తనముల వలె మనసున అభ్యాసం అవసరం ఏర్పడు. ఆ పదార్థం కాదు, పదార్థానికి విత్తనంలాగా ఉండదు మనసులో. విత్తనం ఉంటే ఇంకేముంది, పదార్థం ఉంటే కొంతకాలం కుడితే ఆగిపోయి బయటకు వచ్చేస్తుంది, విత్తనం ఉంటే పెరుగుతూనే ఉంటుంది. నిరాహార దీక్ష వహించినప్పుడు ఈ పదార్థములు తమ విత్తనములను మనసుల నుంచి జిహకు రుచులను మరల బలము చేకూరినంతనే ఆనుకూల్యము సంభవించడం వల్ల నిర్దించిన తీవ్రత్వ విత్తనములు మనసులో మొలకెత్తి పదార్థములను ఆకర్షించి నిరాహార దీక్ష సేపు అవి విత్తనాలు అలా ఉంటాయట, మనసులో మొలకలెత్తాలంట. అయిపోయిన తర్వాత ఏమవుతాయట, విత్తనాలు మొలకలెత్తి భయంకరంగా ఇప్పుడు అసలు ఏదో పోల్నాగర్ సినిమాలు అనుకుంటాను, గుర్తులేదు. సూర్యకాంత్ ఉండేది యాక్ట్రెస్, చాలా మంచి యాక్ట్రెస్, పైన చాలా మంచి ఆవిడ. నేను చాలాసార్లు మాట్లాడాను. ఆవిడ పెద్ద దెబ్బరొట్లు ఉంటాయి. ఏంటమ్మా ఇదంతా ఉపాసం వదిలించి ఉపాసం ఉండేది. సినిమా పోలాంటి సినిమా గుర్తున్నాడు. ఇన్ని దెబ్బరొట్లు ఉంటాయి, ఇట్లా తినేస్తూ ఉంటుంది. నిరాహార దీక్ష చేస్తే తినవచ్చు, నిజంగా తినకూడదు. ఎవరైనా ఉపవాసం ఉంటారు చాలా మంది, ఎవరైనా ఉంటారని అనుకోను, ఉన్నారనుకోండి. ముందు ఉపవాసం వదిలి సాయంకాలం దాకా పొట్టను మాడిపెట్టినప్పుడు సాయంకాలం ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, ఒక గ్లాస్ పాలు లేకపోతే 2 ఫ్రూట్స్ తినేసి ఊరుకోవాలి. రాత్రి ఆనందం తినకూడదు, అది హెల్త్కి మంచిది కాదండి. ఇది వదిలించి దాన్ని ఎలా మాడిపెట్టించుతాం కదా, ఒకసారి తీసుకోండి. అది ఏం చేయాలి, చాలా స్లోగా చాలా జాగ్రత్తగా వదిలించి అవినీతిని ఉపవాసం చేస్తే నేను చెప్పట్లేస్తున్నా. కొంతమంది నిజంగా ఉపవాసం చేస్తారు సిన్సియర్గా, వాళ్ళ గురించి చెప్తున్నాను. అవినీతిని ఉపవాసం చేస్తే అది పెద్ద పట్టింపు కాదు. వాళ్ళు చేసి ఉపవాసం చేస్తే కూడా ఏదో సాలిడ్ బాడీలో పడిన తర్వాత ఉపవాసం చేస్తే నేను చెప్పి నూనె పట్టించు కదా, సాలిడ్ పొట్టలో ఉంటుంది, పట్టించు. లిక్విడ్స్ ఉపవాసం చేస్తే పెద్ద ఉంటుంది. అది బాడీ ఏం చేస్తే క్లీన్ చేసుకుని ఉంటుంది, దానికోసం దాని తిప్పలు అది పడుతూ ఉంటుంది. రాత్రులు పాటు ఫుల్గా తినేసి ఒక అమ్మాయి ఆరైపోయింది, సాయంకాలం అయిపోయింది చెప్పి పట్టరా తిన్నవాడు కండి, అది పొట్ట అడ్జస్ట్ చేసుకోలేదు, నా తిప్పలో పడుతుంది. యంగ్గా ఉంటేనేమో ఆ తిప్పలు మనకు కనిపించలేదు. కొంచెం ముసలైన తర్వాత, ముసలి అంటే 50 దాటిన తర్వాత 50 అంత ముసలంటే మీరు 60 అనుకోవాలండి. ముసలి అంటే 50 దాటిన తర్వాత కానీ సరైన ప్రాపర్ కేర్ తీసుకోకపోతే శరీరం మీద మడతపై ఎప్పుడు కూడా పెడుతుంది. ఎప్పుడు పెట్టకుండా మనం రాదు, ఆ నియమాలు పాటించదు. సో అందువల్ల అలాంటి ఉపవాసం ఉపయోగం లేదు. స్లోగా చేస్తే మచ్చడే మార్నింగ్ టిఫిన్ తిని మచ్చరోజు మధ్యాహ్నం మామూలుగా అంటున్నారు. అంతవరకు దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని చేయాలి. ఆ ఉపవాసానికి ఉపయోగం ఉంటుంది, అది ఉపయోగమే ఉంటుంది. అది ఉపవాసం చేసే చేయకపోయినా ఉంటుంది. మిగిలిన ఇంద్రియముల విషయంలోనూ వాని లక్ష్యములను దూరం చేయడం వల్లనే ఇంతే ప్రయోజనం కలదు. నేను అనే ప్రజ్ఞతో బుద్ధిని కూడగొట్టుకున్నప్పుడు మనస్సునకు ఆత్మపై అభిరుచి ఏర్పడును. నేను అనే ప్రజ్ఞతో బుద్ధిని కూడగొట్టుకున్నప్పుడు మనస్సునకు ఆత్మపై అభిరుచి ఏర్పడును. మనస్సునకు ఆత్మపై అభిరుచి ఏర్పడితే ఉపయోగం తప్ప ఆ మనస్సుతో ఏది చేసినా మనస్సునే ఆత్మకి అదే సమర్పణ అంటే ఆత్మ మీద అభిరుచి ఏర్పడాలి. నేను ఎలా ఏర్పడుతుందంటే 2 వాడి ధ్యానం ముందు అది ఇచ్చిందని అంటే అప్పుడు ఆవిడ చెప్పారు, సార్ ఒక విషయం చెప్పాలి సార్ ఏంటంటే, నేను 2 పూట్ల సిన్సియర్గా ప్రేయర్ చేసి సార్ అన్నారు. నేను నా బ్యాచే కదా అన్న, అదే సార్ అన్న, నేను కూడా నీ బ్యాచే అన్న అని సార్ చెప్పేవాడికి. ఏమండి మాస్టర్ 18 సంవత్సరాల్లో మంచి ఇంగ్లీష్ వాడు చెప్పారు, యోగా ఈజ్ నాట్ అన్ అచీవ్మెంట్, ఈజ్ అన్ యాటిట్యూడ్ అని చెప్పారండి. కరెక్ట్ అండి, ఆయన తప్ప ఇంకో జీవితం లేదు కదండి. ఏ పని చేసినా ఆయనే స్మరించుకుంటాం, ఏ మాట ఆయనే స్మరించుకుంటాం. ఇక అదే ప్రేయర్ అంటే అందుకని 6 గంటలకి 1 అరగంట మానేమని చెప్పట్లేదు.
6 గంటకి ఒక అరగంట 30 గంట సాయంకాలం అరగంట 30 గంట చేసే ప్రేయరే. కానీ 24 గంటల్లో నిద్రపోతున్న సమయంలో తప్ప మిగతా అంతా ఆయన స్మరణతో నడుస్తున్నప్పుడు ఇంకా ప్రేయర్కి వేరే టైం ఏముంటుందండి అంటే అదే సార్ యాటిట్యూడ్ అండి, అదే నడిపిస్తున్నాను సార్, నా హాయిగా ఉంది ఇవాళ, నేను కొంచెం గిట్టిగా ఎవరో ప్రేయర్ చేయట్లేదు 2 పూటలు అనుకుంటే ఏదో మీటింగ్లో అక్కడ 2 బ్యాంకులో 2 పోతుంటారు సార్ అంటే నేను నాటి నీ బ్యాచ్ అని కంగారు పడుతుంది. వాడికి అవకాశం కుదిరి ప్రేయర్ చేసిన వాడికి మిగతా కన్నా వాడికి ప్రేయర్ బాగా సాగుతుంది. శ్రీయోగంలో యోగానందని అడిగారు. శ్రీయోగంలో మీకు ఒక పత్తు ఉంటుంది, మొట్టమొదటిలో 20 సార్లు ప్రాణాయామం చేయమంటారు, డిఫరెంట్ పత్తులో ఉంటుంది. ఇనిషియేషన్స్ అయిన తర్వాత 40కి 30 పెంచమంటారు. 30 పెంచేటప్పటికి వాడికి ఎవరి వేడి తర్వాత 40కి పెంచమంటారు. తర్వాత 2 గంటలు లేవమంటారు. 2 o'clock 6 o'clock ఎన్ని గంటలు 2 to 6 ఎన్ని గంటలు 4 గంటలు వాడు సాధన చేయాలి. 2 o'clock నుంచి 6 చేయాలి. యోగి 2 o'clock లేచి రాత్రి ఉదయం 6 o'clock 4 hours సాధన చేయాలి. అంటే వాడికి కొన్ని వేల ప్రాణాయామాలు అవుతాయి, 100 అవుతాయి, వేల అవుతాయి, 100 అవుతాయి ప్రాణాయామం. మనం చేసే ప్రాణాయామాలు డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు అడిగారు యోగానంద చిన్నప్పటి నుంచి దీంట్లో ఉన్నాడు కదా, ఆయన రోజుకి ఎన్ని వేల ప్రాణాయామాలు చేస్తారు అని అడిగారు. అది చెప్పారు యోగానందుడు అయితే 6 సార్లు ప్రాణాయామాలు చేస్తారని. అంటే మనం కొన్ని వేల సార్లు చేసిన ప్రాణాయామం ఈజ్వల్ యోగానంద చేసిన 6 ప్రాణాయామాలు. ఇన్ని వేల సార్లు చేసినా కూడా స్థితి రాకపోవచ్చు, ఆయన 6 times చేసినా కూడా ఆయన స్థితికి వెళ్ళిపోతారు అన్నమాట. సో అందువల్ల యాటిట్యూడ్ అనేటటువంటిది ఇప్పుడు కూడా యాటిట్యూడ్ ఎవరికి డెవలప్ అయి ఉంటుంది. వాడు యాటిట్యూడ్ డెవలప్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. నిద్రలాగానే మీకు ఏమనిపిస్తుంది ఆధారపడి అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. యాటిట్యూడ్ అనేది చిన్న విషయం కాదు. నిద్రలాగా నీకేమనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుందా, కాఫీ తాగాలని కాసు మొహం కొడతాం, నిద్రలాగానే మొహం కొడాలనిపిస్తుంది, కాఫీ తాగాలనిపిస్తుంది, కాఫీ తాగానే మొహం కొడాలనిపిస్తుంది. ఆఫీస్కి రావాలి కాబట్టి స్నానం చేయాలనిపిస్తుంది, ఆఫీస్కి ఆదివారం రాని స్నానం చేస్తారు, సవరం నీట్గా స్నానం చేస్తారు. చాలామంది ప్రతిరోజు అదే స్నానం చేస్తారు. కొంతమంది సెలవులు వస్తే నీట్గా స్నానం చేస్తారు. ఇవాళ రోజు అక్కడ వాడికి వెళ్ళాడు 2 ప్యాకెట్లు పట్టినాడు. రకరకాలుగా ఉంటాయి యాటిట్యూడ్స్. అవన్నీ యాటిట్యూడ్లో చేంజెస్ అవన్నీ రోజు ఒకలాగా అభ్యాసం అనేది ఉంది. అభ్యాసం శ్రద్ధ అంటారు. అభ్యాసం అంటే నేను ఎలా ఉంటుంది ఇవాళ కూడా అదే 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 దీంట్లో ఉంటుంది. కొంతమంది చూడండి ఆఫీసులో పని లేకపోయినా కొంతమంది అభ్యాసం అయిపోయి వేగంగా టిఫిన్ పెట్టి ఆఫీసులో కదా ఆఫీస్కి వెళ్ళా ఆఫీసులో కూర్చుని మాట్లాడుకుంటూ ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. ఏదో కొంతమంది మామూలు వాళ్ళు కూడా ఫైల్స్ ఉంటాయి. కొంత సెలవులో కూడా ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ చూస్తారు. నా పిల్లవాడు సెలవులో కూడా స్కూల్కి వస్తాడు. సెలవు నా మొత్తం సెలవు వేరే ఉంటుంది ప్రపంచంలో. అది కూడా గమనించారండి. సెలవు అంటే ప్రత్యేకంగా హాస్పిటల్ ఉంటుందండి, ఇచ్చుకున్నాం అంతే కదా. టైం దొరికితే ఇంకేదో చేస్తాడు పని, ఇంకా టైం దొరికితే ఇంకేదో పని చేస్తాడు. యాటిట్యూడ్లో ఈ మనం మన గురించి జీవితం వాడికి ఉంటుంది. అది ఉత్తమ సంస్కారానికి సంబంధించిన జీవిత విధానం. అట్లాంటి యాటిట్యూడ్లో ఉన్నటువంటి ఎప్పుడు టైంలో ప్రేయర్ చేసుకున్నా కూడా ప్రేయర్లో కూర్చోగానే డీపర్ లెవెల్స్లో వెళ్ళిపోతాడు. మనకి అది 10 years చేసినా రాదు ఆ స్టేట్. ఎందుకు ప్రేయర్ వాడు చేయడు, వాడితే వాడికి అవసరం చదివి ఫ్యూచర్లో చాలా విచిత్రంగా ఉంటుంది. మాస్టర్ సహవాసం సాధ్యం, మిగతా గ్రూప్స్ సాధ్యం కాదండి. మిగతా గ్రూప్స్లో మనకుండే మిగతా గ్రూప్స్కి మన గ్రూప్కి దాడే ఏం తెలుసా, మిగతా గ్రూప్స్లో అక్కడ గురువు ఉన్నప్పుడు కూడా, ఆ గురువు మంత్రం ఇచ్చినప్పుడు కూడా, ఆ గురువు సాధన ఇచ్చినప్పుడు కూడా, ఆ గురువు ఒక జీవిత విధానం ఇచ్చినప్పుడు కూడా అన్నీ కూడా ఆ ఇండివిజువల్ భక్తుడే కేంద్రంగా ఉంటాడు. ధ్యానం చేసుకుంటున్నాను, నా ఆరోగ్యం బాగుపడుతుంది, మంత్రం చేసుకుంటున్నాను, నా ఇంట్లో పరిస్థితులు బాగుపడతాయి, సాధన చేసుకుంటున్నాను, నేను ఉద్ధరించబడతాను. అన్నీ కూడా ఎందుకు నువ్వు చేసుకుంటున్నావు అంటే భక్తుడి గురించి, నా గురించి. మన దగ్గర అది నిల్లే. ఇందులో నువ్వు చేస్తున్నావు అంటే 10 మంది మంచి గురించి. ఇందులో నువ్వు ధ్యానం చేస్తున్నావు అంటే లోకా సమస్త సుఖంగా. ఇందులో నువ్వు ఆరోగ్యంగా ఉంటున్నావు అంటే నీ ఆరోగ్యం ఉంటేనే కదా 10 మంది ఆరోగ్యం గురించి చేయగలిగింది. ఇందులో నేను చదువుకుంటున్నావు అంటే నేను చదువుకుంటే కదా 10 మంది నేను చెప్పగలిగింది. ఇందులో నువ్వు అంత డబ్బు సంపాదించుకుంటున్నావు, నేను నాకు డబ్బులు ఉంటాయి కదా, ఎవరికైనా డబ్బులు కావాలంటే అవసరం ఉన్నట్లయితే వాడికి సాయం చేయడానికి అవకాశం లేదు. ఇందులో నీకు జ్ఞానం అంతా ఎందుకు అంటే నా జ్ఞానం ఉంటే కదా 10 మందికి అనుభవంతో నేను చేయగలిగింది. ఎప్పుడు కూడా నాకు ఇది ఉంటేనే కదా 10 మంది చేయగలిగింది. అందుకోసం సంపాదించింది ఇది రివర్స్ ఆర్డర్. అది ఒక్క మాస్టర్ గారి మార్గంలోనే యాటిట్యూడ్ వస్తుంది, మిగతా గురువుల దగ్గర రాదు. మిగతా గురువులు ఎవరో లోకక్షేమం కోసం పాటుపడండి, సమాజం కోసం పాటుపడండి, ప్రతిరోజు కొంత సమయాన్ని మీరు కేటాయించండి, మీకేమి కలిసి రాకుండా దానివల్ల 10 మంది పనికొచ్చే పని చేయండి, దాన్ని ఆశించుకోకండి, జీవితాన్ని యజ్ఞాతంగా మలుచుకోండి. యజ్ఞాతం అంటే 10 మంది మేము ఆశించకుండా 10 మందికి చేసేటటువంటి పని యజ్ఞాతంగా మార్చుకోండి. ఇవన్నీ ఇట్లాంటి టీచింగ్స్ అన్నీ ఒక మాస్టర్ లాగే ఉంటాయి. మిగతా వాళ్ళ దగ్గర చిలక పలుకుల్లాగా ఉంటాయి. తర్వాత నాకేంటి అనేది ఒక చెప్పినా ఇలాంటి ముక్కలు చెప్పినా ఇలా ముక్కలు చెప్పరు, నిజానికి చెప్పినా కూడా చిలక పలుకుల్లాగా ఉంటాయి. గురువు అలా ఉంటాయి, శిష్యులు అలా ఉంటాయి. మనకి ఏమైనా వస్తే కావా పంచేయండి అంటాను, మిగతా వాళ్ళు నొక్కేయండి అంటారు. రూల్ అది డిస్ట్రిబ్యూట్ అయిపోవాలి.
రాయడానికి లేదు. స్టాగ్నేషన్ అనేది ప్రకృతి యాక్సెప్ట్ చేయదు. నీళ్ళు ఇంట్లో దాస్తే ఏమవుతాయండి కొంతకాలానికి? పాచిపోతే నీళ్ళు లాంటివి పాచిపోతాయి కదా. అలా లోపలికి కుక్కేసుకుంటే నీళ్ళు పారిపోతాయి. లోపలికి తీసి పైన పారలేదు కదా, ఆపరేషన్ చేసి తీసి పైన పోసేది. కాబట్టి ఎప్పుడో కూడా యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ఆడంది సార్ నేను ప్రేర్ చేయడం కూడా ప్రేర్ చేయండి సార్ అయినా మాస్టర్ కాపాడుతున్నారంటే అప్పుడు చెప్పారు. ఈ మాస్టర్ చెప్పారమ్మా యాటిట్యూడ్ బలుతుంది, యోగా ఇస్ నాట్ అచీవ్మెంట్, ఇస్ యాటిట్యూడ్. ఎన్ని గంటలు ప్రేర్ చేస్తావు, ఎన్ని గంటలు ధ్యానం చేస్తావు, ఎన్ని పుస్తకాలు చదివేది కాదు, నీ యాటిట్యూడ్ ఎలా ఉంది. యజ్ఞాతమైన యాటిట్యూడ్ ఉన్న పెద్దవాడు సేఫ్ ప్రపంచంలో గుర్తుపెట్టు. యజ్ఞాతమైన యాటిట్యూడ్ ఉన్నటువంటి వాడిని ఎప్పుడూ వాడి కేర్ ఇక్కడ చూసుకుంటాడు. జాగ్రత్త మాకు చెప్తాను, నీ కిందన వాడి భుజం మీద నువ్వు చేయబడితే నీ భుజం మీద నా చేయబడుతుంది. నీకన్నా కిందన వాడి భుజం మీద నువ్వు చేస్తే నీ భుజం మీద నా చేయించింది. నా పక్క నువ్వు చూస్తున్నావు అనుకో, నీ చెయ్యి నీ కిందన వాడి భుజం మీద పడిందా లేదా? పడింది. నా చెయ్యి నీ భుజం మీద ఉంచు. అది యజ్ఞార్థమైన జీవితం అంటే. అట్లాంటి జీవితంలో ఇలాంటివన్నీ కొట్టుకుపోతాయి. అర్థం తుఫాను వస్తే ఇల్లు కొట్టుకుపోయినట్టుగా చెత్త కూడా కొట్టుకుపోతాయి. సో చిన్న తుప్పర్లో వర్షం పడితే రోడ్డు ఎంత ఎలా ఉంటుంది మీకు? వర్షం తక్కువ పడింది అనుకోండి, రోడ్డు మీద వెళ్ళగలం మనం. బురద ఉంటుంది రోడ్డు మీద, చెత్తగా ఉంటుంది. పెద్ద వర్షం కురిసింది అనుకోండి, ఆగిపోయింది అనుకోండి, రోడ్డు మీద ఎంత ఎలా ఉంటుంది మనకి? రోడ్ అంతా సూపర్గా క్లీన్గా, అసలు ఉదయం మున్సిపాలిటీ నీళ్ళతో కడుగుతారు కదా, రోడ్ అంతా క్లీన్గా హ్యాపీగా హాయిగా ఉంటుంది. అబ్బా మరి అనిపిస్తుంది యజ్ఞార్థమైన జీవితం అంటే. అట్లాంటి ఒక ఫ్లడ్ లాంటిది అది లోపల నుంచి రావాలి పైకి చెప్తున్నాను మాస్టర్ గారు. ఇది నేను అన్న ప్రజ్ఞతో బుద్ధిని కూడగట్టుకున్నప్పుడు మనసులకు ఆత్మపై అభిరుచి ఏర్పడను. అది ఎట్లాగే నేనేదంటే అట్లాగే దానికి సాధనే లేదు. కళ్ళు మూసిన ఏంటి కూర్చోంటాం, కూర్చున్నామనే మన మనసే కదా పని చేసేది. అక్కడ మనసుకు అరిగిపోయిన స్థితి కాదు కదా అది. మనసుకు అరిగిపోయిన స్థితి కేవలం సత్కారంలో మాత్రమే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే పురాణాల్లో 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, మేనకు వచ్చి ఇలా పైట ఊపింది, శకుంతలు పుట్టింది. ఎందుకు చెప్తాడు అది? విశ్వామిత్రుని కించపరచడానిక కాదు. అంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసినా కూడా మనసులో ఉన్న బీజాలు కాంటాక్ట్ కాగానే వచ్చాయి. మరి విశ్వామిత్రుడికే దిక్కులేదురా, అది విశ్వామిత్రుడు జన్మపుత్రుడు కాదు, వాడికే దిక్కులేదు. నీ సంగతి ఏంటి? దూరవాసుడు వాడు త్రిమూర్తులను శపించడం కానీ ఆయన శపిస్తాడు. మరి ఎవరో లక్ష్యం దూరవాసుడు. విష్ణుదాకి వెళ్ళి కాళ్ళు పెడతాడు, కాళ్ళు పడతానంటే విష్ణుమూర్తితో కాళ్ళు పడించుకుంటాడు దూరవాసుడు. వాడికి ఎంత ఒళ్ళు తీరుంటాడు. వాడు కాళ్ళు పడినట్టు ఏంటి ఎంత ఒళ్ళు తీరు ఉందని వాడి కాళ్ళలో వాడికి కన్ను ఉంటుందంట. అవన్నీ ఈశ్వరుడికి బ్రహ్మకి కనిపించవు. పాపాడు మంచివాడు. విష్ణుమూర్తి కదా చూశాడు, ఏంటంటే ఒళ్ళు పొగరెక్కింది, ఎక్కడ ఈ పొగరు ఎక్కడుందని చూశాడు. ఆ సీట్ ఎక్కడుంది చూశాడు, విత్తనం వీడికి మొలకెత్తుంది కదా. కాళ్ళు పడతా అంటే వీడికి బుర్రనొద్దు, విష్ణుమూర్తి కాళ్ళు పడ్డాడు, పట్టుకో నీకు పుణ్యం వస్తుందని. అదే పట్టుకొని డాంబర్ నొక్కాడు దాన్ని. అప్పుడు వాడికి దిగింది, అది లోపలి దిగి నమస్కారం పెట్టి క్షమించి తప్పైందన్నాడు. అప్పుడు ఇంటికి పోండి. అంటే దుర్వాసులు లాంటి మహా తపస్సుకి వాళ్ళకే దిక్కు ముక్కు లేదు అంటే ఆ సీట్స్ మనలోంచి పోతాయా? అందువల్ల ఇది తొలగని రుచి కనుక ఈ ఇంద్రియార్థముల రుచుల విత్తనముల అల్పములు ఇది తరగని రుచి కనుక ఇది ఇంద్రియార్థముల రుచుల విత్తనములు అల్పములు కనుక సహజముగా మా జారిపోవును. ఇది తరగని రుచి. అంటే ఏ తరగని రుచి? ఏది వస్తే కోరికలు కోరకుండా ఉండడం అనేది జరిగే పని కాదు. భగవంతుడు వచ్చి ఏదైనా కోరుకో అన్నాడు, తప్పదు కోరుకో అన్నాడు. కోరుకో అంటే కోరుకోవాలా? ఏం కోరుకోవాలా? నాకేం కోరికలు లేవంటే కోరుకో అన్నాడు. ఏం కోరుకోవాలా? ఏది కోరుకుంటే ఏది కోరుకోవాల్సిన అవసరం నాకు రాదు, అది కోరుకున్నా అని చెప్పాలి. ఏది కోరుకుంటే ఇంకేది కోరుకోవాల్సినటువంటి అవసరం రాదు, అది కోరుకోవాలి. నీ సాన్నిధ్యం, నీ అనుగ్రహం, నీ స్మరణ, అదే కుద్ది కోరింది. అత్త ఏమన్నా కోరుకో అంటే కోరుకో అనలేదు. అత్త వెళ్తున్నాను అన్నాడు. వెళ్తున్నావు నాన్న, నీకు కోరుకుంది ఏంటంటే నా బాధలు ఎప్పుడు ఇలాగే ఉంచాను. కుంటి ఏదో ఉంటుంది ఆ పేరు చాప్టర్కి. అదేం కోరిక అంటే బాధల్లో ఉంటాయి కదా, భగవంతుడు గుర్తుంటాడు నాన్న, బాధలు లేకపోతే భగవంతుడు ఎందుకు గుర్తుంటాడు? ఇలా బాధల్లో ఉంచి ఆ చిన్నప్పటికి బాధలు పెడుతున్నాడు. చిన్నప్పటికి బాధలు పెడుతుంది. పాండరాజు గారిని పెళ్లి చేసినప్పటికి బాధలు పడ్డాడు. ఆయన మధ్య చచ్చిపోయాడు. పిల్లలు పెంచాలి, పిల్లలు పెంచేది పెద్ద అయిన తర్వాత దుర్దాష్ తీసుకొచ్చాడు. మళ్ళా నుంచి పంపించి చంపాలని ప్రయత్నం చేశారు, బతికారు అందరూ వాళ్ళు. రకరకాల బాధలు పడింది. మామూలుగా మనం ఏం కోరుకుంటాం? చిన్నప్పటి నుంచి బాధలు పడుతున్నాను, పిల్లలు ఎన్నోసార్లు హత్యా ప్రయత్నాలు జరిగినాయి, నిన్నకాక మనం చంపాలని ప్రయత్నం చేశారు, మళ్ళా ఎప్పుడేదో ఇది జరిగింది. ఇలాంటి బాధలు లేకుండా, ఇలాంటి కష్టాలు లేకుండా నా పిల్లలకు క్షేమంగా, ఈ మానవులకు క్షేమంగా చూడరా,
ఆడే చెప్పి పోరాలని తప్పే లేదు కదా. ఈ కష్టాలు ఎలాగే ఉంచు, ఆడు తెలియదు బాగా, తిరుగుతో పర్లేదు, భక్తితో కోరిక తిరుగుతూ అడగకూడదు. దాంట్లో ఏంటి, నా కష్టాలు అలా ఉన్నట్లయితే ఎప్పుడు నేను స్మరిస్తూ ఉంటాను కదా. ఆయన స్మరిస్తూ ఉంటే మన కష్టాలు ఏంటి, ఎన్ని కష్టాలను ఆయనే కట్టించి, మన బాధ్యత మన ఆయనది కదా. ఆయన స్మరిస్తూ ఉంటే బాధ్యత ఎవరు తీసుకోవాలి, చచ్చినట్టు తీసుకోవాలి. మనగా 50-50%, 20-80%, 30-70, 40-60 ఓ మాస్క్ పెట్టుకుని ఓ మాస్టర్ ఐ లవ్ యూ అంటే కుదరదు. అంతవరకు మన హారతలకి ఆడికి చాలా మంది చెప్పాను, హారతలకి ఆడికి వాళ్ళు పడిపోరు. యాటిట్యూడ్లో ఆ చేంజ్ వస్తేనే వాళ్ళు మన పక్క చూస్తారు. అంటే వాళ్ళకి తెలియదు మనం ఆర్తిస్తున్నాం అని. వాళ్ళ సెలబ్రం మనం కొట్టట్లా, ఏదో వేరే డైల్ చేస్తున్నాం మనం. హారతి డైలింగ్ కుదరదు కాదు, వాళ్ళు జీరో డైలింగ్ వాళ్ళు. జీరో డైల్ చేస్తే ఫోన్ వెళ్తుంది పైకి, వాళ్ళు జీరో కొడితే వెళ్తుంది. జీరో అంటే అర్థం ఏంటి, ఇది జీరో, దీన్ని జీరోలో పెట్టి కొడితే వెళ్తుంది వాళ్ళకి ఫోన్. దీనికి 0091008672 పెట్టి కొట్టి వెళ్దాం. ఈ జీరో పెట్టగలండి. అందుకే వాళ్ళకి వినిపిస్తుంది. మన బాధ మనవే, మన తెప్పలు మనవే, మన పూజలు మనవే, మన చదువుకోవడాన్ని మనవే. కాబట్టి ఈ తరగని రుచి కనుక ఇది ఇంద్రియాతంలో రుచిలో విత్తనంలో అల్పంలో కనుక సహజంగా జారిపోతుంది. అట్లా జారిపోవాలి. అదే కదా పాండవ చాలా మంది చెప్పాను కదా. చాలా శిష్యుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు, చాలా పెద్దవాడు. సాయంకాలం 6 ఇంటికి వెళ్ళిపోతాను, చీకటి పడకపోతే ఇంటికి వెళ్ళిపోతాను. ఇది ఉదయం సాయంకాలం దాకా అద్భుతంగా ఉంటున్నాడు, సాయంకాలం ఇంటికి వెళ్ళిపోతాడు ఏంటి అని చెప్పి శిష్యుని పంపించాడు. చూస్తారా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు. ఇంటికి వెళ్ళినప్పుడు నుంచి ఆవిడ ఎదుర్కొంటే కూర్చోబెట్టుకుని అలాగా ఆవిడ కళ్ళ పక్కే చూస్తున్నాడు. అదే పనివాడు. వంట కింద భోజనం కాదు, భోజనం చేసినా ఆవిడ కళ్ళలో చూస్తా, ఆవిడ కళ్ళు అంత అందంగా ఉంటాయి. బతికిపోయాం మనం, అంత అందంగా ఉంటే కళ్ళు మాకు లేదు కాబట్టి వాళ్ళు బతికిపోతాం, మనం బతికిపోతాం. అయిపోయిన తర్వాత చూసిన తర్వాత ఈ చూసి పెట్టే సార్ ఇంటికి నేను ఏం చేయట్లేదు సార్, జానం లేదు, జపం లేదు, తపం లేదు. అలాగే ఆవిడ కళ్ళపక్క చూస్తూ ఆవిడకి అదే పని, ఎప్పుడైనా ఆవిడ కళ్ళపక్క చూస్తుంటాడు. సరే అని రామాచార్య గారు ఊరుకున్నారు. తర్వాత ఆ రోజు అందరినీ పిలిచి టూర్ వెళ్దామన్నారు. టూర్ వెళ్దామని చెప్పి టూర్ తీసుకెళ్ళారు. పండరపురం తీసుకెళ్ళి, సరే కళ్ళు మూసుకోరా, నేను తరమన్నారు కళ్ళు తెరవక సరిగ్గా వీళ్ళు తీసుకెళ్ళి ఆ పాండ్రాగడి ముందు ఆయన ఏం చేశారు, ఆయన మహాయోగి కదా, ఆయన ఏదో చేయగలిగాడు. అది ఏం చేయాలి తెలియదు మనకి. కళ్ళు ఎప్పుడా కళ్ళు పెదకుండా ఏమో చూడమన్నారు. కళ్ళు పెదకుండా చూసి పాండ్రాగడి కళ్ళు పెద్ద అందంగా ఉంటాడు మనకి. రోజు చిలకలు పడి వెళ్ళవుతున్నాం కదా, ఇది కూడా మన అలా అయిపోవాలిగా. చాలా మంది చిలకలు పడి పోతుంటాం కదా, పైపచ్చి ముట్టుకుని మారేస్తాం. మచిలీపట్నంలో ఒక జబ్బు ఉంది, ఆ ముట్టుకుంటే కానీ తొయ్యదు. మచిలీపట్నం చాలా జబ్బు ఉంది. ఇదొకటి, దేవుడిని ముట్టుకోవాలి. కొన్ని నేను ముట్టుకోని రానా కూడా పూజారు ఒప్పుకోడు, ముట్టుకోవాలి. ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళామనుకోండి, నేను ముట్టుకోను ఎప్పుడు. ముట్టుకోమంటే ముట్టుకోడు సార్ అంటే, నేను వద్దే ముట్టుకోడు సార్ అంటే, నేను ముట్టుకోకపోతే పుణ్యం రాదని వాళ్ళ లెక్క. ఇన్నాళ్ళు కూడా తోసుకుని వెళ్ళి ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి పాదాల మీద కాళ్ళు పెట్టి చేతులు పెడితే కానీ పుణ్యం రాదని లెక్క. మంచిదే, భగవంతుని కాళ్ళు ముట్టుకొనిస్తుంటే మంచిదే కదా, తప్పేంటి అట్లా. కానీ నేను మాత్రం ఎవరు ఇంతవరకు ముట్టుకోలేదు. ముట్టుకోవడానికి ఆంజనేయ స్వామిని ముట్టుకోవడానికి అందరూ ముట్టుకుంటారు వెళ్ళి. ఇది ఊర్లో చాలా ఊర్లో కాళ్ళు ఎడుకొడతారు అసలు. ఆంజనేయ స్వామి అసలు ముట్టుకోకూడదు. ఆయన గోడకి బ్రహ్మచారి, నెలలో అన్ని కనిపిస్తుంటారు, అడ్డమైన తిరుగులు తింటారు, అడ్డమైన తిరుగులు తిరుగుతారు, అడ్డమైన చోట్లకి పోతారు. ఆయనేమో మహాబ్రహ్మచారి, మహాసాధకుడు, మహాయోగి. ఈ ఊరు తప్పేలేదు, పూర్వ ఆచారం ఉంటుంది, వెళ్ళిపోతుంటారు. కానీ అది తప్పేం కాదు. కానీ ఈ విషయం చెప్తున్నా. అందువల్ల చూశాడు, ఇలా ఎదురుకుండా చూశాడు, పాండవుడి కళ్ళు కనిపించింది. నిశ్చలంగా ఉండిపోయాడు. నిశ్చలంగా ఉండిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు, లోపలికి వెళ్ళిపోయాడు. మ్యాథ్స్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, నేను అనే ప్రజ్ఞతో బుద్ధిని కూడగట్టుకున్నప్పుడు మనసునకు ఆత్మపై అభిరుచి ఏర్పడదు. ఇది తరగని రుచి కనుక, ఇక ఇంద్రియార్థముల రుచుల విత్తనములు అల్పములు కనుక సహజంగా జారిపోదు. వాళ్ళ ఆవిడ కాళ్ళ కన్నా కూడా కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల, కొన్ని కోట్ల రేట్లు ఎక్కువ కాంతిమయంగా అందంగా అవి ఉన్నాయి. ఏమున్నాయి, గురిగా తెలుసు. నీ ఇంటికి వెళ్ళిన ఆశ్రమంలో ఉండిపోతాను. అరే సాయంకాలం అయిపోతే ఇంటికి వెళ్ళరా, ఆశ్రమం ఉండిపోతాను. రావిడ మాయ అయిపోయింది కళ్ళలో నుంచి. రావిడ కళ్ళు మాయ అయిపోయి ఎవరి కళ్ళు వచ్చినాయి అది చెప్తారు మాస్టర్. ఇది ఈ తరగని రుచి కనుక, ఇక ఇంద్రియార్థముల రుచుల విత్తనములు అల్పములు కనుక సహజంగా జారిపోవు. అవి జారిపోవాలి. ఇంతకన్నా పెద్ద రుచి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా తక్కువ రుచి జారిపోతుంది. మనం కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఇవన్నీ లైఫ్లో ప్రాక్టీస్ చేయాలి. గురువు భౌతికంగా ఉంది, సమర్పమైన జీవితం ఉంటే అది మనకు పెద్ద కష్టం కాదు. మనకు చాయిస్ ఉండదు, ఈ పని చేస్తాను, ఈ పని చేయడానికి మనకు చాయిస్ ఉండదు. ఎవరైనా గురువు సమర్పణ చెందినప్పుడు, అట్లాంటి గురువు శరీరంతో ఉన్నప్పుడు చాయిస్ మన దగ్గర ఉండదు. ఎందుకంటే సమర్పణ చెందినటువంటి జీవితం కాబట్టి
ఇది నా నచ్చిన పని, ఇది నా నచ్చని పని, ఇది చేయలేని పని, ఇది చేయగలని పని, ఈ చాయిస్లు మన దగ్గర ఉండవు. ఆ జీవితం చాలా గొప్పగా ఉంటుంది, చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి మా సిస్టర్ చనిపోయింది, 16 years చనిపోయింది అమ్మాయి. సరిగ్గా బరేలు కాబట్టి మాస్టర్ అమ్మాయిని ఆయన ఒక భుజం పట్టుకుని దాదాపు 2.5 kilometers పైన ఆయన భుజం ఎవరికి ఇవ్వలేదు. ఆ లుంగి ఎగ్గట్టుకుని ఆయన పనిచేసే యూనివర్సిటీలో యూనివర్సిటీ వెళ్ళాలి. ఆ యూనివర్సిటీ ఆయన పనిచేసే యూనివర్సిటీ నుంచి వెళ్ళాలి. లింగి బరీ వేసుకుని లింగి కట్టుకుని ఆ భుజం పట్టుకున్నారు. ఆయన ఒక 4 వీటిలోనే ఒక పట్టుకుని ఎవరికి ఎవరు మార్చలేదు. అంతా అయిపోయిన తర్వాత చాలా 3 days అయిపోయిన తర్వాత నా పొద్దునే కవర్ పెట్టారు, రాజీనామాలు ఇమీడియట్గానే. డిస్పెన్సరీ పూజ గదిలో ఉంటుంది. ఆయన రోజు హోమం చేసుకుని పూజ గద హోమం పూజ గదే ప్లస్ రాత్రిలో ఎప్పుడు వెళ్తాం ఎక్కడ పడుకుంటాము. ఆ కిటికీ దగ్గర నిలబడి మొదలు కడతాం. మార్నింగ్ 7 గంటలు మొదలు పెడితే ఈవినింగ్ 3 o'clock అవుద్ది మొదలు కట్ట అయ్యేటప్పటికి. అసలు నిలబడే మొదలు కట్టాలి. మధ్యలో ఏమన్నా టీ బ్రేక్ ఎవరైనా ఉండరాని అటు ఇటు చూసి కబోకి వెళ్ళి అక్కడికి టీ తాగేసి ఈ లోపల కాబట్టి పరిగెత్తి రావాలి. ఆలయంలో పనిచేసే గురువు ఉండి అట్లా పనిచేసే శిష్యులు ఉంటే వాడి జీవితం ఉద్ధరించబడుతుంది, మిగతా జీవితాలు ఉద్ధరించబడడం చాలా కష్టం. ఆలయంలో పనిచేయాలి, అభ్యాసం అంటే అదే. సడన్గా రోజు 5 గంటలకు ఇంటికి కవర్ పెట్టి రాజీనామాలు నన్ను 3rd day ఇలా ఉండేసుకోగా వచ్చాను. నేను ఎందుకు రాలేదు, డిస్మిస్ ఎందుకు రావట్లేదు రాకూడదు. ఎవరు చెప్పి రాకూడదు, రావచ్చు ఎవరు రాకూడదు. పేరు పోయి పూజలో కూర్చో మీకేంటి రావడం చెప్పండి. లెవెంత్రే కాదు, లెవెంత్రే మీ మొహం కొంచెం పని చేయాలి. అట్లా ఉంటే వాళ్ళు నిర్ణయాలు అందరికీ ఆయన చెప్తారని అది లేదు, నాకు చెప్పారు. అలా ఉంటే వాళ్ళు నిర్ణయాలు మనం తీసుకొని వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ కొంచెం నలతగా ఉందనుకోండి, నలతగా ఉంటే మనకి ఏమనిపిస్తుంది, ఈరోజు రష్ చేస్తున్నారు, సీఎల్ పెట్టచ్చు కదా, గవర్నమెంట్ జాబ్లో మీకు సీఎల్స్ సిక్ లీవ్స్ కానీ బోర్డు ఏదో పెడతారు. అదే మాస్టర్ గారు ఇలాంటి ఉన్నాం అనుకోండి, మనం సిక్ లీవ్ పెట్టడానికి ఉండదు. ఆ సిక్నెస్ ఉండదు, సిక్నెస్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉండదు. సిక్నెస్ ఆ ఫీలింగ్ ఏది అంటే జబ్బులే అండి. ఇది సిక్నెస్ అలా చెప్పే ఆ ఫీలింగ్ పెద్ద జబ్బు. అమ్మో నా తలనొప్పి వచ్చేసింది, అమ్మో నేను చాలా అలసిపోయాను, అమ్మో నేను ఇప్పటికే చాలా పని చేస్తాను, అమ్మో ఇప్పటికే నేను ఎంత సహాయం చేశానో ప్రపంచానికి, అమ్మో నేను ఎన్ని మంచి పనులు చేశానో. ఇది పెద్ద మాయాజం, పెద్ద మాయాజం అండి. ఎవల్యూషన్లో ఆ జన్మకి అది ఎవల్యూషన్ ఆ జన్మకి ఆగిపోతుంది. మన ఉద్యోగంలో మనం మొట్టమొదటి వాళ్ళకి కంటిన్యూటీ ఉండదు. ఎప్పుడు కూడా లైఫ్లో ఎవరికైనా నిజంగా పునర్జన్మ తెలిస్తే ఈ లైఫ్ కన్నా మనం ఏమనుకుంటామండి, మామూలు మన పిల్లలకి స్కూల్లో ఏం చెప్తాం, అరే 4th standardలో అరే ఫస్ట్ అసైన్మెంట్ కానీ సెకండ్ అసైన్మెంట్ మార్కులు ఎక్కువ అని చెప్తాం. అరే క్వార్టర్లో ఖచ్చితంగా మార్కులు ఎక్కువ రావాలని చెప్తాం. వచ్చారు ఆపైనా రావాలి, అదే ఆడు గ్రోత్కి నిదర్శనం. హాఫ్ ఇయర్లు కానీ ఎక్కువ రావాలి మార్కులు అని చెప్తాం. అలా ఉంటేనే అది రూల్. అది ఆడ గ్రోత్ మనకు తెలుస్తుంది. వెనక్కి వెళ్తున్నాడు అనుకోండి, ఏం తెలుస్తుంది మనకి. మన లైఫ్లో కూడా అంతే. దురదృష్టం ఎట్లా ఉంటుందో తెలుసా, రకరకాలుగా ఉంటుంది. ఫ్యూచర్ ఎవల్యూషన్ చాలా విచిత్రంగా ఉంటుంది. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. అది సాధనలో ఒక్కడికి అర్థమవుతుంది. మా డిపార్ట్మెంట్ ఎట్లా ఉంటుంది తెలుసా, కొంతమంది చాలా చాలా కాలం చాలా యాక్టివ్గా ఉండి చాలా భక్తిగా చాలా బుద్ధిగా చాలా యాక్టివ్గా ఉంటారు. కొంతకాలం లంగా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి పరిస్థితులు బాగున్నప్పుడు, లేకపోతే పరిస్థితులు బాగాలేనప్పుడు, 2 ఉంటాయి. పరిస్థితులు బాగుంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి లెక్చర్ గాడి వినడానికి వస్తారు. పరిస్థితులు బాగా అలా కొంతమంది ఉంటారు. కొంతమంది పరిస్థితులు బాగాలేకపోతే అమ్మ ఏదో హోమానికి వెళ్తే పూజకి వెళ్తే ఏదో సేవ చేసుకుంటే పరిస్థితులు బాగుంటాయేమో కొంతమంది పరిస్థితులు ఆరోగ్యం బాగున్నప్పుడు ఏదో అటు ఇటు పోతే ఏదో గుళ్ళో ఏదో చేసుకుంటే బాగుంటుంది, లేకపోతే ఏదో డిస్పెన్సరీకి వెళ్తే బాగుంటుంది, లేదా కూతురికి వెళ్తే బాగుంటుంది. 2 రకాలు ఉంటారు. రివర్స్ అవుతాయి. తర్వాత పరిస్థితులు బాగాలేని వచ్చినటువంటి వాళ్ళు పరిస్థితులు బాగా మానేస్తారు. పరిస్థితులు బాగుంటే సేవ చేసే వాళ్ళు ఉంటారు సార్, ఈ యాక్షన్ ఉంటుంది సార్. పరిస్థితులు బాగాలేకపోతే ఎంతకాలం చేసామండి, ఇన్ని సంవత్సరాలు చేసామండి, ఏం వచ్చిందండి, ఇదే కదా. ఈ మాత్రం చేస్తే చేయకపోతే ఇద్దరు మానేస్తారు. పరిస్థితులు బాగున్నప్పుడు చేసినాడు, పరిస్థితులు బాగాలేకపోతే మానేస్తాడు, కంప్లైంట్తో మానేస్తాడు. పరిస్థితులు బాగులేనప్పుడు చేసినాడు, పరిస్థితులు బాగున్నాక మానేస్తాడు, చేయకపోతే పరిస్థితులు మానేస్తాడు. ఈ 2 చోట్ల కూడా ఉన్నా ఎలా ఉన్నా కూడా చేసేవాడు వాడు సాధకుడు. సాధన అందరూ ఈ పరిస్థితిలో ఉన్నా ఆ పరిస్థితిలో ఉన్నా, పరిస్థితులు ఇట్టించట్టు అట్టించట్టు పరిస్థితులు మారినా ఏమైనా వాడు అలాగే ఉంటాడు. వాడు నిశ్చలంగానే ఉంటాడు. వాడిని ఈ పరిస్థితులు బంధించు. ఈ పరిస్థితుల మీద వాడి మనసు అడుగుతుంది. వాడి మనసు ఎక్కడ ఉంటుంది, నేను తాను లేకపోతే బ్రహ్మం లేకపోతే భగవంతుడు అయితే మా లేకపోతే వాడు చేసే పని. ఎన్నిటికైనా పని ఇంపార్టెంట్. ఎందుకు తెలుసా, ఎంత పని చేసినా అది పూర్తి కాదు. ఏ పైన చేయండి మీరు, ఆ పని పూర్తి కాదు. ఎందుకు పర్ఫెక్షన్ అంటాం మన పనిలో. పని చేసేటప్పుడు పర్ఫెక్షన్ కోసం పని చేస్తూ ఉండాలి. ఏం చేద్దాం తెలుసా, ఎప్పటికీ పర్ఫెక్షన్ రాదు. అసలు పర్ఫెక్షన్ ప్రపంచంలో ఉండదు, సృష్టిలో ఉండదు. సృష్టి కూడా అలా పర్ఫెక్షన్
అలా ఎవరి మారుతూ 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 అక్కడే పర్ఫెక్షన్ ఉండదు. ఉంటే భగవంతుడు ఒకటే, వాడు రూపం లేదు కాబట్టి అది కూడా రూపం ఉంటే ఆయనకు పర్ఫెక్ట్ కాదు. రూపం లేదు కాబట్టి అది పర్ఫెక్షన్ అంటాం మనం. రూపం ఉంటే అది కూడా పర్ఫెక్షన్ కాదు. రూపంలో పదార్థంలో వస్తుంది కాబట్టి ఎంత పని చేసినా తరగదు అది. నీకు చేసేయాలే అంటే అనుకోవడానికి కుదరదు. ఇక్కడ అయిపోయింది అనడానికి కుదరదు. సాధించేసేయాలి అనడానికి కుదరదు. అంతేనండి, అది కుదరదు. ఇందువల్ల ఎగ్గురు అవుతుంది. దాని మీద మనస్సు పెట్టి ఆ పని యజ్ఞాతమైన కర్మ అయింది అనుకోండి, అదే తపస్సు వాడికి, అదే ధ్యానం వాడికి. వాడి సాటిస్ఫాక్షన్ వాడు ఎంత చేసినా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. ఇంకొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 1 స్టెప్ అహెడ్ ప్రోగ్రామ్ పెట్టినా. నేను వచ్చిన కొత్తలో చెప్పాను, మేము అలవాటు చేద్దామని. ఎవరికి అలవాటు కాలేదు ఈ సెంటర్లో, ఎక్కడ అలవాటు కాలేదు. 1 స్టెప్ అహెడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. మనం చేయగల సామర్థ్యం, మనకి ప్రతి మనిషి కూడా సామర్థ్యం ఉంటుంది. ఆ సామర్థ్యం వరకు కూడా మనం పనిచేయం పూర్తిగా. ఏం చెప్పాలండి, మనకి ఎంత సామర్థ్యం ఉంటుందో అంత సామర్థ్యం మీద కూడా మనం పనిచేయం. మనం దాచుకుంటాం. మన ఆరోగ్యం గురించో, మన రెస్ట్ గురించో, మన సాటిస్ఫాక్షన్ గురించో, సొంతం గురించో. అంటే కొంత కర్మ అట్టి పెట్టుకుంటాం. అంతా తీరిపోతే కుదరదు కదా, అంత దుష్కర్మ తీరిపోతే అడ్డ కుదరదు కదా. కొంత అట్టి పెట్టుకుంటాం, ఖచ్చితంగా అట్టి పెట్టుకుంటాం. సామర్థ్యం మీద ఎవడో పనిచేయాలి. ఆఫీసులో మీరు చేస్తారండి, సామర్థ్యం మీద రోజు చేస్తారు. ఎవరికైనా క్వశ్చన్ చేసుకోండి, ఏమైనా పనులు సామర్థ్యంగా చేస్తారండి, రాస్తారు కొంచెం. నెక్స్ట్ టైం మనకు వస్తున్నాడు. నిజమైనటువంటి డిసైపుల్ ఉంటాడు, వాడు 1 స్టెప్ అహెడ్ ఏంటి తెలుసా, తన సామర్థ్యానికి నెక్స్ట్ స్టెప్ ఉంటుంది చూసారా, ఆ పని పెట్టుకుంటాడు. ఆ పని చేయాలంటే ముందు ఇది పూర్తి చేయాలి. అదే మీకు 1 స్టెప్ అహెడ్ అంటే ఆ పని పూర్తి చేయాలంటే ముందు ఏ పని పూర్తి చేయాలి, టోటల్ సామర్థ్యం అంతా గుర్తుకొస్తాను. ఆ నెక్స్ట్ స్టెప్ పూర్తి చేయాలంటే ఏం చేయాలి తెలుసా, ఈ స్టెప్ ముందు టోటల్గా పూర్తి చేయాలి. చేసి ఏం చేయాలి, ఇది చేస్తున్నప్పుడే దేని దృష్టిలో పెట్టుకుని చేయాలి, నెక్స్ట్ స్టెప్కి ఎట్లా చేరాలా అని చెప్పి ఇక్కడి నుంచే వాడికి నెక్స్ట్ స్టెప్ మీద ప్రోగ్రామ్ ప్లానింగ్, వాడికి స్టైల్ అనిపించదు. కొంతమంది మన కళ్యాణాలు ఉంటారు, కొంతమంది వాళ్ళు అలా ఉంటుండగానే ఒక పీజీ, 2వ పీజీ, 3వ పీజీ, 4వ పీజీ ఎక్కడెక్కడ పూర్తి చేస్తుంటారు. మాకేమో ఒక పీజీకే నాన్న బాధలు పడతారు. ఎలా చేస్తారని స్పిరిచువలిజం అనుకోవాలండి. అది వాళ్ళ మైండ్ సెట్ మీద డిపెండ్ అవుతుంది. ఆ పార్ట్ అయిపోయింది అనుకోండి, అమ్మయ్య అని ఉండదు ఆడికి. ఆ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ స్టెప్ ఉంటుంది కదా, ఆ నెక్స్ట్ స్టెప్ మీదకి దృష్టి పెడతారు. చేయాలంటే ఈ స్టెప్ ముందు దాటాలి. జంపింగ్ లాగా హై జంప్ ఉంటుంది, ట్రిపుల్ జంప్ ఉంటుంది కదా, ఈ జాబీ వెళ్ళాలి. తీసుకెళ్ళిపోతారా ఇంకా రైట్, అది మీరు కూర్చోండి. ఇది 1 స్టెప్ అహెడ్ ప్రోగ్రామ్ అని, ఇది చాలామంది చాలా తక్కువ మంది పెట్టుకుంటారు. ఇది పెట్టుకుంటే మీకు రెస్ట్ చేసిన టైం ఉండదు. మనసు మీద కాలు కింద పెట్టినప్పటికీ పనిలో కాలు పెట్టడం అవుతుంది. స్నానం ఇందాక మీరు ఎందుకు మొహం కడుతున్నారు, కాఫీ గురించి. ఎందుకు స్నానం చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళడం గురించి. ఎందుకు పెట్రోల్ పడుచుకుంటున్నారు, కారు దారిలో ఆగిపోతున్నాం, ఆఫీస్కి వెళ్తే మధ్యలో వెళ్ళిపోతే అడేదో మాకు ఆప్షన్. ఇదంతా ఇది మారిపోతుంది వాడి లైఫ్లో. ఆ చేంజ్ మారిపోతుంది కంప్లీట్గా. ఆ ఛాంబర్స్ మారిపోతుంది. అదే మాట్లాడుతుంటుంది, ఇది మాట్లాడు అంటే దాంట్లో భాగం అవుతుంది చేసే పని. దీంట్లో భాగం అవుతుంది, దాంట్లో చేసే పని భాగం అవుతుంది. అది యజ్ఞాతమైన కర్మ అండి చెప్తున్నారు మాస్టర్ గారు. ఇంద్రియార్థంలో రుచుల విత్తనములు అల్పములు కనుక సహజంగా జారిపోను. అప్పుడు ఇంద్రియములు కూడా మనస్సు వెంట అప్పుడు ఇంద్రియములు కూడా మనస్సు అంతర్ముఖంలోను ఇంద్రియార్థములు వాడిని ఎందుకు ప్రవర్తించడానికి ఒక చెదిరిపోకూడదు. ఎప్పుడైతే భాష వెళ్ళిపోయాడో అక్కడికి, ఇంద్రియాలు ఏమైతే భాషగా వెళ్ళిపోయాడు. భాష సినిమాకి వెళ్దాం ఏంటంటే ఇంద్రియాలు ఏమంటే వెళ్దాం సార్ అంటే ఊరుకుంటాయా. ఒక ఇంద్రియేమో బాహుబలికి వెళ్దాం, ఒక ఇంద్రియం అందా సినిమాకి వెళ్దాం, ఒక ఇంద్రియేమో పవన్ కళ్యాణ్ సినిమా అంటే, ఒక ఇంద్రియేమో జూనియర్ ఎన్టీఆర్ అంటుంది. మనసు మాట ఇంద్రియాలు ఉంటాయండి. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాల మాట వినటం కోసం ఇష్టపడిందో 5 ఇంద్రియాలు 5 పక్కన ఉంటాయి. ప్రయాణం సాగుతుందా మనస్సు కానీ అటుపక్క వెళ్ళిపోయింది. ఇంద్రియాలకి హెల్ప్లెస్ ఇది. మనసు లేకపోతే ఇంద్రియాలు ఏం పని చేస్తాయి, అవి కూడా మనసుతో పడి వెళ్ళిపోతాయి. దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా స్పిరిచువల్ ఎలివేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది మామూలు ఎలివేషన్ కన్నా, మామూలు ఎలివేషన్ ఎలా ఉంటుంది, చెట్లు పొట్లు ఉంటాయి, అది వేరే విషయం. డిసైపుల్ అనేవాడు డిసైపుల్షిప్ అని ఒకటి వేరే ఉంటుంది, శిష్యత్వం అని వేరే ఒకటి ఉంటుంది. అందుకే నేను చాలా మంది చెప్పాను, వివేకానందుడే మనకి రామకృష్ణ బాబు దాకా మనం వెళ్ళలేము. వివేకానందుడి దాకా వెళ్ళడం కోసం ప్రయత్నించాను, కృష్ణుడి దాకా మనం వెళ్ళలేము, అర్జునుడి దాకా వెళ్ళడం కోసం ప్రయత్నించాను, సివి గారి తర్వాత ఈకే గారి దాకా వెళ్ళడం కోసం ప్రయత్నించాను. పరిపూర్ణమైన శిష్యత్వం రాందే గురువు అనుగ్రహం దొరకదు. అది ఏమవుతుంది సార్, వయసు పెరుగుతున్న కొద్ది మెచ్యూరిటీ పెరగాలి. దీనికి మెచ్యూరిటీ పెరగాలి, దీనికి ఇప్పుడు అలా ఏడుస్తుంది. అది లోపల క్వాలిటీ పెరుగుతూ ఉండాలి. ఎందుకు విత్డ్రాయల్ ప్రాసెస్ మొదలవ్వాలి. 60 దాటిన తర్వాత రిటైర్ అయిపోమంటారు. ఎందుకు అయిపోమంటారు, 58కి అవ్వమన్నారు. ఇంకా యంగా ఉన్నారు, తన జీవితం రంగులే వేసే యంగ్ అని చెప్తారని చెప్పి అది యంగ్ అనుకుంటారు. ఈ పాలు తాగి
ఈ కూరగాయలు తిని యంగా ఉంటారంటే మాకు మందులు తిని బాగుంటున్నాడు కదా. జీతం మందులేసి యంగా అనిపిస్తారు 60 దాకా పెంచారు. అప్పుడైనా పొమ్మంటారు కదా వాటిని, ఇది పొమ్మంటున్నారు. ఎందుకన్నా ఈ ముసళ్ళు ఏమని చెప్తారు పొమ్మంటారు కదా. అంటే నేచర్ ఏం చెప్తుంది తెలియకుండా ఎందుకు సిస్టమ్ పెట్టారు 60 years తర్వాత. అంత యాక్టివ్గా పనిచేయలేరు, డబ్బులు దండగా. నిజం అంతే. వచ్చిన నుంచి ఆ ముసలి గారు చెప్పారు మిగతా యంగ్స్టర్ని చెడగొడతారు. అంతలా పని చేయబోకండి మీరు, మేము పని ఎగ్గొట్టి జీతాలు వచ్చినాయి మాకు అటు చెప్తారు. ఎక్కడ కౌలు చెప్తారు ఈ ముసలి బయట పంపించాను. ఆ పిల్లలు పనిచేస్తారు, పిల్లలు కొంత యాక్టివ్గా పనిచేస్తారు. అంటే విత్డ్రాయల్ ప్రాసెస్ అర్థమైంది తెలుసా. ఇక గ్రాఫ్ ఇది అయిపోయింది. ఎక్కడికి వచ్చింది. అందుకే పేపర్లో మీరు చూస్తే 60 ఏళ్ళ వృద్ధుడు చచ్చిపోయాడు. నాకు అయ్యో అనిపిస్తుంది. 60 ఏళ్ళకి వృద్ధుడు అంటే 60 ఏళ్ళకి వచ్చాం మన భయం వృద్ధుడు రావాలా. పేపర్లో ఎప్పుడు చూడండి 60 సంవత్సరాల వృద్ధుడు పాపం హఠాత్ మాట అంటాడు. 60 ఏళ్ళకి వృద్ధుడు ఏంటి 60 ఏళ్ళకి వచ్చినట్టు ఎప్పుడు పోవాల్సింది కదా. సార్ సక్సెస్ అనిపిస్తుంది నాకు. విత్డ్రాయల్ ప్రాసెస్ ఆ సమయంలో ఈ సరైన 60 వచ్చిన తర్వాత ఎప్పుడన్నా పోవచ్చు. 60 years 1 day కావచ్చు, 60 years 2 days కావచ్చు, 65 years కావచ్చు, 7 years 67 years 1 day కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు. శరీరం అలా ఎందుకు కుంచిపోతుంటుంది కదా. అక్కడ వాడి మైండ్కి ఏం తడుతుందో అది వాడు కాపాడుతుంది. అక్కడ వాడి మైండ్కి ఏం తడుతుంది, నాకు బాధ మందిని తీరిపోయినాయి, కమిటెడ్ రెస్పాన్సిబిలిటీ తగ్గింది. నా వాడు కదా అదే చాలా ఇంపార్టెంట్. ఉద్యోగం పెద్ద కమిట్మెంట్ కదా. ఆ టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ఆ టైంకి రావాలి. నేను చిన్నప్పుడు జాబ్ చేయకూడదు. వాడు చేతి వస్తాడు అదే పుచ్చుకోవాలా. సార్ ఎప్పుడు చేస్తారు సార్, ఆడి కోసం వెయిట్ చేయాలి. ఇచ్చిందాక 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 10,000 కావచ్చు. అందరూ వాడు చెప్పిన టైంకి వెళ్ళాలా. ఇదంతా నాకు అలా బానిసత్వం అనిపిస్తుంది. నా మైండ్ కదా బానిసత్వం అనిపిస్తుంది. అందుకే నేను చిన్నప్పుడు జాబ్స్కి వెళ్ళాను. అదే మాస్టర్ అడిగేది ఎప్పుడైనా చేయి పట్టకూడదు మాస్టర్, అలా టైప్ నాకు ఇవ్వండి. అదంతా కుదురుతున్నారు. కుదిరిన తర్వాత వేరే విషయం. ఒక్కొక్క జీవి లక్షణం ఒకలాగా ఉంటుంది. దీన్ని తప్పు ప్లే ఉండవు. ఒక జీవి లక్షణంతో పుడతాడు. 6 years అయిపోయిన తర్వాత ఏం చూస్తుంది మనకి. నాళ్ళు మనం పని చేసాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం అనిపిస్తుంది. అమ్మయ్య ఇంతకాలానికి స్వేచ్ఛావాయాలు పీల్చుకుంటున్నాం. ఉదయం ఆఫీస్కి వెళ్ళక్కర్లా, ఆ దిక్కు వల్ల ఆఫీస్ కోసం నేను లేవక్కర్లా. నెలాఖరు దాకా జీతం ఎప్పుడు తయారు వెయిట్ చేయక్కర్లేదు. దూరం పెన్షన్ వచ్చిన అకౌంట్లో వాళ్ళే వేస్తారు, వెళ్ళక్కలేదు కదా, వేస్తారు. ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా నాకు నచ్చిన పని అప్పుడే చేయలేంగా. అప్పుడు దాకా ఒక ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నచ్చిన పని మనం చేయగలం. ఒక ఇష్టమైన పని మనం చేయగలం. ఇష్టంసేపు మనం ధ్యానం చేసుకోగలం, ఇష్టంసేపు మనం ప్రశ్న చేయగలం. ఏ పని మన ఇష్ట ప్రకారం చేయగలం. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు కదా. వృత్తిలో ఉన్నసేపు మన ప్రవృత్తి ఏదైతే ఉంటుందో ఆ ప్రవృత్తి కుదరకపోవచ్చు. కుదరదు. ఆఫీస్కి వెళ్ళి జీతం పుచ్చుకొని ఆఫీస్కి వెళ్తున్నప్పుడు నేను పని చేయాలి సార్, నా భక్తి ఎక్కువ అంటే గుళ్ళోకి వెళ్ళి కట్టకొట్టుకో, ఇంటికి వెళ్ళిపోతాడు. అమ్మయ్య ఇంతకాలం నాకు ఒక ఫ్రీడమ్ దొరికింది. ఇప్పుడు నాకు ఇష్టమైన పని చేసుకుంటాను. అలాంటి భావన వచ్చింది. ఈ భావన వచ్చింది. ఈ భావన రాకే మచిలీపట్నం ఆర్గనైజేషన్ పెరగలేదు. అప్పటి నుంచి ఇంట్లో చాలామంది తిరిగారు మచిలీపట్నంలో. ఈ భావన ఒక్కటి రాకే మచిలీపట్నం ఆర్గనైజేషన్ గ్రో కాలేదు. అప్పుడు రాదు. అది 60 సంవత్సరాలు రాదు. మొట్టమొదటి నుంచి ఉంటుంది మైండ్లో. విజ్ఞాత కనబట్టే పార్టీ అని కాదు, పార్టీ ఫుల్టేనే. అందులో మన జీవితం ఒక పార్టీగా ఉండాలి తప్ప మన జీవితంలో అదొక పార్టీగా ఉండకూడదు. అది అర్థం కావడం చాలా కష్టం. ఆ జీవికి ఆ లక్షణం రావాలి. అది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి గురు అనుగ్రహంతో వస్తుంది. గురు అనుగ్రహం అవుతుంది ఎందుకు వస్తుంది, అందరి మీద అనుగ్రహం అవుతుంది. వర్షం కురిస్తే అందరికీ కురుస్తుంది కదా. సూర్యాస్తం వస్తే అందరికీ ఒకే సూర్యాస్తం. అన్ని దేశాల వాళ్ళకి అన్ని లోకాల వాళ్ళకి అదే సూర్యాస్తం కదా. తలుపు వేసుకున్నావా తలుపు తీసావా ఒకటే తేడా. గురు అనుగ్రహం ప్రత్యేకంగా ఒక్కరికి ప్రత్యేకంగా వస్తుంది అంటారు. మీకేం సార్ మీకు చాలా అనుగ్రహం ఉందంటారు చాలామంది. అలా ఇదేంటి అనుగ్రహం. గురువుకి ఏమైనా పక్షపాతం దృష్టి ఉంటుందా. అని పక్షపాత దృష్టి ఉంటే నువ్వు ఆయన ఎందుకు పూజిస్తావు బుద్ధి లేకుండా. గురువుకి పక్షపాతం ఉంటుందని నేను నమ్ముతున్నప్పుడు నువ్వు ఆయనకి చాలా బ్లెస్సింగ్ ఎక్కువ ఉంది సార్ అంటారు. ఎంత తెలివి తక్కువ మాట అది. ఒక ఆయనకి బ్లెస్సింగ్ ఎక్కువ ఉంది అంటే అర్థం ఏంటి, గురువుకి మనం ఏదో ఆయన ఎగ్జిక్యూట్ చేస్తున్నట్టే కదా. అలాంటి గురువు నువ్వు పూజిస్తే ఎందుకు పూజించడం మానే వేరే గురువుని పూజించుకో. కొండాలమ్మనో వెంకాయమనో పూజించుకోవాలి, తలుపులోనే పూజించుకో, గురువుని పూజించాలి. తలుపులు మనం ఓపెన్ చేస్తామా తలుపులు మూస్తామా ఆధారపడి. తలుపు ఎప్పుడు ఓపెన్ చేస్తా తెలుసా, యజ్ఞార్థమైన కర్మ చేసేటప్పుడు మాత్రమే తలుపులు ఓపెన్ చేయడం. శ్లోకంలో ఉన్న మీనింగే అది. శ్లోకాలకు ఉన్న మీనింగే అది. యజ్ఞార్థమైన కర్మ చెప్తున్నారు. కొందరు ఇక్కడ చెప్తే చూడండి మ్యాథ్స్ చెప్తున్నారు. నెక్స్ట్ కొందరు సద్గంధ పట్టణము చూడండి. చాలా శ్రీకృష్ణ టీచింగ్స్ చాలా రెవల్యూషన్ ఉంటాయి. మ్యాథ్స్ అంతగా రెవల్యూషన్ ఉంటాయి. సద్గంధ పట్టణము శాస్త్ర చింతన జిజ్ఞాస ఉన్నగవాణి వలన మనస్సును ఇంద్రియములను నిగ్రహింపజూడు. పాండిత్యము బాహ్య విషయములను కూర్చున్న అంశముల సమాహారము. కేవలం పాండిత్యం వలన మంచి విషయములను చెప్పుకోవడం వలన విషయ బాహుల్యముతో కూడిన భారము మనసులో ఎక్కువ.
దానివలన నిగ్రహం కలగకపోగా బరువు బాధ్యత ఎక్కువ. అర్థమైందా? ఏంటిరా? సద్గంధ పఠనము, శాస్త్ర చింతన డిస్కస్ చేసుకోవడం, భవిష్యత్తు గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి. సద్గంధ పఠనము చదువుకుంటాను, ఒకసారి చదువుకుంటాను. జిజ్ఞాస తెలుసుకోవాలండి, భగవంతుడి గురించి తెలుసుకోవాలి. పుట్టిన కబుర్లు చెప్తే ఏమొస్తుందండి? ఇది జిజ్ఞాస అంటే. మూడవ వాని వల్ల మనస్సు ఇంద్రియములను నిగ్రహింపజూతులు. ఇప్పుడు అలా పుస్తకాలు చదువుకుంటే ఒక సాంప్రదాయం ఉంది కదా, భాగవతం చదువుకున్నంతసేపు దృష్టి అంతా భగవంతుడి మీద ఉంటుంది కాబట్టి ఆ కొంత సమయం ఎవరైతే భాగవతం చదువుకుని ఉంటారో భాగవతం అంతా కూడా భాగవతోత్తములు, భాగవత భక్తులు, భగవంతుడి మీదే ఉంటుంది కాబట్టి భాగవతం మొత్తం అంతా అంతసేపు మనం ఎవరిలో ఉంటామని చెప్తుంది భాగవతం, భగవంతుడిలో ఉంటామని చెప్తుంది. అది చెప్పింది మాస్టర్ గారే. ఏం చెప్తున్నారు? అంతసేపు ఉంటారా? సరే, పైకి వచ్చిన తర్వాత అంతసేపు ఉంటావు, సరే పైకి వచ్చింది నా సంగతి ఏంటి అంటే నువ్వు ఏం ఇన్స్పైర్ అయ్యావు? చదువుకున్నావు కదా, ఏం ఇన్స్పైర్ అయ్యావు? నువ్వు ఏం ఇన్స్పైర్ అయ్యావు? అమ్మయ్యా, ఆ గజేంద్ర మోక్షంలో గజేంద్రులాగా నేను బాధలో ఉన్నప్పుడు విష్ణువా నారాయణ అని పిలిచి నుంచి కాపాడుతాను. అమ్మయ్య, నాకు క్లూ దొరికింది. ఏం క్లూ దొరికిందిరా అంటే నేను బాధల్లో ఉంటే ఆయన ప్రార్థన చేస్తే భగవంతుడు వచ్చి నేను కాపాడుతాను. ఇక భగవంతుడు అయితే ఆయన చేస్తాను. ఏలూరులో అప్పుడు మాస్టర్ చాలా మంది చెప్పి ఇచ్చారు. ఏలూరులో వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో కృష్ణుడు కూడా ఉన్నాడు. ఆయన మహారామభక్తుడు. ఇప్పుడు మాస్టర్ ఎప్పుడో చిన్నప్పుడు చూశారు. ఆయన చాలా మంచి రామభక్తుడు. చాలా సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే ఏలూరు చూస్తే కృష్ణుడు కూడా ఉన్నాడు మొత్తం. ఏంటంటే మామూలుగా రూల్ ఏంటి, రాముడు తాలూకు భక్తి నుంచి కృష్ణుడి మీద భక్తి మళ్ళీందంటే వాడు సాధనలో చాలా మొత్తమైన స్థాయికి వెళ్ళి ఉంటే కలుగుతుంది. మామూలు జనరల్గా రాముడి మీద భక్తి పోదు కానీ కృష్ణుడి మీద భక్తి కలుగుతుందని అందరూ ఇన్ జనరల్ అనుకుంటాం. అదే మన పడి మనం అనుకుంటాం. ఏంటంటే ఈమె సాధన అది బాగా చేస్తున్నారా ఆయన కృష్ణుడు అని పెట్టారంటే పక్కన నుంచి అత్తగారు అని చెప్పి లేదు బాబు రెండో పని చేస్తున్నాడు. రాముడు కూడా రాముడు పెట్టుకుంటే మరి చేసుకోవడం కుదరదు కదా, ఏకపతి వచ్చి ఉండాలా. రెండో పని చేస్తున్నాడు దర్శనం అంటే రెండో పని ఆపాడామా అడిగచ్చు. రెండో పని ఆపాడామా ఆవిడ చెప్పేదట. మ్యాథ్స్ లెక్చర్లో చెప్పారు, మరి వీడు రెండో సెటప్ పెట్టాడు అదట. రెండో పని అంటే ఏదో మొట్టమొదటి జరగడం చేస్తే కాదు, రెండో సెటప్ పెట్టాడు వీడు. అది అప్పటి నుంచి వాడు కృష్ణ కూడా పెట్టుకుంటే ఆయన వీడు సపోర్ట్. ఆయన 16,000 మంది ఉన్నారు కదా, 16,000 + 8 కదా. ఏదో కారణాల వల్ల ఏదో రెండో పని చేస్తున్నాడు, అది వేరే విషయం. అది కాదు, ఇది రెండో సెటప్ పెట్టాడు వీడు. అది కృష్ణ పెట్టాడు, అది దానికి సపోర్ట్ అనమాట. నాదేమో సార్ ఇద్దరే భాషకి బాగాలేదు సార్ అంటే భాగవతం చదువుకుంటే వాడికి ఏమర్థమైంది? రాముడు పాతకాలంలో వాడు ఏకపత్యం వచ్చాడు. రాముడి కాలంలో మన భాషకే 16,000 మంది ఉంటే +8 ఉంటే ఈ రెండు కోసం ఇబ్బంది పడతారు సార్. అది ప్రాబ్లం. సద్గ్రంథ పఠనం వల్ల ప్రాబ్లం కాదు. సద్గ్రంథ నిగ్రహ చూతులు పాండిత్యం బాహ్య విషయంలో కొంచెం అంశంలో దాని సమాహారము కేవలం పాండిత్యం వల్ల మంచి విషయం చెప్పుకోవడం వల్ల విషయ బాహ్యంతో కూడా భారం మనసు ఎక్కువను, దానివల్ల నిగ్రహం కలగకపోగా బరువు బాధ్యతలు ఎక్కువను, పడవలసిన జాగరూకతలు ఎక్కువై మనసునకు మోయిలేని బరువు వల్ల చికాకు కోపం కలుగును. అటు వ్యక్తికి దాని దగ్గర విజ్ఞాన సంచలనము మనసులో ఎక్కువై వాని స్మరణకు సంబంధించిన ఇంద్రియముల సంచలనం కూడా ఎక్కువను. అప్పుడు ఇంద్రియ ప్రవృత్తులు కపముల వలె మనసును మదించును. వాని వెంట మనస్సు మరల బహిర్ముఖమే హరింపబడును. మనసు చెడ్డ విషయములతో హరింపబడను, మంచి విషయములతో హరింపబడను, ఫలితం ఒకటే. తనను పొడుచుకొని కత్తి ఇరుపుదైనను స్వర్ణమయమైనను ఒక్కటి. ఈ మార్గమున సంయమం సాధ్యము కాదు. కనుకనే శాస్త్ర పారంగతులైన పండితులలో అహంకార పూర్తులను ఈర్ష్యాసూయాది ప్రవృత్తి నానాటికి బలపడుతున్న వారిని చూస్తున్నాము. ఇది నిశ్చలత్వములకు మార్గం కాదు. ఇప్పుడు ఒకసారి గుళ్ళల్లో సంఖ్య ఎప్పుడు నుంచి పెరిగింది? మంచి భక్తి పారవశ్యం పెరిగిపోలా. అయ్యప్ప పెరిగిపోయాడు. అయ్యప్ప బట్టలు వేసుకున్నాడు, రోడ్డు మీద టిఫిన్ తినడానికి వస్తాడు. అయ్యప్ప బట్టలు వేసుకుంటాడు, రోడ్డు కాలువ పక్కన బడ్డీలను ఆడ బజ్జీలు తింటుంటాడు. బాగానే బట్టలు వేసుకుంటాడు, ఇంకేం చేస్తుంటాడు. ఆ సాయాన్ని కూడా సార్ చెప్తారు, జుత్తు అలా పెట్టి ఇలా పక్క ఉంచుకుంటే గంగలో మూలట్టు కుడిగుతూ అని చెప్తాడు. ఆయన ఆ మధ్యలో నుంచి మారిపోతాడు. ఇంకెవడో జైలు కూడా చెప్తాడు, ఇంటి ముందు ఏదో పెంచుకోండి అని చెప్తాడు. ఇంకెవడో శ్రీశైలం వెళ్ళి దర్శనం చేస్తే ఇక మా పాపహారం అంటాడు. టపటప శ్రీశైలం ఆ లెక్చర్లో అయినంతకాలం శ్రీశైలం మొత్తం అంతా నిండిపోతుంది. రమణాశ్రమానికి వెళ్తారు, అందరూ చాగడ తింటూ ఉండాలి. రమణాశ్రమానికి వెళ్తాం ఇక్కడికి. పూర్వం రమణాశ్రమానికి వెళ్తే ప్రశాంతంగా ఉండేది. ఏంటి అరుణాచలం ఆ లోపల కూర్చుంటే ఒకసారి చాగంటి కోటేశ్వర గారు అని పనే పాటలు రమణాశ్రమం గురించి చెప్పాడు సార్ లెక్చర్లో. ఆ రమణాశ్రమం గురించి చెప్పినప్పటి నుంచి పూర్వం మేము ప్రశాంతంగా రమణాశ్రమంలో అరుణాచలంలో ప్రశాంతంగా ఉదయం 2 పూట్ల రమణ సామ దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకుని ఏ మాటలు మాకు వినిపించే కాదు సార్.
అట్లా కూర్చొని ధ్యానం ఇంటికి వెళ్ళిపోయాడు సార్. సాధన జరిగేది సార్. ఆయన చెప్పాడు సార్, తిరిగిపోయింది సార్ రాష్ట్రం. ధ్యానం లేదు సార్, ఏం లేదు సార్. మాటలు వాడు సాధనతో వెళ్ళలేదుగా. రావణాసుడు హనుమాన్ చాలా గొప్పవాడు, మహాసిద్ధుడు అన్నారు. అక్కడికి వెళ్తే వచ్చేసి ఇప్పుడు ఈ సాధన ఏది ఇడికి రావణాసుడికి ఎవరో దేనికోసం వస్తాడు. 6 years 7 years అయిపోయిన తర్వాత ఆ పిల్లలకైనా అప్పగిచ్చి అక్కడ ఏదో ఒక చిన్న గెస్ట్ హౌస్ ఆడికి డబ్బులు ఉంటే కొనుక్కుని, లేకపోతే చిన్న కుటీరం కొనుక్కుని, లేకపోతే డబ్బులు ఇచ్చి అక్కడ ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో రూమ్ కట్టుకుని ఇంకా చాలే అనుకున్నాడు. రావణాశ్రమానికి వెళ్ళిపోయి రావణ ప్రదక్షిణ చేసుకుంటూ ఆ సమాధి ధ్యానం చేసుకుంటూ అట్లాగా శరీరం వదిలిపడడం అనుకుని వెళ్తాడు రావణాశ్రమం. తీర్థయాత్ర రావణాశ్రమం దేవుడు బుద్ధివాడు. రావణాశ్రమం కేవలం ధ్యానం గురించి వెళ్తారు. ఆ సమాధి స్థితి సాధించుకున్నారు వెళ్తారు. దానికోసం రావణాశ్రమం వెళ్తారు. అక్కడ అక్కడికి వెళ్తే మెడిటేషన్ సెట్ అవుతుంది. అరవింద ఆశ్రమానికి వెళ్తే మెడిటేషన్ సెట్ అవుతుంది. కొన్ని ప్రాంతాలు ఉంటాయి, అక్కడికి వెళ్తే మెడిటేషన్ స్టెబిలైజ్ అవుతుంది. ఏది ప్రశాంతం. ఇప్పుడు ప్రశాంతం లేదు. అది కూడా తిరుపతిలాగా, అది కూడా పుణ్యక్షేత్రంలాగా అయిపోయింది. ఎందుకు ఆయన చెప్పాడు టీవీలో. అది చెప్పింది మంచి విషయమే, అది చెప్తున్నారు మాస్టర్ గారు. విషయాలు ఎక్కువ తెలుస్తున్న కొద్ది ఏమవుతుంది, మనసుకి బరువు పెరుగుతుంది. కానీ చాలా అవేర్నెస్ వచ్చింది మనుషుల్లో. ఏదో గుడికి వెళ్ళాలి గొప్ప అవేర్నెస్ వచ్చింది. కొంతమంది చూస్తాం చేదస్తాను, ఏదో సామెత అనకూడదు, క్యాస్ట్ అనకూడదు సామెత. పెడతారు జనాలు పూర్తిగా ఇది తెలియదు, పూర్తిగా అది తెలియదు. సొంతంగా వెళ్ళి శాస్త్రాలు రాసుకుంటారు. ఎవడో ఇక్కడ చెప్తాడు ఏదో అకేషన్లో అది ఉంటుంది. అది అన్ని చోట్ల అది ఉండదు, కన్వీనియంట్గా ఉంటుంది. చూడండి గుళ్ళన్నీ ఫుల్ ఎండిపోయి ఉంటాయి. ఆ పటాలు పెడతారు, అందరూ తాగేసి ఉంటారు. ఇంకేదో పటాలు పెడతారు, అందరూ తాగేసి ఉంటారు. వినాయకుని పెడతారు, పెడతారు అందరూ. ఆఖరి రోజు నాడు ఏదో ప్రొఫెషన్ తీసుకెళ్తారు, నిమజ్జనం అందరూ తాగేసి ఉంటారు. చాలండి, అదొక వేళండి. మేము కాదలేము, కాయతాడు ఆగుతాడండి, కొడతాడు. మేము కాదండి అవన్నీ పడుతుంది. స్కూల్కి అయ్యే పట్లు వేసిన పిల్లలు వస్తాయి, జోళ్ళు ఉండవు. అరే అది ఇంకా మేకులు ఉంటారా, బ్లేడ్లు ఉంటాయి, మీ పిల్లలే బారేస్తారు, దారిలో బ్లేడ్లు బారేస్తారు, చూసిపోతున్నా బాబు. చిన్న పాదాలు కదా, ఆ చిన్న పిల్లలకి 5 years 6 years 4 years పిల్లలకి అయ్యప్ప మాల వేస్తారు. ఇంటికి దిగుతారు. వద్దంటే ఏంటి సార్ మన స్కూల్లో అలాంటి వాళ్ళగా మీరు ఏదో హోమాలు చేస్తారు, పూజలు చేస్తారు అని మళ్ళీ మేము జాయిన్ చేస్తే ఆ సరిగా చెప్పులేదంటే చెప్పులు వేయకూడదు అంటాడు. అప్పుడు పెద్ద వాదన. అరే ఆ కాళ్ళకి ఏదైనా గుచ్చుకుంటుందిరా, మేకలు గుచ్చుకుంటాయి, బ్లేడ్లు వెళ్ళి గుచ్చుకుంటే కట్ అయిపోతురా అంటే అటాచ్మెంట్ ఎక్కడ చెప్పుకోవాలి సార్, ఆయన కాపాడుకుంటాడు సార్, ఆయన కాపాడు చెప్పాడు. అక్కడ వచ్చి మాలయ్యారా చెప్పాడు వచ్చి ఇచ్చి అని. అది అయ్యప్పకి పదే లేదు, ఆయన వచ్చి వెనకాల కాపాడుతుంటారు. ఇది జాతర పెద్ద ఫైటింగ్. అడుగుకుంటాడు రేపు పొద్దున ఏదో కట్ అయితే మీరేం చేస్తారు, మీ టీచర్ ఏం చేస్తారు, నేను అడుగుతాను మన వచ్చి ఆయనే కాపాడుతాను అనుకుంటాడు. ఇక్కడ మారిపోతాయి. ఎందుకంటే లోపల అంటింది కాదండి, బాహ్యంగా అంటింది, ఆడంబరంగా అంటింది. భక్తి కూడా ఆడంబరంగా, లేకపోతే దేవుడికి అంత అలంకరణ విపరీతంగా అలంకరణ చేస్తే మనకి పూర్వం వస్తా అలంకరణ లేకపోతే రాగా. శివుడికి ఏం అలంకరణ చేస్తారు, ఆయనకి అలంకరణ చేయడానికి కొంత బోరుగుడు కదా, కుదరదని చెప్పి టోపీ పెడతారు, టోపీ చేద్దాం. శివలింగం ఎందుకు పెట్టారు అసలు, శివలింగం ఎందుకు పెట్టారంటే అదే రా సింబాలిజం ఏముండదు అక్కడ. ఉంటే దానికి జుట్టులు అన్ని రంగులు కానీ అవుతుంది, దానికి వల్ల చుట్టూ వస్తారా అని చెప్పి ఒక శివలింగం పెట్టారు. సృష్టి అంతా అలా ఉంటుంది, యూనివర్స్ అంతా శివలింగం లాగా ఉంటుందని సింబాలిక్గా పెట్టారు. దానికి వీళ్ళు పైన పెట్టి పడగలు పెట్టి దాని నిండా పోతుంటారు. మంచిదే, చూడడానికి బాగుంటుంది, ఆనందంగా ఉంటుంది. నీకేం వచ్చింది, నీలోకి ఏం దిగింది, నీకేమంటుంది ఒప్పుకోరు కొంతమంది. మన పక్క అభివృద్ధి నిరోధకలా చూస్తారు. ఇలాంటి చెప్పారు కండి, వీడికి టేస్ట్ లేదు, వీడికి భక్తి లేదు అనుకుంటారు. అది కాదు కదా, శివలింగంలాగా వచ్చాలి అలా వస్తే అది మనలో రావాలి. ఎలా ఉంటుంది ఏముండదు. ప్రసాదం వేస్తారు శివాలయం వెళ్తే, ఎందుకు ఇస్తారు, నువ్వు అది అయిపోతావా చెప్పడానికి ఇస్తారు. ఎప్పుడోకప్పుడు నువ్వు అది అయిపోతావరా, శివుడు అదే పూసుకుంటాడు రా, శివుడికి ఏం పూసుకో. శివుడు ఏమో ఇది కృష్ణుడిలాగా విష్ణు, ఆయన కూడా మనం కొడుతున్నాం. కృష్ణుడు అంటే కొన్ని వర్ణించారనుకోండి, మనం చేయలేము. రాముడికి కృష్ణుడు అలా వర్ణించారు కాబట్టి ఆయనకి ఆయన ఆభరణాలు ఆయన వర్ణించారు కాబట్టి ఒప్పుకోవచ్చు. శివుడికి ఈయన కొట్టడానికి లేదు. విభూతి కూడా కొడతారు, విభూతి వాసన చూసారా, విభూతి కొడతారు, నడుగు శని కలుపుతారు. కానీ సింబాలిజం ఏంటి అక్కడ, మరి ఆయన ఇదే రాసుకుంటారు. ఏది రాస్తున్నాయంటే అందరూ ఇది అయిపోతారు చివరికి, ఏది పట్టుకెళ్ళిపోరా, అందరూ చివరికి ఏమవుతారు, బూడిద అవుతారా అని చెప్తారు విభూతిస్తూ. శివ నా ఐశ్వర్యం ఇమ్ము అని అందరూ విభూతి అయిపోతారా అని చెప్తే, శివ నువ్వు ఐశ్వర్యం నువ్వే కదా, నువ్వు ఐశ్వర్యం ఇవ్వు అని చెప్పి నాకు విభూతి పెట్టుకుంటాను. నా శివాలయం ఎందుకు విష్ణువాలయం వెళ్తే పోతుంది కదా.
అమ్మవారి గుడికి వెళ్తే పోతుంది కదా, ఐశ్వర్యానికి శివుడి దగ్గర వెళ్ళడం ఎందుకు అని ఆయన విభూతి చెప్తుంటే అని చెప్తున్నారు మాస్టర్ గారు. శాస్త్రాలు ఎక్కువ చదువుకున్న కొద్ది, గ్రంథాలు ఎక్కువ చదువుతున్న కొద్ది, ఎక్కువ చెప్తున్న కొద్ది, అది కూడా చెప్తారే, ఎక్కువ చెప్తున్న కొద్ది, ఎక్కువ వింటున్న కొద్ది, ఎక్కువ చదువుకుంటున్న కొద్ది ఏమవుతుంది, మనస్సు ఏమవుతుంది, భారణ అయిపోయి వాని వెంట మనస్సు మరలా బహిర్ముఖమే హరింపబడును. మనసు అంతర్ముఖం అవ్వాలి కదా, అది బహిర్ముఖం అయిపోతుంది. ఎన్ని చోట్లకి వెళ్తే అంత బహిర్ముఖం అయిపోతుంది. ఎంత ఎక్కువ చేస్తే అంత అలా బహిర్ముఖం అయిపోతుంది. బాగా అలంకారం చేసాం అనుకోండి, బాగుందండి అడగాల మనం, వాళ్ళు బాగుందండి అన్నారు, అవునండి మీకు చాలా అన్నారు, మీకు సంసారం ఉంటుంది. మరి తెలిసినా తిరిగిపోయినా ఉంటుంది అది. లేకపోతే నిజంగా ఏం లేదనుకోండి, చాలా బాగా చేశారని కానీ లోపలి ఒక రకమైన పొంగు వస్తుంది. ఎవరికైనా వస్తుంది, నాకైనా వస్తుంది, అలాగే పొంగు వస్తుంది. వచ్చి వెళ్ళిపోయాను అనుకోండి, మొహం లేవదు. నేను ఎంత చేసినా కూడా, ఎంత కష్టపడినా కూడా, ఎన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా మొహం లేవదే. ఏంటి మొహం లేచింది, నీ మొహం ఏంటి, నా మొహం లేచింది ఏంటి, నీ మొహం నువ్వు చేసిందంత ఎంత ఎంత ఉంది, ఎంత చేస్తున్నావు అని అసలు అది ఆ సంస్కారం రావాలరా అని చెప్తూ ఉంటే చేసిన ప్రతి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, కొత్త చూడండి థ్యాంక్ యూ మామ్ అండి, కొత్తగా వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పాలి అన్నం పెడితే, అటైతే చెప్పదు అడుగుతుంది అది, కానీ థ్యాంక్స్ చెప్పలేదు అన్నం పెట్టి. అంతలా దేజాచేశారు, మనం తెలియకుండా మన అందరూ ఆ ట్రాప్లో ఉన్నాం. అది పెద్ద నాగరికత. అప్పుడు మమ్మీ డే, డాడీ డే, పెళ్ళవుడే, మొగుడ్డే అన్నీ తినాలే, రోజులు కాదు. ఆ రోజు చెప్పకపోతే ఎంత బూడి వచ్చేస్తుంది. పుట్టినరోజు పాకిస్తాన్ బాగా ఎవరన్నా ఆయన పుట్టినరోజు పాకిస్తాన్ ఏంటి పుట్టిన మొహం పుట్టింది, సాధించింది నేను జీవితంలో, నేను సాధించావా, నేను 10 మంది పనికొచ్చి పనులు చేసావా, 10 మందిని గుర్తించుకునే పనులు చేస్తాను ఏంటి అది పుట్టినరోజు కూడా. మహాత్మా గాంధీని లేకపోతే వల్లభాయ్ పటేల్ లేదా భగత్ సింగ్ నా దేశం వచ్చి సాగి చేస్తాను. ఆడిచ్చి ఆ గిఫ్ట్లు ముష్టి గురించా దేనికి పోతుంది? లేదు సార్ నేను భోజనాలు పెడతానండి, మీ ముష్టి భోజనం తినకపోతే నష్టం ఏమన్నానా, ఏముంది దాంట్లో. సాధన ఉంటే ఇవన్నీ వస్తాయి, అవి రుచిచ్చవు. మంచి విషయములతో చూడండి, మనసు చెడ్డ విషయములతో హరింపబడినాను, మంచి విషయములతో హరింపబడినాను, ఫలితం ఒకటే. మనసు ఉంది, మంచి విషయాలు అలా మాట్లాడుకుంటున్నా, చెడ్డ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటున్నా, అది మనసుకు సంబంధించింది అయితే రెండు కూడా ఇది శుద్ధ దండగా. ఏం చేస్తా నిద్రపోకుండా రాత్రి 2 గంటల దాకా అంటే మాస్టర్ గురించి మాట్లాడుకుంటున్నావు అంటే నిమిరేకింది అర్ధరాత్రి మాట్లాడి ఎనిమిదైనా పని చేస్తున్నావు, ఏమన్నా 10 మంది పడుకొచ్చి పని చేస్తున్నావు. లేదు సార్ సత్సంగం గంట పడుకోవేద్దాం, బుద్ధిగా కదా పడుకో, అర్ధరాత్రి పడుకోవడం కోసం రెస్ట్ పెట్టారు, 1 గంట దాకా శుద్ధి చెప్పుకోమని కాదు, ఏదైనా పడుకొచ్చి పని చేస్తావు వాడికన్నా ఊరికే మాట్లాడుకోండి చెప్తారు వేస్తారు. మంచి విషయం మనసు చెడ్డ విషయంతో హరింపబడ్డాను, మంచి విషయంతో హరింపబడ్డాను, ఫలితం ఒకటి. తనను పొడుచుకొని కత్తి ఇరిపోతైనాను, స్వర్ణమయమైన ఒకటి. కత్తి పెట్టి పొడుచుకుంటే సార్ బంగారం కత్తి అంటే డాక్టర్ ఒక లెక్కగా కొట్టి ఏదైతే ముందు కొయ్యాలి పడుకోవాలి, టైం వేస్ట్ చేసుకుంటే అది ఎప్పుడూ అంతే. దీనివల్ల ఉపయోగం లేదు, దానివల్ల ఏం ఉపయోగం లేదు. ఇప్పుడు మాస్టర్ గురించి మాట్లాడతాను, ఒకవేళ మన ట్రస్ట్లో ఉంటాను, ఏం చెప్పండి ఇక్కడ మాస్టర్ 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 ఆయన చూసి అందరూ ఉంటారు, అబ్బా ఇది మాస్టర్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకోటే ఉంటాడు. వాడు రోజుకి వాడి నోట్లో నుంచి 1000 సార్లు వస్తుంది మాస్టర్ 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 నారాయణ. ఆ విధవకి మాస్టర్ గారు లైన్ తప్ప అన్ని లైన్లు అడ్డారు లేదే మాస్టర్ లైన్. మాస్టర్ గారి జీవితంలో ఎట్లా జీవించాలని చెప్తారు అది ఒక్కటి తప్ప అన్నీ ఉంటాడు. ఒక పొలిటీషియన్ ఉంటాడు, ఒక మ్యాన్పేట్ ఉంటాడు, ఒక ఆడబిడ్డ అందరూ ఉంటారు వాడి దగ్గర, మాస్టర్ గారు తప్ప. వాడి నోట్లో మాస్టర్ గారు మాస్టర్ గారు మాస్టర్ అంటే అందరూ చూసి ఎంత భక్తి మాస్టర్ గారు. మాస్టర్ ఏం చెప్తారు, భగవద్గీత ఏం చెప్తుంది, మాస్టర్ ఏం చెప్తారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా కర్తృత్వాన్ని నీకు ఆపాదించుకోవద్దు. కర్తృత్వం అంటే అర్థం ఏంటి, ఈ పని నేను చేస్తున్నాను, ఈ పని నా వాళ్ళు తెలుసు, ఇది కర్తృత్వం. ఏ పని చేసినా కూడా ఆ పని చేయడం వరకే నీకు అర్హత ఉంది, కానీ ఆ పని తాలూకు ఫలితాన్ని ఆశించకూడదు. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని చేసే వరకే నీకు సంబంధం ఉంది, కానీ ఆ ఫలితాన్ని ఆశించకూడదు. నెంబర్ 1 భగవద్గీత రూల్స్, బేసిక్ రూల్స్ భగవద్గీత. ఏ పని చేసినా నువ్వు పని చేసినా, నువ్వు చేసిన అందరూ 10 మందికి ఉపయోగం జరిగినా, నీ ఎనర్జీస్ కానీ డబ్బులు కానీ టైం అన్నీ కూడా మొత్తం దాంట్లో ఖర్చు ఏదైనప్పుడు కూడా కర్తృత్వం నీకు నేనే ఈ పని అనేటువంటి ఆపాదించుకోవచ్చు. యజ్ఞార్థంగా పనిచేయి. ఈ 2 బేసిక్ టీచింగ్స్ ఆఫ్ భగవద్గీత. మాస్టర్ గారు అట్లాగే జీవించారు, ఎంత సింపుల్గా ఉన్నారు. ఆయన తాలూకు పంచి ఒక వైట్ పంచి మనకి పరిచయం దగ్గర నుంచి సరైన వదిలిపెట్టి అదే డ్రెస్ అని వైట్ పంచి టక్కన పంచిరాలు ఇంజిలా కట్టడం, టక్కన షర్ట్ వేసుకోవడం వెళ్ళిపోవడం. ఇంకా బట్టన్స్ కింద పట్టుకోవడం కష్టం అని చెప్పేసి మామూలు అప్పుడు లాల్చి ఉండే కదా,
లాల్చీ చక్కగా వేసుకోవడం ఇలా వేసుకోవడం లాల్చీ వేసుకోవడం అంటే సరే ఆయన జనమంతా అట్లాగే శారవాణీలు నడుస్తుంటే అందరూ పూజలు ముత్యాల ముగ్గు ఇదే లేదు వేషాల రోజుల్లో. ఎందుకో ఆయన యోగి కాబట్టి యోగి అనేవాడికి ఎవరిని ఉండవు. వాడికి ఇంట్రెస్ట్ ఉండదు. వాడు చేసే పని ఒకటి వాడు ముందున్నటువంటి ఆయన ఎందుకు సరైన చేస్తున్నారో అదొక్కడే మాత్రమే ఉంటుంది. చేంజ్ ఉండదు అని వాళ్ళ బట్టల నుంచి చేంజ్ ఉండదు, వాళ్ళ హెయిర్ స్టైల్ నుంచి చేంజ్ ఉండదు, వాళ్ళు మాట్లాడే మాటల నుంచి ఏ రకంగా చేంజ్ ఉండదు, వాళ్ళ యాక్సెంట్లో చేంజ్ ఉండదు, దేంట్లో కూడా చేంజ్ ఉండదు. ఎందువల్ల ఈ బాహ్య విషయాలు ఏవి కూడా వాళ్ళకి పట్టవు. వాళ్ళకి ఎప్పుడూ దాంతో ఉంటారు వాళ్ళు. అది ఇప్పుడు అంచేత పొడుచుకోవడానికి మంచి గత అయితే ఏంటి, ఎనప గత ఏంటి, పొడుచుకోవడం వాటితో మనం పొడుచుకోకూడదు చెప్తున్నారు రాష్ట్రం. స్వనం ఒకటి, ఈ మార్గమున సంయమము సాధ్యము కాదు, బ్యాలెన్స్ దొరకదు ఈ మార్గంలో. ఊరికి మనసు ఎట్లా 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 పోతుంటే మన గురుపూజలు నచ్చదు, చాలా మంది నచ్చదు తెలుసా. మన గురుపూజలు మచిలీపట్నం గురుపూజలు చాలా మంది నచ్చదు. సంవత్సరం పార్టీ మంది రాని చెప్పారు నాకేదైనా ఉంటాయి మచిలీపట్నం చాలా మంది నచ్చదు. మన గురుపూజలో మాస్టర్ ప్యాటర్న్ అంటే ఏంటి, 6 గంటల 5 నిమిషాల ముందు చక్కని ఏరువులు ఉంటారు, 2 రోజులు మాకు చక్కని లేచేవాళ్ళు, చక్కని బొట్టు చక్కని పచ్చి కట్టుకుని చక్కని బొట్టు పెట్టుకుని ఆ పదరా అనేవాడు. రిక్షా ఉందా, సైకిల్ ఉందా, స్కూటర్ ఉందా, కారు ఉందా, ఏం లేదు, వచ్చేవాళ్ళు టక్కడక్కడక్కడక్కడ నడిచేసేవాడు. అక్కడక్కడక్కడ వెళ్ళి కూర్చొని శుభ్రం కింద కూర్చోవాడు. ఆయనకి మళ్ళా మురుకుల నొప్పులు ప్రాబ్లం లేదు కదా, చక్కని కింద కూర్చునేవాళ్ళు హ్యాపీగా. ఆ మైక్లో పెట్టుకునేవాళ్ళు, పనిచేస్తున్న మైక్ ఎప్పుడు ఆ మైక్ పనిచేసి ఆయన కాదు మైక్ పనిచేస్తుంది కాదు, ఆ మైక్ కూడా 2 సార్లు తిట్టేవాళ్ళు. లెక్చర్ మొదలెట్టేవాళ్ళు, 8 లెక్చర్ అయిపోయింది. టక్కని దిగి తొందరగా వంటగదిలోకి వెళ్ళిపోయాడు. వంటగదిలోకి వెళ్ళిపోయాడు. గురు పూజల్లో ఏం చేస్తారు మొత్తం విషయాన్ని చూసుకునేవాళ్ళు. అయిపోయింది. మళ్ళీ వచ్చేవాళ్ళు, పూజ చేసేవాళ్ళు, పేరు పెట్టేవాళ్ళు, మళ్ళీ వంటగదిలోకి వెళ్ళిపోయాడు. అందరితో పాటు శుభ్రంగా నేల కూర్చొని నేలంతా మట్టి ఉండేది. మట్టి అంతా ఎవరు ఆయన కుర్చీలు కట్ట వేరే ఉండే కాదు. ఆయన కూర్చొని ఆయన పక్క ఎవరిలో కూర్చోడు. ఈ రింగారండి అని పెద్దలు ఆయన ఎవరైనా ఆయన పక్క ఎవరు ఆ టైంకి ఎవరు కూర్చునేవాళ్ళు. వాళ్ళతో పాటు ఈయన పోల్చారు. ఎవరైనా విస్తరి వదిలేసి అయిపోయారు అనుకో, నేనే విస్తరి తీసేవాడు. మెష అంటే ఎవరో బుద్ధి రావాలి కానీ నేను తీస్తే బుద్ధి వస్తుందని చెప్పి ఆయన విస్తరి తీసి పక్కన పెట్టేసేవాడు. మజిలీపాటలో మనం ఫాలో అవుతాం. గురు పూజ ఆయన కదా, అదే గురు పూజ అని పేరు పడే పొరపాటు యాక్చువల్ చెప్పాలంటే. ఎలా వచ్చేసా గురు పూజ పేరు పడే గురు పూజలో భాషాలో పూజలు ఏం చేసాం అంత లెక్చర్లే కదా. అదే అందరూ కూడా కలిసి యజ్ఞార్థమైన కర్మ అందరూ కూడా కలిసి చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ చూపించడం కోసం మేషాలు గ్రూప్ పూజలు పెట్టారు. చిన్నపిల్లలు అందరూ ఉండేవాళ్ళం కాబట్టి వీళ్ళందరూ కూడా ముందు ఆర్గనైజర్స్గా ఎలా తయారవుతారో ఆ గ్రూప్ ఒక 1000 మంది 2000 మంది వచ్చిన గ్రూప్ను ఆర్గనైజ్ చేయాలంటే వాడికి ఆర్గనైజ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి కదా. ఆ స్కిల్స్ పేడ కోసం గ్రూప్ పూజలు అని చెప్పాము కూడా సార్. నాకు ఇంట్రెస్ట్ లేదు గ్రూప్ పూజలు మధ్యలో పెట్టడానికి. ఎవడో తయారవుతాడు ఇక్కడ, ఎవరు తయారవట్లేదు. దేనికోసం గ్రూప్ పూజలు పెట్టారు నాకు అర్థం కావట్లేదు. నేను చేస్తా కోసం పెట్టను, నాకు సెంటిమెంట్స్ లేవు. దేనికోసం గ్రూప్ పూజలు పెట్టాను. గరిగా డుక్కు 20 మంది 10-20 మంది కూడా లేరు గట్టిగా. 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 11 మంది ఉన్నారు. ఎవరికో గ్రూప్ పూజలు పెట్టాలి, భూజాలు పెట్టకుండా పెట్టాలి. ఎవడైనా కొత్తగా ఎవడన్నా సీరియస్గా ప్రేర్ చేస్తాడు ఈ ఊళ్ళో గ్రూప్ పూజలకు వచ్చేది. నాకు నాకైతే వరి లేదు. ఏం చెప్తాను మీకంటే ఈ మార్గం సంయమం సాధ్యం కాదు. మైండ్ ఎప్పుడైతే రకరకాల పోతుందో అది బ్యాలెన్స్ ఉండదు. కనుకనే శాస్త్ర పారంగతమైన పండితులలో అహంకార పూరితులను ఈర్ష్యాసూయాది ప్రవృత్తి నానాటికి బలపడుతున్న వారిని చూస్తున్నాను. శాస్త్ర పారంగత పండితుల్లో అంటే చెప్పుకున్నాడు. పండితుల్లో పోయి ఈర్ష్యాసూయులు పెరిగిపోతున్నాయి. ఇంకేం పెరిగిపోతున్నాయి? నానాటికి బలపడుతున్న వారిని చూస్తున్నాము. అహంకార పూరితులు, అహంకారం, ఈర్ష్య, అసూయ క్రమక్రమంగా పెరుగు. మీకు తెలియదు. ఆ లెక్చర్ వినేసి బాగుంది అనుకుంటారు. లెక్చర్ వెనకాల చూడాలి. డయాస్ దిగుతాడు కదా, ఆ డయాస్ దిగి కారికి ఆయన రూమ్కి వెళ్తాడు కదా, అప్పుడు చూడాలి. వేరే మాస్క్ ఉంటుంది అక్కడ, ఇక్కడ మాస్క్ ఉంది. మీకు అందరూ మీ అదృష్టం బాగుండి వ్యవసాయ మార్గంలో ఉన్నారు కాబట్టి మీకేం తెలియదు. ఇది వేరే మార్గంలో మీ జేబులు ఇప్పుడు చాలా ఖాళీ అయ్యింది. ప్రతి పండుగకి ఖాళీ అవుతాయి, ప్రతి పుట్టినరోజుకి ఖాళీ అవుతాయి, ప్రతి సంక్రాంతికి ఖాళీ అవుతాయి. చాలా ఖాళీ అయ్యింది మీ జేబులు ఇప్పుడు. ఇంకా కాకపోతే భక్తి ఎక్కువ వచ్చారు. జేబులు ఖాళీ అవుతుంది, భక్తి భగవంతుడు భక్తి పుట్టించుకోవాలి అక్కర్లేదు. అప్పుడు ఇంట్లో అన్నం వండుతుంది, ఆడ అన్నం వండుతుంది అనుకోండి, పంపించాలి బాగున్నా బాగాలేకపోయినా కొంచెం ఎక్కువ తింటే బాగుంటుంది. అదే మీరు 200 రూపాయలు పెట్టి పోయినాకి హోటల్కి లేదనుకోండి, అది బాగున్నా బాగాలేకపోయినా ఎక్కువ తినరా అసలు అబద్ధం చెప్పండి, ఏం చెప్పండి. ఎప్పుడైనా హోటల్కి వెళ్ళించారా అది బాగుండి కాదు, దాని కాస్ట్ ఎంత 200 రూపాయలు. ఇంటికి వచ్చా పొట్ట బరువెక్కిపోయి బస్సు రోజు ఏమీ రాక దానికోసం కుస్తీని బట్టి ఆస్థానేసి ఎంత కార్యక్రమం ఉంటుంది. ఇష్టం ఫుడ్ మీద కదా, దేని మీద. డబ్బులు ఇచ్చి గురువు దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా భక్తి పెరుగుతుంది.
పెరగకపోతే అలా డబ్బులు ఇచ్చాం కదా, అదే లాజిక్. నాకే డబ్బులు అక్కలేదురా అన్నాను అనుకోండి, భక్తి పెరగదు. అందుకే మీ ఎవరికి భక్తి పెరగదు. కృష్ణుడిగా మాట్లాడు, నాకే వద్దు మీకే వద్దురా అని చెప్పారు అనుకోండి, నాకు ఆయనకి వద్దంటాడు మాకు వద్దంటాడు, ఇది గోల్ ఉంటుంది. సాధన లేకపోతే ప్రాబ్లం, సొంతంగా లోపల నుంచి రావాలి. జీవితం సాధన అనుకుని స్టార్ట్ చేయాలి, అది యాక్చువల్ అంటే జీవితం సాధన అనుకోవాలి. వాడు ప్రతి ఒక్కరు ఏమనుకోవాలి తెలుసా, ఈ జీవితమే ఒక సాధన అనుకుని మొదలెట్టాలి సార్. విశ్వవిద్యాలయం అంటారు కదా, విశ్వవిద్యాలయం గోడకి లేకుండా అక్కడ, అది ట్రూత్. అది జీవితంలో ఈ జీవితమే ఒక సాధనగా మనకి ఇచ్చారు. మనకి జీవితం కర్మగా వచ్చింది. నేను ఐఎమ్ సన్ ఆఫ్ సో అండ్ సో, అప్లికేషన్ ఇవ్వడానికి కాదు జీవితం, అప్లికేషన్ ఉద్యోగాన్ని ఇవ్వడం. అది కర్మతో కూడా ఆత్మ సంబంధాలు అక్కడ ఉండవు. అప్లికేషన్లో మా అమ్మ పేరు ఇది, మా నాన్న పేరు ఇది, మా ఆవిడ పేరు ఇది, మా ఇది రాస్తారే, అవన్నీ కర్మబంధంతో కూడిన అప్లికేషన్. అది ఆత్మబంధంతో కూడిన అప్లికేషన్ కాదు, సంసార బంధాలతో కూడిన అప్లికేషన్. ఆత్మబంధంతో కూడిన అప్లికేషన్లో ఆ డీటెయిల్స్ ఉండవు. క్యాస్ట్, క్రీడు, సెక్స్, హెల్త్, ఆధార్ కార్డు, పాన్ కార్డులు ఉండవు. ఆత్మ సంబంధమైన కార్డులు ఏమి ఉండదు అక్కడ. నిరాకారంగా నిగూఢంగా ఉంటుంది. అందుకే ఈ జీవితమే సాధన అనుకున్న వాడికి ప్రాబ్లమ్స్ ఉండవు. వాడికి ప్రాబ్లం వచ్చినా పార్ట్ ఆఫ్ ది సాధన అయిపోతాయి. నేను ఎప్పుడూ బాధ ఉంది, ఏం చేస్తాను సార్, వచ్చినాయి బాధలు అందరికీ. వాళ్ళకి వచ్చిందంటే భగవంతుడు నాకే పెట్టి ఎందుకు పెట్టాడంటే ఎందుకు ఏదో కారణం ఉంటుంది సార్, ఆయన చూసుకురాలేదు సార్, ఫీల్ అవ్వడం జీవితంలో అనుభవంలో రావాలి. ఇందాక చెప్తే మీకు కట్ చేశాను. ఒకసారి చాలా మనకి మనసు మీద ఉండే కళ్ళలాగా వీలేదు అంటారు డాక్టర్. లేదా చాలా జ్వరంతో ఉంది, ఈ పని అయితే ఏదో వర్క్ ఉంటుంది, చేతిలో వర్క్ ఉంటుంది. వర్క్ ఉన్నప్పుడు అదే గవర్నమెంట్ ఆఫీస్ అనుకోండి, మీకు సిక్ లీవ్స్ ఉంటాయి, క్యాజువల్ లీవ్స్ ఉంటాయి, అక్కడ పెడతాను. లేకపోతే ఎక్కడైనా సరే క్యాజువల్ ఆపేసాను, లేకపోతే లాస్ట్ ఆఫ్ పే కానీ పెడతాను. అదే ఏమైనా సాధనలు ఉన్నాడు అనుకోండి, ఏమాత్రం వాడికి ఒంట్లో ఒప్పుకున్నా పక్కన లేచి ఒకలోకి వచ్చేస్తాను. సాయంకాలం నామలేదు. కార్తీక్ కుమార్ గారికి సరిగ్గానికి బైపాస్ సర్జరీ జరిగిన తర్వాత 3 weeks 1 month కూడా గురుపూలు వచ్చింది. 1 month కూడా కాదు, గట్టిగా చెప్పాలి. అదో డస్ట్ గురుపూలు. ఇప్పుడున్న లొకేషన్ కాదు, ముందున్న బిల్డింగ్ మధ్య లేదు, అంత డస్ట్. 2 పూటలు లెక్చర్లు లేదు, 2 పూటలు లెక్చర్లు చెప్పాడు. బైపాస్ ఆపరేషన్ అయిపోయింది. ఎవరైనా సరే వాడు ఎంత డాక్టర్లు చెప్పిందంత ఒకలాగా ఉంటుంది, మెడికల్ రిపోర్ట్ అంతా ఒకలాగా ఉంటుంది. యజ్ఞార్థమైన కర్మతో ఎవరైతే జీవితం ముడిపెట్టుకుందో ఆ జీవితం తనది కాదు, ఈ జీవితం తన గురువుది, ఆయన తాలూకు డైరెక్షన్లో జీవితం నడుస్తుంది అనుకున్నటువంటి వాడికి ఆ ఫెసిలిటీ ఉంటుంది. వాడి కోసం వాడు ఆలోచిస్తుంది. అదే మనబోటి వాళ్ళకి వస్తే ఏమవుతుంది తెలుసా, అది బుర్ర మీద ఏమవుతుంది తెలుసా, డాక్టర్ చెప్పాడు ఎక్స్క్యూజ్ లాగా పనిచేస్తుంది. ఆ పదం వాటి మీద బాధపడతారు. ఎక్స్క్యూజ్గా మైండ్ తీసుకోవడం. అమ్మయ్య, మైండ్ చాలా మానవుడు మనస్తత్వం చాలా దారుణంగా ఉంది. అమ్మయ్య ఒక ఎక్స్క్యూజ్ దొరికింది. అంతేగాని డాక్టర్ బై ఎనీ ఛాన్స్ నేను వెళ్ళడానికి లేదా అడగడానికి ఇష్టపడను. ఆ డాక్టర్ వద్దన్నాడు, కుదరదా అన్నాడు. సరే నేను చెప్తాను అయిపోయింది. చాప్టర్ క్లాస్. జీవితంలో మీ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎనర్జీ ఎట్లా వస్తుంది అంటే, మాస్టర్ ప్లీజ్ లెట్ మీ రిసీవ్ ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ప్రింట్ ఆఫ్ ప్రాణ రోజు చదువుతాం, వస్తుంది ఏంటి అది. వస్తే ఇలా దెబ్బతో ఎందుకుంటాం, మనం నొప్పుతో ఎందుకుంటాం, రాలేదు. 10 మంది పనికొచ్చే పని చేయి నిస్వార్థంగా, వస్తుంది రావచ్చు, వచ్చి తీరుతుంది. ఎందుకు మన గురించి రాదు, తన గురించి వస్తుంది. అది సమర్పణ బుద్ధి ఉంటే. అది క్లాసులు చెప్తే రాదు, సొంతంగా అనుభవంలో రావాలి. మా చిన్నవాడు మా పురుషు అట్లా తెలుసా, శివరాత్రికి 24 hours అభిషేకం చేశాను. ఇప్పుడు చేస్తాను విశాఖపట్నంలో 24 hours చేస్తాను శివరాత్రి. కాబట్టి ఏదో 2-3 సార్లు చేస్తాను. ఒకసారి 104 ఫీవర్తో ఉన్నా, ఎడవ పాకల్లో అక్కడ ఉన్నా. పెళ్ళికి వచ్చారు కదా, మీరు పెళ్ళికి వచ్చా, ఎవరికైనా మీరు వచ్చారా పెళ్ళికి, మీరు వచ్చారా పెళ్ళికి రాలేదు సార్. ఆ కట్టినటువంటి ఆ కళ్యాణ మండపం కట్టిన దారిని చూసారా, ఆ ముందుకెళ్తే నేను ఉన్న పనసాలు ఉండేది, అదే దారి భయంకరంగా కీకారడి అనమాట. ఆ రోజుల్లో తాజ్ పవన్ బీచ్ వాళ్ళు ఉండేది, ఏమి ఉండేది కాదు, భయంకరంగా ఉండేది. ఆ దారిలోంచి ముందుకు వెళ్తే నా పనసాలు ఉండేది, నా తలుపులు కూడా ఉండేవి కాదు. అక్కడ మోరే పెళ్ళయింది. విచిత్రంగా జరుగుతాయి సన్నివేశాలు, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ రోజులో గజం అక్కడ 10 రూపాయలతో ఉత్తినే తీసుకోమని కూడా కూర్చోవాడు ఉన్నాడు. ఆ రోజులో అలాంటి చోట మాస్టర్ పనసాలు కట్టుకోమన్నారు. భయంకరంగా ఇలా ఉంటుంది. నా తలుపుల్లో ఉంటాయి, ఓపెన్గా ఉంటాయి. పట్టుదల కూడా అక్కడ ఏముండవు కదా. అక్కడ మోరే పెళ్ళయింది. అక్కడ ఉండేవాడు నేను. శివరాత్రి నాడు నేను 6 గంటలు ఉదయం వెళ్ళాను స్కూల్కి. ఉదయం స్కూల్ లేదు, ఉదయం వెళ్ళి అభిషేకం చేసి వచ్చాను. ఒకరోజు మా లెక్క ఉండేది, ఒక 11 మాటలు చదవరా, అందులో 11 మాటలు అయిపోయాం. కానీ 11 మాటలు ఇంకో గ్రూప్ అట్లాగా మర్చిపోయే దాకా 11 అంతా ఉంటాయి, 11 ఎక్కువ ఉంటాయి. అలా అవుతూ ఉండేది. ఒక రౌండ్ కొట్టి ఇంటికి వచ్చేసాను. పేరు బాగుంది, మేషాలు కవర్ పెట్టాను.
అదో కదిలితే కాళ్ళు కొడతాను చెప్పండి, అట్లా ఉండాలి. అదో రాత్రి మళ్ళీ వచ్చేస్తారేమో, అర్ధరాత్రి మళ్ళీ వస్తాడేమో, జ్వరం ఎక్కువ ఉంది మందేసి పడుకోమండి, అవగానే వచ్చాయండి కాళ్ళు కొడతాను చెప్పండి, రావద్దని చెప్పండి. మనం మచిలీపట్నం రండి బాబు అని మన బతిమలు ఆడుకో, రివర్స్, రెండు బాబు చాలా తగ్గిపోతాను బతిమాడుకో, అక్కడ వస్తే కాళ్ళు కొడతాను చెప్పి. ఇంకోటి చెప్పరా నేను మీకు, 103 ఒకసారి నాకు ఆపరేషన్ అయింది ఇక్కడ, ఇప్పుడు నాకు కట్ ఉంటుంది, ప్యాంట్ షర్ట్ వేసుకుని వెళ్ళిపోయా స్కూటర్ మీద. డాక్టర్ ఫ్రెండ్ ఎన్సీసీ నా ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ రాజుగారిని తీసుకుని మళ్ళీ థియేటర్కి వెళ్ళబోదండి అన్న. డాక్టర్ పిలిచిన తర్వాత విరిగిపోయింది బాగా. నర్స్ అన్నారు ఆపరేషన్ చేయించారా, మందులు తగ్గట్లేదు అన్నారు. స్కూటర్ ఆపరేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన పిలిచా, ఎందుకు వచ్చా అన్నాను. మాస్టర్ ఆపరేషన్ చేసేమన్నారండి, మీరు చేసేస్తారా అన్న. చార్ట్ చూశాడు, గంట ఖాళీ ఉంది చేసేయమంటా చేసేయండి అన్న. ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళాడు, షర్ట్ ప్యాంట్ తగిలించాడు, ఏదో కడతారు కదా ఏదో ఆపరేషన్ పడుకోబెట్టారు. ఎన్సీసీ అని అడిగాడు, లోకల్ ఇవ్వమంటా ఫుల్గా ఇచ్చేయన్న, లోకల్గా నొప్పి తెలుస్తే ఫుల్గా ఇచ్చేవాడు. ఎదురాజు చిన్నదే కదా ఇచ్చాడు, ఫుల్గా ఇచ్చాడు అన్న. ఇచ్చాడు, మరీ ప్రాణంగా ఎక్కువ పూసాడు, బాగా రోజు పసలు తీయాలని చెప్పి వదిలేస్తాడు కుట్రాట్లకి ఓపెన్ చేసి వదిలిపెట్టాడు. బాగా కట్లు కడిచి వదలాసలు లేకపోక స్కూల్కి కాలేజీకి వెళ్ళబోక ఇంట్లో పడుకున్న తర్వాత 1 వీక్ పోయిన తర్వాత కట్లు ఇస్తానని కట్లే ఓపెన్ చేసి వదిలేస్తాను. భూజంగా పైకి వచ్చాను, మళ్ళీ నీ డ్రెస్ చేస్తానన్నాడు. ఇవాళ పొద్దున ఆపరేషన్ అయింది, 10 గంటలకి ఏఎల్ రాగారు మిస్సెస్ చనిపోయారు. ఆడు చనిపోవడానికి 2 days ముందు ఆపరేషన్కి వెళ్ళడానికి ఇంటికి వెళ్ళే ముందు అక్కయ్యని పిలిచేవాడు అండి, ఆయన తమ్ముడు పిలిచేవాడు. తమ్ముడు మా అప్పటికి విషయాలు చిన్న పిల్లలు ఎక్కాలి. సో పెద్దమ్మ కొంచెం పెద్దమ్మ ఉంటుంది, పెద్దమ్మ కొంచెం పద్ధతి, మరీ చిన్న పిల్లలు కాదు, ఈ 16, 15 అలా ఆ ఏజ్ పిల్లలు. తమ్ముడు బావగారికి ఏం పట్టదు, ఎప్పుడు లెక్చర్ అయినా అటు తిరుగుతున్నారు కదా, ఏం రాగండి పట్టదానికి. పిల్లలకి పెళ్ళి వాళ్ళు ఆడపిల్లలు ఉన్నారు, పెళ్ళి కాలేదు, 3 ఆడపిల్లలు ఉన్నారు, నువ్వు జాతి కాపాడుకోవాలన్నా నువ్వు కూడా బాగా తీసుకోవాలి అని చెప్పారు. అక్క నీకేం పర్లేదు, నేను చూస్తాను, అందరి పెళ్ళి నేను చేస్తాను. నేనే అప్పుడు వచ్చినాను, భరోసా ఇచ్చి భరోసా ఇవ్వడానికి ఏముంది ఇచ్చేసాను. నేను ఆపరేషన్కి వెళ్ళాను, వాళ్ళకి అనిపించిన ఆపరేషన్ దగ్గరికి వెళ్ళాను, ఆపరేషన్ ఇంటికి వెళ్ళిపోయాను, మచ్చలో మనీ తీసుకున్నాను. నాకు చాలా గిల్టీగా అనిపించింది. ఆ రోజుల్లో స్కూటర్లో కార్లు ఎక్కడివి, అయితే నడకాలేదు, సైకిల్, మాస్టర్కే స్కూటర్ దిక్కులేదు, డుక్కు స్కూటర్ ఉండేది. ఆ స్కూటర్ ఖాళీ ఉంటే వెళ్ళేవారు, లేకపోతే మాస్టర్ ఏమో బస్ ఎక్కేసి వెళ్ళిపోయేవాళ్ళు కాలేజీ యూనివర్సిటీ. సైకిల్ తీసుకుని సైకిల్ ఎక్కాం, గట్టిగా 2 నిమిషాలు వాళ్ళ రైల్వే కోస్ట్లో దిగి రైల్వే కోస్ట్ నుంచి చాలుమూద అంటే దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది తెలుసా మీకు, 2 kilometers పైన ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఆటో నాకు అటాచ్మెంట్ వెళ్ళండి పట్టుకున్నాను. చాలామంది తెలియదు నాకు ఆపరేషన్ అయిందని, సర్టిఫికెట్ ఉన్నాయి కదా, వెళ్ళి అయిపోయిన తర్వాత అక్కడ అంతా అయిపోయిన తర్వాత స్నానాలు చేయమన్నారు, ఇంటికి వెళ్ళిపోతాను నేను. మళ్ళీ సైకిల్ వేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసేసి గబా అది వాళ్ళకి నెక్స్ట్ డే దాకా ఎప్పుడానికి పోతుంది కదా, చూసుకుందాం నీ పొజిషన్ అని చెప్పి ఇప్పే మొత్తం బ్లడ్ గబా కడేసేసి ఆ పైన సగం స్థానం కింద సగం స్థానం ఫ్రెండ్ స్థానంలో చేసి హాస్పిటల్కి వెళ్ళి ఇంటి ఇప్పుడు వచ్చి నేను 1 week రమ్మన్నాను కదండి, బ్లడ్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చి బ్లడ్ వస్తుంది అంటే ఆయన కూడా ఏళ్ళ బాగా తెలుసు, ఇలా మిస్ అనిపోతే నేను ఎందుకు తిచ్చి పడుకోబెట్టి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసి ఆ వేలు అవసరం చేసి ఫోటోలు వేసి మొత్తం పెట్టి చంపుతా మళ్ళీ 1 week పోయిన తర్వాత అన్నాడు. 1 week తగ్గిపోయింది సార్ పూర్తిగా అన్నాడు. అరే మరి తగ్గిందే రాజు అన్నాడు. తగ్గిపోతుంది సార్ పర్లేదు అన్న, అయిపోయింది. అట్లా ఉంటుంది లైఫ్. మేమేం చెప్పండి, మేమేం చెప్పలేదు, వేరే విషయం. అట్లా ఉంటుంది లైఫ్. ఎవరంటే అసలు సద్గురువు దగ్గర ఉంటే ఆ బలం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అంటే ఆ గురువుకి సమర్పణమైనటువంటి శిష్యుడే అయిండాలి, సద్గురువు అయిండాలి, ఆ గురువుకి సమర్పణ జీవితం అయింది. అప్పుడు డెసిషన్స్ మన దగ్గర ఉండవు, వాళ్ళ దగ్గర ఉంటాయి. డెసిషన్స్ మనం తీసుకుంటే మన కర్మబంధం పనిచేస్తుంది, డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటే మన కర్మబంధం ఇంటర్ఫీర్ కాదు. అట్లా కరిగిపోవాలి కర్మబంధం. గురువు ఎప్పుడూ కూడా మన కర్మబంధాన్ని కరిగిస్తూ మనతో 10 మందికి పనికొచ్చే పనులు చేస్తారు. గురువు ఎక్కడ అలా ఉంటుందంటే తెలియనటువంటి పాయింట్ మీకు ఏంటంటే, ఏదైనా ఆయన ఒక పని మనం చెప్పినప్పుడు ఆ పని వల్ల మనం ఉద్ధరించబడమే కాకుండా మన పూర్వజన్మ కర్మబంధం క్రమంగా తరగడం కాకుండా వచ్చే జన్మకు కావాల్సినటువంటి మొత్తం ప్రిపరేషన్ని వచ్చే జన్మకు వచ్చేటప్పటికి తరిగిన కర్మబంధం ఉంటుంది, పెరిగినటువంటి యజ్ఞాతకరమైన ఫలితం ఉంటుంది. ఆ ఫలితంతో జన్మ తీసుకుంటాం. అప్పుడు సరైన తల్లిదండ్రులు, సరైన భర్త, సరైన భార్య, సరైన పిల్లలు, సరైన ఉద్యోగం, సరైన వృత్తి, సరైన ప్రవృత్తి, సరైన జీవనలక్షణం వస్తాయి. మనమే డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఏది మంచి కాదో డెసిషన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కర్మబంధం అది మన మనస్సు కర్మ అధీనంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, నిర్ణయాలు చేసేది మనకు మన మనస్సే. ఆ మనస్సు కర్మాధీనమై ఉంటుంది. ఇప్పుడు కర్మంతో బంధించబడి ఉంటుంది, కండిషన్ చేయబడి ఉంటుంది.
టెన్షన్ చేయబడిన మనసు ఎప్పుడు కూడా నిర్ణయాలు మంచి నిర్ణయాలు ఇవ్వదు. అది కంఫర్టబుల్గా నిర్ణయాలు ఇస్తుంది. ఇంకొంచెం కర్మబంధాన్ని పెంచుకునే నిర్ణయాలు ఇస్తుంది. ఎందుకు అదే కర్మబంధంతో ఉంది. రాసి అంటారు కదా, ఊబిలో కూరిపోతున్న వాడిని ఒడ్డునుంటే లాగలం, కానీ మనం కూడా ఊబిలో దూకామనుకోండి ప్రేమతో ఇద్దరు ఊబిలో కూరుకుపోతాం. కర్మబంధం లేనటువంటి వాడు కర్మబంధంలో పైకి లాగాలి. వాడు వీడు ఇద్దరు కర్మబంధంలో ఉంటే ఏమవుతుంది తెలుసా, వీడు వాడు కర్మబంధాన్ని ఇక్కడ పెంచుకుంటాడు. మనసు అంగీకరించుతాడు కర్మబంధం పైకి రావడానికి. అందుకే పెద్దలు చెప్పారు, ఈ మనసుని ఎప్పుడు కూడా ఇంద్రియాల పక్క బుద్ధి కూడా కాదు, బుద్ధి కూడా వివేచన చేస్తుంది అంతే. ఈ చెడు ఇది మంచి అని చెప్తుంది, అదేమి డిసైడ్ చేయలేదు. ఈ చెడు ఇది మంచి అని చెప్తుంది అంతే. నీకు తినవచ్చు తినకూడదు చెప్తుంది, కానీ తినకపోవడం ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో, మళ్ళీ మన చేతిలో ఉంటుంది. ఇది మంచి చెడు అని చెప్తుంది, బుద్ధి అంతా చేస్తుంది. ఇది మంచి చెడు అని చెప్పిన తర్వాత చేయడం చేయకపోవడం ఎవరి చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉంటుంది. మనం ఎవరి చేతిలో ఉన్నాం, మనసు చేతిలోనే ఉన్నాం. మళ్ళీ అదే డిసైడింగ్ ఫ్యాక్ట్. కాబట్టి మనసును తీసుకెళ్ళి ఎక్కడ పెట్టమని చెప్తున్నారు, నేను దాన్ని పెట్టు, నిశ్చితముగా ఇది మార్గము కాదు, ఇది నిశ్చలత్వంలోకి మార్గము కాదు. ఏది మార్గం కాదు, మంత్రం చేసి మనసును నియమిద్దాం, పూజలు చేసి మనసును నియమిద్దాం, పుస్తకాలు చదువుకుని మనసును నియమిద్దాం, శాస్త్రాలు చదువుకుని మనసును నియమిద్దాం, శాస్త్ర ప్రవచనం చేసి మనసును నియమిద్దాం. ఇవి ఏవి కూడా ఇక మనసుని బడ్డం చేస్తాయి తప్ప, చంచలత్వం కలిగిస్తాయి తప్ప, అహంకారం కలిగిస్తాయి తప్ప, ఈర్ష్యాసులు కలిగిస్తాయి తప్ప, ఇవే కూడా మనసును దాటించే పనులు చేయదర్శనం అని చెప్తున్నారు. చెప్పి ప్రజ్ఞా ప్రతిష్ఠితుడు, ఇది ఈ 2వ అధ్యాయంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్. నేను చాలా మంది చెప్పాను మీకు, 1, 2, 3 అధ్యాయాలు, 1, 2, 3 అధ్యాయాలు విషాదయోగం, సాంఖ్యయోగం 2, 3 కర్మయోగం, కర్మయోగం. ఈ 3 అధ్యాయాలు ఏంటంటే, ఈ 3 సిలబస్ డిసైపుల్. సాంఖ్యయోగం, కర్మయోగం, తర్వాత విషాదయోగం. విషాదయోగంలో కొంచెం పార్టీ ఉంటుంది. సాంఖ్యయోగం, ఈ సాంఖ్యయోగం, కర్మయోగం, ఈ 2 అధ్యాయాలు, ముఖ్యంగా 2, 3 అధ్యాయాలు, 1 అధ్యాయంలో కొంత పార్టీ. ఇట్ ఈజ్ ఏ సిలబస్. ఈ సిలబస్ పూర్తయితేనే మిగతా అధ్యాయంలోకి వెళ్ళడానికి అవకాశం మనకు ఉంటుంది. చదువుకుని అర్థం చేసుకోవచ్చు, అది వేరే విషయం. అర్థం కాకపోవడం మాస్టర్ బాగా రాస్తారు, ఈ అర్థం కాకుండా అర్థం అయినట్టుగా ఉంటుంది. మీరు చదివిస్తున్నారు అనుకోండి, ఇలాగా ఏమంటుంది చదువుకుంటే ఏమంటుంది, బాగానే ఉంది అనిపిస్తుంది. చాలా బాగా చెప్పారండి, ఏంటి అమ్మకం బాగా చెప్పారు. ప్రజ్ఞాపతి అవసరం మంచి ఇది పెట్టాడు. యుక్తుడు అనే పదమునకు యోగము చెందిన వాడిని అర్థం. డెఫినేషన్, యుక్తుడు అంటే యోగము చెందిన వాడిని అర్థం. మానవుల్లోని ప్రజలన్నిటికీ సరైన కూర్పు జరుగు నేర్పునే యోగమందురు. దీన్నే సివి గారు ఇంగ్లీష్లో సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా అని చెప్పారు. సైమల్టేనియస్ ఎగ్జిస్టెన్స్ ఇన్ ఆల్ ప్లేన్స్ ఈజ్ యోగా అని చెప్పారు. అంటే కొంత అన్నమయ లోకంలో, కొంత ప్రజ్ఞామయ లోకంలో, కొంత మనోమయ లోకంలో, కొంత విజ్ఞానమయ లోకంలో, కొంత ఇలాగా ముక్కలు మనం ముక్కలుగా ఉంటాం. మనం ఒకే లోకంలో ఉంటాం. అన్ని లోకాలు ఉండడం మనకు కుదరదు. అయితే సంతోషంగా ఉంటాము, లేకపోతే అంతే. అయితే హుషారుగా ఉంటాం, లేకపోతే దిగులుగా ఉంటాం. ఇంకేంటి నా మొక్క సాధన? అయితే ఆరోగ్యంగా ఉంటాం, లేకపోతే అనారోగ్యంగా ఉంటాం. అయితే నవ్వుతుంటాం, లేకపోతే ఏడుస్తూ ఉంటాం. ద్వంద్వాలే కదా. అందుకన్నా ఒకసారి ఇంటికి వెళ్ళి ఇలా లిస్ట్ తయారు చేసుకోండి. ఖచ్చితంగా 100% ద్వంద్వాల్లోనే మనం ఉంటాం. అయితే పొగుడుతాం, లేకపోతే తింటాం. రెండే. అయితే ఇష్టం, లేకపోతే అయితే చప్పడి, లేకపోతే కారం. ఉపవాసం ఉంటే చప్పడి, ఉపవాసం వద్దంటే కారం. ఇది కాకుండా మీరు జీవించగలరా? ఉప్పు లేకుండా కూర వండి కూడా అంత ముఖం అడగకుండా పెట్టకుండా తాగలరా, తినగలరా? ఉదయం కాఫీ అద్దం ముందు పెట్టుకుని కాఫీలో షుగర్ వేసుకోకుండా కాఫీ తాగుతూ మీకు తెలియకుండా మీ ముఖం మీరు అస్త్రాలు తిరుగుతారు కదా, రేపు చూసుకోండి అసలు అర్థం. అప్పుడు చెప్పండి, నేను చెప్తుంది నిజంగా చెప్పండి. అంటే మన జీవితం చాలా కింద ఉన్నటువంటి భౌతికమైన లోకంలో ఉంది అని చెప్పమని చెప్తున్నారు. తర్వాత లోకాల గురించి మాట్లాడుకుందాం. మన జీవితం ఎక్కడ ఉంది? ఇంద్రియాల లోకంలో మనం ఉన్నాం. ఏది రోజు ప్రేయర్ చేసుకుంటూ కూడా, భగవద్గీత చదువుకుంటూ కూడా, ఏం చేసినా కూడా ఎక్కడ మనం మోస్ట్ బేసిక్ థింగ్ ఏది ఎల్కేజీ లెవెల్ ఉంటుంది కదా, ఏ ఫర్ యాపిల్, అక్కడ ఉన్నాం. అవునా కదా? రేపు ఇంటికి వెళ్ళి మొక్కలు ఒకసారి ఒక మిరపకాయ రోడ్లో పెట్టుకుని చూడండి, ఏదో ఒకటి చేసి చూడండి. ఉప్పు తగ్గించుకొని చూడండి, కారం తగ్గించి చూడండి, మొహమాతంలో చూసుకోండి. మీకు తెలియకుండా మీరు ఎంత మొహం పెడతా అనుకున్నా కూడా ఎక్స్పెరిమెంట్ చేయండి సరదాగా. ఏమి ఒక్క చుక్క కూడా ఇంత కూడా బందర్ వేసుకోకుండా తక్కువని నోట్లో కాగి పెట్టుకుని ఇలా ముఖం చూసుకోండి. మీకు తెలియకుండా ముఖం మీరు ఎంత ట్రై చేయండి, ముఖం మాత్రం చూడండి. లేకపోతే మీ ఆయన సెల్ఫీ తీయమని. అంటే అధమలోకమైనటువంటి ఎక్కడ మనం అంతా కూడా అక్కడ లేదు. వెళ్ళి భోజనాలకు వెళ్తే మీరు ఎక్కువ తింటున్నారా లేదా, ఇట్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. వెళ్ళి భోజనాలకు వెళ్తే నా పొట్ట ఇంతే పడుతుంది, ఇంతే తింటా,
అని తింటున్నారా? ఇంకేమన్నా గుత్తొంకాయ కూర ఎక్కడున్నాం మనం, ఏ లోకంలో ఉన్నాం? అది అందరూ గుర్తు చేసుకోవాలి. మొట్టమొదటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు. చెప్తామే నా మొక్క అని ఏంటంటే రాజుగారు, మాలోని ప్రజలన్నిటికీ సరైన కూర్పు జరుగు నేర్పునే యోగ మందులు. ప్రజలని సరైన కూర్పు జరగాలి. దాన్నే శ్రీ గారు ప్రతిరోజు ఎవరైతే ఈ ప్రేయర్ చేసుకుంటారో వాళ్ళకి స్థితి కల్పిస్తాను సమా. అందుకు 2 పూట్ల ప్రేయర్ చేస్తాం. మీరు గుర్తుంచుకోవాలి ఏం తెలుసండి, మనం ఏమన్నా చేయగలిగితే ప్రపంచంలో 10 మందికి మంచి పనులు నిస్వార్థంగా 10 మందికి పనికొచ్చే సమాజానికో దేశానికో వ్యక్తులకో పనికొచ్చేటటువంటి పనులు నిస్వార్థంగా జీవితంలో చేయగలం. ఒక్కటే మనం చేయగలం సాధన. మిగతా వేది మనం చేయలేము. నిశ్చలమైన మనస్సు, దృఢమైన మనస్సు, అసూయ లేని మనస్సు అవి మన చేతుల్లో విషయాలు కావు. వాళ్ళు చేయాలంటే మనం ఏం చేయాలో చేయాలి. మేష గారు ఎందుకు మిగతా ఆర్గనైజేషన్ లాగా బజీలు పెట్టలే మేషాలని? ఎక్కువ మేషాలు లేని పూజలు లేవు. ఆయన టీచింగ్ అర్థమైపోతుంది కదా. నేను ఏం టీచ్ చేస్తున్నాను? ప్రేయర్ బాగుంటా. రన్ టు ది డిస్పెన్సరీ, రన్నింగే డిస్పెన్సరీ అవగానే రన్నింగే యూనివర్సిటీకి, యూనివర్సిటీ అవగానే రన్నింగే సరసాలకి వచ్చి కప్పు కాపీ తాగి రన్నింగే. అక్కడి నుంచి కారు లేవు కదా, సైకిల్లో నట్టం లెక్చర్కి, ఇంజిన్ పోగానే మళ్ళీ రన్నింగే ఇంటికి. గబగబా 2 ముద్దలు 2 పుల్కాలు తింటాము. డిక్టేషన్ ఎప్పుడవుతుంది? డిక్టేషన్ రాత్రి 1 o'clock అవుతుంది, ఒకసారి 2 o'clock అయిపోతుంది. పడుకుని మళ్ళీ 5 గంటలు ఆడమే, స్నానం చేయడం, మళ్ళీ 6 గంటల ప్రేయర్ రావడం. ప్రేయర్ డిస్పెన్సరీ 6:30 ప్రేయర్ పూజ అయిపోతుంది. 6:30 పాదొక్కటి పూజ అయిపోగానే డిస్పెన్సరీ. 9:30 అవుతుంది డిస్పెన్సరీ. పరిగెత్తడం 10 గంటలకు యూనివర్సిటీ కదా, ఎక్కడ యూనివర్సిటీ పరిగెత్తడం, యూనివర్సిటీ పరిగెత్తడం. మధ్యలో గ్యాప్ లేదు, రెస్ట్ లేదు మధ్యలో. ఆయన 58 years అలాగే జీవించారు. అది యజ్ఞాధ్యానికి అనమాట. ఆయన జీవితం ఆయన అనుకోలేదు. ఆయన జీవితం ఆయన గురువు తప్పున్నారు. ఆయన జీవితం పరమ గురువు తప్పున్నారు. ఆయన జీవితం భగవంతుడు తప్పున్నారు. ఆయన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, జ్ఞానం, విజ్ఞానం అన్నీ ఆయనే అవుతున్నారు. ఆయన అనుకోలేదు. అది ఒక్కడే మన చేతిలో ఉంటుంది. చాలా తెలివైన విషయం. ఆ తెలివితేటలు కావాలి, కుక్క తెలివితేటలు అక్కర్లే. మనకు తెలివితేటలు దీనికి పైకిరావు, విధాట పనికి వస్తాయి. మన చేతిలో ఉంది అదొక యజ్ఞార్థమైన కర్మ. మన జీవితంలో భగవంతుడు మనకి ఆరోగ్యం ఇచ్చినా, సమయం ఇచ్చినా, జ్ఞానం ఇచ్చినా, విజ్ఞానం ఇచ్చినా, ఏది మనకి ఇస్తాడో అది సొసైటీకో, సమాజానికో, లేకపోతే 10 మందికి పనికొచ్చేలాగా చేయగలడం ఒక్కడే మన చేతిలో ఉంటుంది. మిగతా ఏది మన చేతిలో ఉండవు. అనుగ్రహం కానీ, భక్తి కానీ, సమర్పణ బుద్ధి కానీ, భగవంతుడి మీద నిశ్చలమైన భక్తి, అదేది మనం కల్పించుకోలేము. యోగ సిద్ధి కానీ, యోగ సాధన కానీ ఇదేది మనం చేయలేము. మన 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 స్థాయిలో ఉండవు. ఉంటే మరి ఆ కాలంలో ఇన్ని అబరేషన్స్ లేనప్పుడు ఎందుకు 100 సంవత్సరాలు తపస్సు చేయాలండి? వాళ్ళు ఏమన్నా తినకుండా తిన్నారా? వాళ్ళు మాట్లాడకుండా మాట్లాడారా? వాళ్ళకి సంవత్సరాలు ఉన్నాయా? అరణ్యాల్లో, జనపదాల్లో కూర్చుని, నదులు కూర్చుని 100 years ఎందుకు తపస్సు చేయాలని? అంత నిష్కల్మషమైన మనసుతో ఉండి, అంత నిర్మలమైన మనసుతో ఉండి, భగవంతుడు తప్ప ఇంకొక ధ్యాస లేనటువంటి వాళ్ళు 100 years తపస్సు చేయాలి. అయినా వాళ్ళు కనిపించలేదని చెప్తారు. అంటే కారణం ఏంటి? అవి మన సాధ్యమైన విషయాలు కాదండి. సాధ్యమైన విషయాలు ఏంటి? యజ్ఞార్థమైన కర్మ ఒకటే మన సాధ్యమైనటువంటిది. భౌతిక శరీరంతో, ఇంద్రియాలతో, మనసుతో ఏది మంచిది మనం చేయగలమో, ఏది మంచి మనం మాట్లాడగలమో, ఏ మంచిని మనం చూడగలమో వాటి గురించి ఈ పూజలు కానీ, ఈ దేవాలయాలు కానీ ఇవన్నీ ఏంటంటే ఇంద్రియాలు భగవంతుడు ఇచ్చినవి, మనస్సు భగవంతుడు ఇచ్చినటువంటిది, మనసులోకి ఆలోచనలు పుడుతుంది, అది కూడా భగవంతుడి సృష్టిలో భాగమేది. ఆ అన్నింటినీ కూడా వీటి మీద ఉపయోగించడం గురించి. అదే ప్రహ్లాదుడు. వచ్చా పద్యం చదువు? వచ్చా రాదా? పద్యాలు కదా రావాల్సింది. ఏది నాకు మెమరీ కాదు. పద్యాలు పంపించాను. అది కాదు, అది గుర్తొస్తే ఎట్లా? ఇంకో అసలు గుర్తురావాలి. ఆయన గురించి మాట్లాడిన మాటే కాదు, ఇది డంకా. అది ఒక తుట్రే, ఒక డంకా అవుతుంది. ఆయన కోసం చేయనటువంటి పని చేయలేదు. చేతులే కాదు, అయ్యో తూళ్ళు అవుతాయని ఒక పద్యం ఉంటుంది, అద్భుతమైన పద్యం ఉంటుంది. అలాంటి బట్టి పట్టాలి. అందువల్ల ఇవన్నీ ఎందుకు ఉపయోగిస్తామంటే ఇవన్నీ ఆయన సృష్టి, ఇంద్రియాలు ఆయన సృష్టి, ఇంద్రియార్థాలు ఆయన సృష్టి, మనసు ఆయన సృష్టి, బుద్ధి ఆయన సృష్టి. ఆయనకి కాకుండా మనం తెచ్చుకునే కాదు కదా అవన్నీ కూడా. ఆయన కాకుండా మనకి ఎందుకు వస్తాయి? మనం తెచ్చుకున్నాం ఎందుకన్నా మంచి ముఖం తెచ్చుకుందాంగా. ఇలాంటి ఇంత తెచ్చుకుంటాం చక్కగా. మంచి ముక్కు, మంచి కలరు, మంచి కళ్ళు, మంచి ఐశ్వర్యలాగా అక్కడ తెచ్చుకున్నాడు. మనం తెచ్చుకుంది కదా, వచ్చింది మనకి. అది వచ్చిందని ఆయన ఇచ్చిందే అనుకోవాలి. మనం తెచ్చుకోలేదు కదా. కాబట్టి అది ఆయన ఇచ్చిందే అనుకోవాలి. మొట్టమొదట మంది అనుకుంటేనే కంప్లైంట్స్ ఉంటాయి. మనం నేను బాగున్నా, నేను బాగాలే, ఈ కంప్లైంట్స్ అన్నీ ఈర్ష్యాస్తులు ఉంటాయి మిగతా వాళ్ళ మీద.
మిగతా వాళ్ళతో మన కాంపిటీషన్. ఇది కూడా ఆయన ఇచ్చిందే అనుకోవాలి. ఆయన ఇచ్చిందే అనుకుని ఆయన గురించి సమర్పణ చేయాలి. దాన్ని మిగతా ఆయన ఇవ్వాలి. అర్జునుడికి ఇచ్చినట్టు, రాముడికి ఇచ్చినట్టు, ప్రహ్లాదుడి గారికి అనిపించినట్టు అన్నీ ఆయన చేయాలి. మనం చేస్తే రావాలి. మనం చేయాల్సి మనం చేస్తుంటాం. ఇక్కడ అగ్గొట్టకూడదు. ఒక కేంద్రం ఎందుకు పడుతుంది తెలుసా మీకు? దేవాలయం ఎందుకు పడుతుంది తెలుసా? ఏ మాత్రం టైం ఉన్న అందరూ గమో వెళ్ళిపోయి దేవాలయాలు పనిచేస్తున్నాం అనే మనసు ఉంటుంది చూసారా, అది దానికి పనికి వస్తుంది. చేసే పని వెనక మోటో ఉంటుంది చూసారా, అది దెబ్బకు నిష్కారణమ హరిభజన చేయించింది. నిష్కారణంగానే చేయాలి. అది దానికి కారణం ఉండకూడదు. చెప్పే కదా, తుకారామ సినిమా క్షాత్రియ సినిమా గుర్తురావట్లేదు, నాగేశ్వర వేసాడు. వాడు మహాయోగి కొండలు చేసుకుంటూ ఉంటాడు. ఏదో ఏ సినిమా గుర్తురావట్లేదు. ఏ సినిమా అది? ఏదో క్షాత్రియ తుకారం రెండు ఏదో సినిమా. తుకారామేనా? వాడు ఎవరినో ఆయన దగ్గరికి వస్తే ఇట్లా కొడుతుంటాడు బుర్ర మీద. కొండ కొడతాం కదా మనం. కొండ కొడితే ఓటు కొండ మామూలు టక్ 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 తగిలితే మంచి కొండ, టుక్ 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 అంటే అది కొనుక్కోమని. అది ఆడి ముందు వచ్చి అది పెడతాడు, ఓటు కొండ పెడతాడు, ఇంటికి పగులుతుంది. ఆయన యోగి, ఆయన ఎవరైనా వస్తే కొడతాడు. కొట్టి తెలిసిపోతుంది బుర్రలో మట్టి ఉందా, బుర్రలో భగవంతుడు అని. ఎంత బాగుంటుందో ఆ సింబాలిజం. అట్లా ఇట్లా కొడితే పొట్ట మీద కొట్టి చూడండి, డబ్ 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 అంటే గ్యాస్ నట్టు లెక్క. శబ్దం రాకపోతే గ్యాస్ ఇట్లా కొట్టి ఇంటికి ఇప్పుడు కొడుకోకండి, ఇంటికి కొట్టుకోండి. చిత్త కొట్టారనుకోండి, ఇట్లా కొడుతుందంటే డబ్ 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 అని శబ్దం చక్కగా వస్తుంది అనుకోండి. అదే తెలుసా, పొట్టలో ఏముంది? గ్యాస్ ఉన్నట్టు లెక్క. డాక్టర్కి వెళ్ళాలి. ఇట్లా కొడుతున్న శబ్దం రావట్లేదు అనుకోండి, ఇలా రాకూడదు, శబ్దం రాకూడదు, ఇలా రావాలి. ఇలా వస్తే పొట్ట క్లీన్గా ఉంది, గ్యాస్ లేదు. 199 మంది పొట్టలో గ్యాస్ ఉంటుంది, ఇక్కడ మట్టి ఉంటుంది. లేదా మనం ఉంటాం, మన ఫోటో మనం దండేసుకున్నట్టు. ఇది పెద్దవాడు, ఇది శ్రీగారు వాడిన వాడు. ఇది మానవంలోని ప్రజలన్నిటికీ సరైన కూర్పు జరుగున ఆత్మనే యోగమంతుడు. మానవంలో శరీరమును తత్వమును నిమిడి ఉన్నవి అనేక అంశములు గలవు. వానినే మొత్తము స్థూలముగా 2 భాగములుగా గణపవచ్చును. ఇది ఉచ్చారణ చెప్తా. ఇది చాలా ఈలోపు చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు చదువుకుంటే ఎంత అర్థమైంది, నేను చెప్తే ఎంత అర్థమైంది, నేను చెప్పిన తర్వాత మళ్ళీ మీరు చదువుకుంటే ఎంత అర్థమైంది అనేది మీకు డిఫరెన్స్ తెలియాలి. ముందు మీరు వచ్చే ముందు నేను చదువుకున్నారు అనుకోండి, అది అక్షయంగా తెలుస్తుంది, ఐడియా ఉంటుంది కదా మీకు. బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చదువుకోండి. చదువుకున్న తర్వాత నెక్స్ట్ చెప్తాను కదా, నెక్స్ట్ వీక్, అప్పుడు మీకు అర్థమవుతుంది. తర్వాత మళ్ళీ మీరు ఇంటికే చదువుకోండి, అప్పుడు ట్రయాంగిల్ పూర్తవుతుంది. అప్పుడు ఏమన్నా ఎంత వచ్చినా బుర్రలో దిగుతుంది. అది చదువుకునే పద్ధతి. మేమంటే అట్లా చదువుకున్నాను. కొంతకాలం పైగా ఒక విషయం తెలుస్తుంది. చాలా కాలం పోయిన తర్వాత ఏ విషయం తెలుస్తుంది తెలుసా? ఏదైనా చాలా గొప్ప పుస్తకం చదువుకుంటున్నప్పుడు ఈ విషయాలు అక్కడ విన్నట్టుగా ఉన్నాయే, పెద్ద విషయాలు, చాలా పెద్ద పెద్ద విషయాలు. చిన్న చిన్న విషయాలు, కూరగాయల విషయాల గురించి చెప్పట్లేదు, అది అందరికీ అనిపిస్తుంది, అదిగా చెప్పట్లేదు. చాలా పెద్ద విషయాలు, యోగ రహస్యాలు ఏమి ఉంటాయి, అద్భుతమైన విషయాలు ఉంటాయి. అవన్నీ ఎవరన్నా పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు వింటున్నప్పుడు ఇవన్నీ ఎక్కడో నేను విన్నట్టుగా ఉందే అనిపిస్తుంది. అనిపించగానే కొమ్ములు వస్తాయా అంటే కొమ్ములు వస్తాయి. నాకు అనిపిస్తుంది సార్ అప్పుడప్పుడు, అంటారు అక్కడి నుంచి. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఆ ముక్క అన్నాడా అయిపోయాడు, ఆ ముక్క పొరపాటు అన్నాడా అయిపోయాడు. కానీ అదేమో తెలుసా, కట్ అయిపోతుంది. ఎందుకు అలా అనిపిస్తుంది తెలుసా? నేను మీకు పడుకునే ముందు సాధన చేయమని చెప్పాను. ఏం చేయమని చెప్పాను? వైట్ లోటస్ మీద వాసన చెప్పినట్టు గడి చెప్పు ఎక్కడ అది చెప్పలేదు కదా. భూమధ్యం మీద వైట్ లోటస్ పెట్టుకుని పైన భూమధ్యం చెప్పాలి. భూమధ్యం పైన వైట్ లోటస్ పెట్టుకుని ఆ వైట్ లోటస్లో మాస్టర్ కూర్చున్నట్టుగా ఉన్నా పర్లేదు, మాస్టర్ కూర్చోలేనట్టుగానే పర్లేదు. మాస్టర్ అన్నట్టుగా అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. మాస్టర్ కూర్చున్నట్టుగా చేసుకోవచ్చు, మాస్టర్ ఉత్త వైట్ లోటస్ అని చేసుకోవచ్చు. ఏదైనా అది కూర్చోబెట్టడానికి పెద్ద అన్ని ఫిజికల్ బాడీ కాదు కదా, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు. కూర్చోబెట్టుకుని అది హెవీ అవుతుంది. అది ఎవరైతే ప్రతిరోజు మీలో సిన్సియర్ చెప్పండి, ఎవరు నేను చెప్పినప్పటికీ ప్రాక్టీస్ అని చెప్పండి. అబద్ధం అనుకుని చెప్పండి, ఎవరు నేను ప్రాక్టీస్ చేస్తాను, 4 సార్లు చేస్తున్నాను. నువ్వు అప్పుడప్పుడు చేస్తావు, రోజు చేయట్లేదు, రోజు చేస్తున్నావా? నా అనుమానం అది కర్మన. ఈ ధ్యానం చేయాలంటే వాడికి చాలా లెక్క ఉండాలి. నా లైఫ్లో ఈ కొన్ని వేల మాటలు చెప్పుంటాను ఈ ధ్యానాన్ని, అన్ని దేశాలు అన్ని చోట్ల అడుగుతా, ఒకలో అలా ఉంటారు. అది కర్మబంధం. కర్మబంధం అనేది మనిషిని ఎంతలాగా కట్టి అలా పట్టి, పశువు అంటారు. పశువు అంటే అర్థం తెలుసా మీకు? ముందు పాది తాడు కట్టి ఆ తాడు ఆవు మెళ్ళ కడతారు, ఆవు గేదె మెళ్ళ కడతారు. ఏం చేసినా ఆ పశువు అంటే చిట్టు కాదు. పశువుకి టెక్నికల్ మీనింగ్, టెక్నికల్ మీనింగ్ ఏంటంటే గుంజ కట్టబడి ఉన్నది అని అర్థం అనమాట. పశువులా ఉన్నామంటే ఇప్పుడు కోపం వస్తుంది. అదే టెక్నికల్ పశువు అంటే ఇప్పుడు ఎప్పుడు ఆడ తిరుగుతుంటా గిరిగిరలు ఆడుతూ, ఎందుకని నేను దేవుడికి రా తిట్టవాలి, తెలియకుండా తిట్టవాలి, మంచిగా బాధ అనిపిస్తుంది. పశువు అంటే గుంజ కట్టబడేది అని అంటారు.
మనందరం పశువులే. మనకి పతి ఒకడు, వాడు ఎవడు? పశు ఈశ్వరుడు. ఆయన కూడా పశుపతి అంటారు. అందరి పశువులకి ఆయన లాడు అనమాట, పతి అనమాట. అందుకని పశుపతి అంటారు. మనందరం కూడా కర్మబంధం చుట్టూ తిరుగుతూ ఉంటారు. అనుకుంటాం ఫ్రీడమ్ అని. ఊరికి వెళ్తున్నాగా, అమెరికా వెళ్ళాక, స్విట్జర్లాండ్ వెళ్ళాక జాలం బట్లు, నాకేంటి నేను ఫ్రీ పడ నేను అనుకుంటాను. ఏం కాదు, నా తాడు పుడుకోవడం అంతే. మీ తాడు మచిలీపట్నం చుట్టూ ఉంటుంది, మీ కృష్ణా జిల్లా చుట్టూ ఉంటుంది, లేకపోతే ఆంధ్ర రాష్ట్రం చుట్టూ ఉంటుంది. నా తాడేమో అమెరికా దాకా ఉంటుంది. అంతే తేడా. తాడే. తాడు పొడిగా పుట్ట అనేది తేడా తప్ప తాడే. తాడు లేకుండా ఎవడు ఉండడు. ఆ కర్మబంధం అనేది యాక్సెప్ట్ చేయదు. ఆ మెడిటేషన్ చాలా గొప్ప మెడిటేషన్. ఎవరికైనా మెడిటేషన్ చేయడం ముందు ఫస్ట్ స్టార్ట్ చేయడం ఒక పద్ధతి. స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ చాలా జరుగుతాయి. తర్వాత అది తెలియాలంటే డే టు డే లైఫ్లో కూడా మనకు చాలా చేంజెస్ జరగాలి. ఇది ప్రపంచం, ఇది మన క్లాసులు చెప్పుకుంటున్నట్టుగా ఉండదు. పరముగుల ప్రపంచం ఉండే అది డిఫరెంట్ వరల్డ్. ఆ వరల్డ్ అంతా వేరు, మన వరల్డ్కి సంబంధం ఉండదు. మనం ఉన్న ప్రపంచంలో మనం ఏం చేసుకోవాలో చేసుకుంటూ ఉంటే ఆ వరల్డ్కి మన ఎంట్రన్స్ వస్తుంది. అదే శంకరామ పర్పస్ ఏంటి? యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడం. ఆ ప్రపంచంలో వెళ్ళాలంటే మనం ఎట్లా ఉండాలి, ఎలాంటి ఆలోచనలతో ఉండాలి, ఎలాంటి పనులు చేసుకోవాలి, జీవితాన్ని ఎట్లాగా మనం గడుపుకోవాలి, టైం ఎట్లా స్పెండ్ చేయాలి, డబ్బు ఎలా స్పెండ్ చేయాలి, మనకున్నటువంటి ఎనర్జీస్ ఎలా స్పెండ్ చేయాలి, మనకున్న ఇంటెలెక్ట్ ఎలా స్పెండ్ చేయాలి, మనకున్న ప్రతి దాన్ని కూడా ఎట్లా మనం వినియోగించాలి దాన్ని అనేటటువంటి ఫస్ట్ అరేంజ్మెంట్ చేసుకోవాలి మొత్తం. ఆ దేనికోసం అనేది రెండోది. అప్పుడు ఈ జనాలన్నీ మనకు వస్తాయి. ఈ జనం వచ్చినే పని చేయదు. ఇది చాలా పెద్దది, చాలా సాధన చేసేటప్పుడు అప్పుడు గురువు ఏదైనా ఓపెన్ చేయదలుచుకుంటే అప్పుడు ఇనిషియేట్ చేస్తాడు. నేను చెప్పినా పనికి రాదు, చెప్పకపోయినా పనికి రాదు, చెప్పినా పనికి రాదు. అది గురువు ఏం చేస్తాడంటే, ఎప్పుడైతే ఈ జీవితానికి ఒక లిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడో, అంటే ఎప్పుడు లిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు, మన ఆయన పక్క చేయి పెడితే ఆయన లిఫ్ట్ ఇవ్వాలనుకుంటాడు. మనం ఎక్కడ చేయి పెట్టి కూర్చుంటే ఆయన ఎత్తుకుని తీసుకెళ్ళాడు కదా. పిల్లలు ఎత్తుకోమంటే ఇలా అలా అంటారు. అప్పుడే ఎత్తుకుంటాం మనం. ఆడుకుంటాం, కూరలు ఎత్తుకుంటామా అనే మాత్రం పిచ్చిదే అన్నాడు. కూర ఎత్తుకుంటే ఆడుకుంటుంటే ఎత్తుకుంటాం మనం, ఎత్తుకోం కదా. ఆడు గోళాడు అంటాడు చిన్నపిల్లాడు, ఇలా ఎలా అంటాడు, అప్పుడు ఎత్తుకుంటాం మనం. రోజు చేతిలాగా ఎప్పుడు ఈ చేతులు పైకి ఉంటే చేతులు పైకి ఉండాలి, ఇది పైకి ఉండాలి. ఉంటే అప్పుడు ఆయన లిఫ్ట్ ఇస్తాడు. ఆయన ఆ లిఫ్ట్ ఇవ్వడానికి కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి. కరెక్ట్గా ఆ జంక్షన్లో ఆ స్టెప్లో ఆ మెడిటేషన్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన మాస్టర్ మైండ్కి మన మైండ్కి మధ్య లింకప్ ఏర్పడుతుంది. మాస్టర్ మైండ్కి మన మైండ్కి మధ్య లింకప్ ఏర్పడకపోతే పెద్ద విషయాలు మనకు అర్థం కావు. అర్థమైనా బుర్ర దాన్ని డైజెస్ట్ చేసుకోలేదు. అర్థమైనట్టుగా ఉంటాయి కానీ నిలబడదు లోపల. స్టెబిలైజ్ కావాలి లోపల. స్టెబిలైజ్ కాకపోతే ఖచ్చితంగా ఈ జీవితాలనేటువంటి ధైర్యం నీకు కలగదు. ఇది కాదురా ఇట్లా అవడానికి వాడికి లైఫ్ అనేటటువంటి ఒక ఫర్మ్, ఒక డెసిషన్ రావాలి, లోపల నిర్ణయం కావాలి కదా, దృఢమైన నిర్ణయం కావాలి కదా. అది దృఢంగా రావాలంటే అర్థమైంది కదా, రావాలంటే ఆ లింక్ ఉండాలి. ఆ లింక్ ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం వచ్చిన గురికి కొన్ని అందరూ ఉపయోగిస్తారు. మెడిటేషన్ అందరూ ఉపయోగిస్తారు. ఆ మెడిటేషన్ ఉపయోగించినప్పుడు ఏం చేస్తారంటే నిద్రలో కూడా సాధన జరుగుతుంది. నిద్రలోనే ఎక్కువ సాధన జరుగుతుంది. అందుకే వాళ్ళు సాధారణంగా ఎవరికైనా కలిసి పడుకోరండి. మీరు ఆడ పిచ్చిపోయి చేయకుండా ఇంట్లో బయటకు వేస్తారు. ఇంకా చెప్పేది నేను చెప్పేది వేరే వాళ్ళకి అని చెప్తున్నాను. వాళ్ళు సాధారణంగా వాళ్ళు నిద్రపోయేటప్పుడు వాళ్ళు వేరే సాధనతో పడుకుంటారు. సరైన మరీ మచ్చలో లేచేంత వరకు, నిద్రపోయింది లేచేంత వరకు నిద్రలోనే అసలు సాధన జరుగుతుంది. ప్రపంచం మొత్తం మీద 8,000 మంది ఇట్లాంటి ఒకే ఫ్రీక్వెన్సీలో హార్మోనీతో ఒకే వేవ్ లెంత్లో ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా గురువు ఒక చోట నుంచే మొత్తం వాళ్ళందరి తాలూకు మైండ్స్ మీద ఆయన ఇంప్రెస్ చేస్తారు థాట్స్. దాన్ని టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అంటారు. టీచింగ్ త్రూ బుక్స్ కాదు. టీచింగ్ త్రూ ఇంప్రెషన్ అనేటటువంటిది భౌతిక శరీరంతో ఉన్నప్పుడు మనకు చూస్తుండగా అప్పుడు జరగదు, మన మైండ్ మీద జరగదు. అది ఒక నిద్రలో జరుగుతుంది. మచ్చలో అయితే లేచినప్పటికల్లా మైండ్ చాలా ఫ్రెష్గా ఉండి కొత్త విషయాలన్నీ బుర్రలోకి వస్తాయి. అప్పుడు వస్తాయి కొత్త విషయాలు బుర్రలోకి. నేషనల్ పుస్తకాలు రాశారంటే వాళ్ళు అకాడమిక్ నాలెడ్జ్ పుస్తకాలు కాదు అవి. ఇవన్నీ వాళ్ళ అకాడమిక్ నాలెడ్జ్ కాదు అంటే వాళ్ళలోంచి దిగొచ్చినటువంటి వాళ్ళ గురువు అనుగ్రహం వల్ల భగవంతుడు వాళ్ళకి దిగొచ్చి వాళ్ళు ఎస్టాబ్లిష్ అయిపోయిందో, దాన్ని కరిగిపోయిందో వాళ్ళు దాన్ని పైకి తీసి వాళ్ళు వీటిలో పెడతారు. నేషనల్ పుస్తకాలు డిఫరెంట్. అవి ఈ పుస్తకం దగ్గర నేషనల్ మన దగ్గర ఉన్నట్టు, కృష్ణుడు మన దగ్గర ఉన్నట్టు, వ్యాసుడు మన దగ్గర ఉన్నట్టు. ఎవరైతే శంకరామ పుస్తకాన్ని దగ్గర పెట్టుకుని మందరస్కృతిని దగ్గర పెట్టుకుని దాంతో ఎవరైతే సాధన చేసుకుని ఉంటారో వాళ్ళకి 3 జరుగుతాయి. మాస్టర్ దగ్గర ఉన్నట్టు, వ్యాసుడి దగ్గర ఉన్నట్టు, కృష్ణుడి దగ్గర ఉన్నట్టు, 3 దగ్గర, అర్జునుడి దగ్గర ఉన్నట్టు. అది దట్ షుడ్ బి ది యాటిట్యూడ్. కార్యక్రమం కాదు మనం చేస్తున్నది. ఆధారం కలుసుకోవడం కూర్చొని ప్రోగ్రామ్ కాదు ఇది. ఆ సాన్నిధ్యానికి మనం దగ్గరికి వెళ్తున్నాం, ఇంకా దగ్గరికి వెళ్తున్నాం, సాన్నిధ్యాన్ని ఇంకా దగ్గరికి వెళ్తున్నాం. అట్లాంటి దాంతో శరీరం వదిలిపెట్టాలి. దానికోసం సాధనలు ఆడాలి.
దానికోసం జీవించాలి. అదే జీవితం అయ్యి మిగతా అన్ని దాంట్లో పాటు కావాలి. మనకి ఇది పార్ట్ అయిపోతుంది, అవి మెయిన్ అయిపోతున్నాయి. అది మెయిన్ అయిపోయి ఇది పార్ట్ అయిపోతే ఇది పార్ట్గానే మిగిలిపోతుంది, ముక్కగానే మిగిలిపోతుంది. ముక్కాదు ఇది హోల్, ఇది అందులో ఒక ముక్క కావాలి మన జీవితం. అలా యాటిట్యూడ్ డెవలప్ చేయాలి. అది మీ భయం ఉండదు, సంశయం ఉండదు, అనుమానం ఉండదు, ఆలోచన ఉండదు. మీ జీవితమే ఒక యజ్ఞంగా నడిచెళ్ళిపోతుంది. యజ్ఞంగా జీవితం నడిచెళ్తూ ఉంటే వెనక ఖచ్చితంగా వాళ్ళే ఉంటారు. యజ్ఞమూర్తిలో వెనక మనం అనుకుంటారు, మనకి వాళ్ళే ఉంటారు, ఎప్పుడు ఎవరు ఉంటారు. ఆ స్టేజ్లో పనికొస్తుంది ఈ మెడిటేషన్. ఆయన అడగచ్చు, మాకు ఏం చెప్పారు సార్ అని. ఏం చేయాలా, ఎప్పుడో కూడా చెప్పకపోతే నాకు వెళ్ళిపోయి మర్చిపోయి వెళ్ళిపోయి ముందు ఇక ఒక సన్నాసుడికి అప్పుడు వెళ్ళిపోయింది. నా రికార్డు ఉంటుంది కదా అక్కడ. ఏంట్రా 34 ఎంత ఇయర్స్ అంత 36 ఇయర్స్ మాస్టర్ లేదా 36 ఇయర్స్ ఉన్నావు. ఒకరు కూడా చెప్పాక దొరకలేదు. అంత 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 సన్నాసి ఇచ్చారంటే ఒకరు చెప్పాను సార్ అంటే నా ఒకరు చెప్పాను పద మళ్ళీ మధ్యలో పడి వెళ్ళాను అనుకుంటాను. మళ్ళీ మళ్ళీ మధ్యలో పడి వద్దు మాస్టారన్నా వెళ్ళాల్సింది అన్నారు అనుకోండి, చచ్చిపోతాను. అందుకో చెప్పాను అది ఆ స్టేజ్లో ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా మాస్టర్తో లింక్ కొన్ని మెడిటేషన్స్ ఉంటాయి, చాలా పెద్ద మెడిటేషన్ అది. మేము ఎవరైనా గ్రో అయ్యామంటే వీటితోనే గ్రో అయ్యాము. కొత్తగా అనిపిస్తారు పరమ గురువు, మాకు కొత్తగా అనిపించదు. అంటే మాకు కనిపిస్తారని కాదు, మీరు కనిపిస్తారు కానీ అలాగే కనిపించరు, కానీ మాకు కొత్తగా అనిపించదు, మనతో ఒకటగా అనిపిస్తుంది. అనిపించాడు అసలు మీకు అసలు దాని భయం ఉండదు, అక్కడ భక్తి ఉండదు. మామూలుగా అదే భక్తి ఉంటుంది, సింధు కొడుకు అదే భక్తి ఉంటుంది. అడిగి మా అబ్బాయి ఎందుకు భక్తి ఉంటుంది, ఇంట్లో వాళ్ళే కదా, వాళ్ళే అంతే, మనం అంతే. ప్రత్యేకంగా అలా కాళ్ళు పెట్టుకుని ఈ ఓవర్ యాక్షన్స్ ఉండవు. ఆ గ్రూప్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వర్కే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ కర్తవ్యమే ఉంటుంది. ఏం చేయాలి, పని చూసుకోవాలి. సార్ నమస్కారం చేయాలి, నమస్కారం గారికి వెళ్ళి నమస్కారం ఏదో పని లేదా నీకు పని చూసుకోవాలి. 10 రోజులు నమస్కారం పెట్టాను కాదు, ఖాళీ ఉన్నారు పెదవులారా, భక్తి లేకపోతారా, 15 నమస్కారం పెట్టినారు. అది కదా గురువు అంటే. నమస్కారం పెట్టకపోతే ఏడ్చి, నమస్కారం పెట్టేవాడు అదొక బ్యాచ్, పెట్టేవాడు ఒక బ్యాచ్. ఇదే కదా దొరుకుతుంది, నాకు అర్థం కావట్లేదు. అది గురువు అంటే మాస్టర్ గారు ఎప్పుడన్నా నీకు ఏమైనా కోరుకుందంటే నాకు ఒకే కోరుకుంది ఏంటి, మళ్ళీ మాస్టర్ గారు శిష్యుగా పెట్టారు. నువ్వు గురువు అవదలుచుకోవట్లేదు, నువ్వు అవదలుచుకోవట్లేదు సార్ అని అడిగారు. నేను నేనే అవదలుచుకున్నాను సార్, నేను మంచి శిష్యుడు కాదని చెప్పాను. అదే చెప్తాను, నువ్వు గురువు అవ్వలేదు, నాకు వచ్చి సార్, నాకు అది అప్పుడు వచ్చు సార్, నాకు హెడేక్ వచ్చు సార్, మంచి శిష్యుడిగా ఉంటే హ్యాపీగా రోడ్డు మీద తిరగచ్చు సార్, టెన్నిస్ ఆడుకోండి. అర్జెంటుగా అర్జెంట్ ఉంటే కృష్ణుడు ఉంటాడు అక్కడ, ఆర్జెంట్ ఉంటే రాముడు ఉంటాడు అక్కడ, దేవానందుడు ఉంటే అక్కడ బాబాజీ ఉంటాడు. వీళ్ళు లేకుండా లేకుండా వీళ్ళు ఉండరు. వివేకానంద ఉంటే రామకృష్ణ అక్కడే ఉంటాడు. మరి రామకృష్ణ పిలవకల్లా ఎవరు పిలవాలి, వివేకానంద రాముడు పిలిస్తే ఆంజనేయుడు వచ్చేసి వాళ్ళ జంటలు వాళ్ళు. అర్జెంట్ పిలుస్తారు కృష్ణుడు అర్జెంట్ వస్తారు. నేను కూడా రాదు అని అక్కడ మన కార్డు పక్కన ప్రత్యేకంగా రమ్మని ఇతరులు ఎవరు పిలిచినా రెండో వాళ్ళు వస్తారు. సాంప్రదాయం ఆ సులువులు తెలియాలి. ఎక్కడ మనసు పెడితే చూసారా, ఎక్కడ కొడితే సినిమా డైలాగ్ చూసారా, అలాగా ఎక్కడ మనస్సు దేని మీద మనస్సు పెడితే మొత్తం దిగి వస్తాయో అవి తెలివి, అవి కూడా అవి నిజమైన తెలివితే అట్లా. విశ్వాసంలో కూర్చొని మొదలు ఎవరా నిలుచుకుంటారని ఆరోగ్యం కాదు. మా కే శాస్త్రి గారికి బైపాస్ సర్జరీ అయింది. ఆయనకు వచ్చిన మాస్టర్ గారిని నేను కొన్ని లక్షల మందికి, మరి సంవత్సరాలు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది అవుతారు కదా, కొన్ని వేల మందికి మందులు ఇచ్చాను, నాకు ఎందుకు బైపాస్ సర్జరీ అయిందని ఆయనకు వచ్చిన మాస్టర్ గారిని. ఆయన వేయడం మనం వేస్తాం. సార్ విశ్వాసంలో కూర్చొని కలమంది అంతా పోతున్నారు, మందులు ఇచ్చారికే బైపాస్ సర్జరీ అయింది. ఇంకా మందులు కట్టేవాళ్ళు బాగా స్టేట్ సార్. ఆ ప్రశ్న పుట్టదు అసలు, ఆ ప్రశ్న అసలు పుట్టనే పుట్టింది. విద్యాశాస్త్రానికి వెళ్ళి సార్ బాగున్నారు పెద్ద ఆయన, సార్ బాగున్నారని చెప్పి వచ్చి ఇక్కడ వేసి వచ్చి బెరగాలు వేసి నాకే చాలా పెద్ద ఆయన, నాకే 20 ఇయర్స్ కాబట్టి 18 ఇయర్స్ 6 ఇయర్స్ పెద్ద అంటారు. వేసి ఏ సార్ బాగున్నారంటే ప్రాజెక్టులు అయిపోయింది, ఏమైపోయింది అన్నారు. ఏమైపోయింది సార్, సో బికమ్ 10 ఇయర్స్ యంగర్ దాన్ బిఫోర్ అన్న. అంటే అంటే ఆయన 80 సంవత్సరాలు అండి సార్, సర్జరీ కొడతా సార్ మీరు అన్న. ఏమన్నా బైపాస్ అయితే నేను అనుకుంటాను సార్, మీకు తెలిసి ఏదో తెలుసు మీకు, బైపాస్ అయితే కనీసంగా అవుతారు సార్ మీరు, ఇంకా చాలామంది మందులు ఇవ్వచ్చు సార్, నా అనుమానం మీరు సర్జరీ కొడతారేమో సార్, అందుకే మాస్టర్ ఆపరేషన్ పెట్టారేమో అన్న. ఏమో రాజు మాస్టర్ ఏమనుకున్నారో ఈ వయసు ఆపరేషన్ పెట్టారంటే ఆయన ఇప్పుడు మంచిగా అనుకుంటారు సార్ వాడికి, ఆయన ఇప్పుడు మంచిగా అనుకుంటారు వాడికి, ఈ సర్జరీ కొట్టించాలనుకున్నారు ఆయన, ఈ గుడితో ఈ సర్జరీ ఎలా కొడతాడు ఈ కే శాస్త్రానికి పోయిన రా అని అంటుందా అని చెప్పి ఆ జోక్ వేసి లంపకాయ కొట్టినవాడని బైపాస్ దగ్గరికి వెళ్ళి మనమే వేయగలం ఆ జోకులో. సాధనలో ఉండి జరుగుతున్నాడు. అది కూడా చూడండి బాగా జోక్కి ఒక్కలేస్తున్నాడండి, ఒళ్ళు తిమ్మిరెక్కిందండి వాడు. ఇదే చెప్పాను ఇంట్లో, ఏం సార్ బైపాస్ 100 కొడతారు సార్ మీరు, అదే వర్ష క్వశ్చన్ వీడికి తర్వాత చూస్తున్నాం 100 కొడుదా ఉన్నారేమో, ఎంతమంది మందులు కావాలి మీరు అన్నారు. ఏమో బాబు ఆయన ఎవరు కుట్టున్నారేమో
అది నల్లనట్టే. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, టైంని కాపాడుకుందాం, డబ్బులు కాపాడుకుందాం, పిల్లలు కాపాడుకుందాం, వీళ్ళు కాపాడుకుందాం, వాళ్ళని కాపాడుకుందాం. దానికి ఇంత శ్రమపడక్కల అందరూ అట్లా జీవించాలి. దానికి రామాలయం అక్కర్లేదు, శంకరరావు అక్కర్లేదు, బాగా అక్కర్లేదు. ప్రపంచం అందరూ అట్లా జీవిస్తారు. వాళ్ళకంటే ఏదో నువ్వు పొచ్చేస్తావు కదా అనుకుంటారు అందరూ. అది గుర్తుకోండి. నెక్స్ట్ లో చదవండి. నేను మళ్ళీ చెప్తున్నాను. 1, 2, 3 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి జీవితానికి పనికొచ్చేవి. ఈ అర్జెంట్కి అది చదువుతుంటే మీకు అర్జెంట్కి ఏ డౌట్స్ వస్తాయో ఆ డౌట్లు ఎప్పుడు వస్తాయో ఎవరికన్నా అర్జెంట్కి వచ్చిన డౌట్స్ మనం రావాలి అంటే మనం ఆ రకంగా జీవిస్తూ ఉంటే మాత్రమే ఆ డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ మీకు రాలేదు అంటే మీ అంతటి మీకుగా ఆ డౌట్స్ రాలేదు అంటే అర్థం ఏంటంటే ఆ రకమైన జీవితం మీరు జీవించలేదు అని అర్థం. అందరూ గుర్తులేదు. ఖచ్చితంగా ఆ రకంగా జీవిస్తూ ఉంటే డే టు డే లైఫ్లో ఖచ్చితంగా మనకు సమస్య వస్తుంది, ఖచ్చితంగా మన ప్రాబ్లం వస్తుంది. ఎందుకు ఆ రకంగా ఈ జీవితంలో మనం జీవించాలి. అక్కడ ఖచ్చితంగా ఎవరు అడగాలి, వాళ్ళ సమాధానం చెప్పి అట్లా కాదులే అట్లా చెప్పాడు కానీ నువ్వు ఈ రకంగా చేసుకో బాగుండని చెప్పి ఎవడన్నా మనకి ఒక దారి చూపి దానికే భౌతికంగా గురువు కావాలి. అక్కడ దాకా మనం వెళ్ళాలి. మొట్టమొదటి ఆ అర్జునుడు వీడి కృష్ణుడు. మళ్ళా ముందుకెళ్ళాక మళ్ళీ ఇదేంటి బాబా ఎటు చెప్పావు నువ్వు, ఇది రైట్ అంటున్నావు, ఇది రైట్ అంటున్నావు, ఇది తప్పు అంటున్నావు, ఇది తప్పు ఏది రైట్ ఏది తప్పు అసలు ఏం చేయమంటావు అని అడగాలి. అక్కడ దాకా మన జీవితం వెళ్ళాలి. లైఫ్లో ఒక టీచింగ్స్ మనం తీసుకుంటే ఖచ్చితంగా డే డే లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. అలా జీవించలేము మనం. అక్కడ కర్మస్ కౌశలం ఆ టీచింగ్గా తీసుకుంటూ మన లైఫ్లో ఉండేటువంటి ఈ సిచ్యువేషన్లో ఎట్లా దాన్ని మనం హ్యాండిల్ చేయాలి అనుభవం ఉన్నటువంటి వాడు మాత్రమే చెప్పగలరు. అనుభవం అంటే అర్థం ఏంటి, వయసు కాదు. ఎట్లాగ దాన్ని జీవించి ఇట్లాంటి సమస్యలు తనకు వచ్చి ఇట్లాంటి ప్రశ్నలు తనకు వచ్చి తన గురువుని అప్రోచ్ అయితే ఆయన ఏ రకమైన సమాధానం చెప్పాడో ఆ రకమైన సమాధానం జీవితంలో తీసుకుని సొల్యూషన్ సాధించిన వాడు ఎవడన్నా ఉంటే వాడు మాత్రమే దాని సమాధానం చెప్పగలడు, మిగతా వాడు చెప్పలేదు. అట్లా నడుస్తాయి 3 అధ్యాయాలు. ఆ 3 అధ్యాయాలు పూర్తయ్యే లోపలంటే మనం చదువుకోవడం పూర్తవడం కాదు, ఆ 3 అధ్యాయాలు మన జీవితంలో పూర్తయ్యే లోపల శరీరం వదిలిపెట్టే భాగ్యం కలిగితే మళ్ళీ చెప్తున్నా 3 అధ్యాయాలు చదువుకోవడానికి 2 రోజులు పడుతుంది, అది చెప్పట్లేదు. ఆ 3 అధ్యాయాల తాలూకు సమాధానాలు, ప్రశ్నలు, జీవితము, మధ్యలో వచ్చే సంఘర్షణ, ఆటుపోట్లు, మళ్ళీ మన తాలూకు సంఘర్షణ, మళ్ళీ మన ఆటుపోట్లు, మన సొల్యూషన్స్ ఇట్లాగా మీద కింద పడుతూ ఉండి ఎక్కడో దిక్కున ఏదో రకమైన తీరానికి చేరి సముద్రంలో ఉన్నాం కదా మధ్యలో మనం కనీసం తీరం కనిపిస్తున్న అంతవరకైనా మనం జర్నీ చేయగలిగి ఆ ప్రాసెస్లో ఆ జర్నీలో కానీ మన శరీరం వదిలిపెడితే అప్పుడు శ్రీకృష్ణుడు ఎలా ఏదైతే ప్రామిస్ చేశాడో అని ప్రామిస్ చేశారు. ఖచ్చితంగా ఎవరైతే మార్గంలో వెళ్తారో వాళ్ళు ఆస్తికులైనటువంటి వాళ్ళు, ఆస్తిపరులైనటువంటి వాళ్ళు, ఐశ్వర్యవంతులైనటువంటి వాళ్ళు, యోగులు అనేటువంటి కుటుంబంలో నువ్వు జన్మిస్తావరా బాబు అని చెప్పాడు. అంతగానే ఏం కావాలా, డబ్బులు ఉన్నాయి, ఐశ్వర్యం ఉంది, భక్తికి భక్తి ఉంది, యోగానికి యోగం అంటే కోటతనంగా ఉంది, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నప్పటికి ఏం కావాలి నీకు, అట్లాంటి కుటుంబంలో నీకు నేను జన్మిస్తానా అన్నాడు. సార్ నేను రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నారు. తీసుకోసారి ఏమంటాడు, తీసుకో పర్లేదు, ఇది ఆఖరి జన్మ అయితే ఇన్ని జన్మలు ఉన్నాయి, 100 ఇక 0 పంచడమేగా, 10కి 0 పెడితే 100, 100 0 పెడితే ఇంత 1000, 1000కి పెడితే ఎంత 10,000, 1,00,000, 2 పెడితే 1,00,000, కోటికి ఎన్ని పడాలి ఇప్పుడు తెలియదు, తెలియదు, డబ్బులు లెక్క అది లెక్క. మళ్ళకేంటి 0 తగ్గించుకుంటా, 1, 2, 3 0 ఈ జన్మలో. యోగా పరమావధి ఏంటి, పెరిగిన 0 తగ్గించుకుంటూ రావాలి. మా ఇంట్లో 500 నోట్స్ తగ్గించుకున్నారు ప్రతిగా, 500 తగ్గిస్తున్నా కదా. తగ్గించి వచ్చాక ఏమైపోతే ఈవేళ నాకు చెక్ చేయడంలో హరికి ఇచ్చేసాను. 45 ఏళ్ళు 58 ఏళ్ళు ఉంటే హరికి ఇచ్చి బాగా మార్చి తెచ్చిపెట్టరా అన్న. అమ్మయ్య అప్పుడు నాకు యోగం వచ్చేది నా దగ్గర ఒక 500 రూపాయలు దేవుడు వచ్చేది కానీ వచ్చేది ఒక్కడ మాత్రం ఉంది. అట్లా ఉండాలి లైఫ్. చెక్ చేసుకోవాలి ప్రతిరోజు, నా లైఫ్ ఎలా ఉందా, 0 తగ్గుతుందా, 0 పెరుగుతుందా, 0 తగ్గుతుందా, 0 పెరుగుతుందా చెక్ చేసుకుంటూ ఉండాలి. మన బోర్డు లెక్కలు 0 పెంచేలక్కలే. మన అదృష్టం ఏంటంటే మాస్టర్ గారు దొరికారు. మీ అదృష్టం తెలుసా, కనీసం వినడానికి వస్తున్నారు. విదర్శన ధరాలు కొంతమంది వినడానికి కూడా అదృష్టం ఉంది. వాడికి కాణాలంటే ఇంటికి వెళ్ళకూడదు, చాలా కాణాలంటే ఎత్తుకుంటే కాణాలంటారు, ఎందుకంటే బోర్డు ఉంటాయి. మాస్టర్ గారు పుస్తకాలు వింటూ అనేది అదృష్టం, చదువుకోవడం అదృష్టం, వింటూ 2వ అదృష్టం. చదువుకుంటే కొంత అర్థమవుతుంది, వింటే ఇంకొంచెం అర్థమవుతుంది, ఆచరణలోకి తీసుకెళ్తే ఇంకొంచెం అర్థమవుతుంది, ఆచరణలో వెళ్ళాక సంఘర్షణ మొదలవుతుంది. కానీ మీకు మొదలవాలా ఆ సుముహూర్తం రావాలి జీవితంలోకి. మీరు హాయిగా పొట్టలో తెల్ల కదలకుండా హాయిగా ఉన్నారు, హాయిగా ఉన్నారు, చక్కటి గవర్నమెంట్ జాబులు, టీచర్ల కంటే మరీ దారులు. ఎందుకు ఇస్తారు నాకు గురించి కష్టపడుతున్న అందరూ పోతున్నారు. టీచర్కి 80,000 90,000
రోజు సాయంకాలం కష్టపడ్డ వాళ్ళందరూ పాపం అందరూ వీళ్ళు పెన్షన్ కూడా పాపం ఇచ్చి బుక్ కూడా పెట్టారు. అలా వెళ్ళిపోతూ కంఫర్టబుల్ జోన్ ఉండాలి. కంఫర్టబుల్ జోన్ మోస్ట్ డేంజరస్ జోన్ అది. అందుకే కొంచెం కష్టాలు పెట్టారా బాబు కృష్ణారెడ్డి. కంఫర్టబుల్ జోన్ ఈజ్ ద మోస్ట్ డేంజరస్ జోన్ స్పిరిచువల్. అలా చెప్పి కష్టాలు కోరుకుని తెచ్చుకోమని చెప్పట్లా. ఆ కంఫర్టబుల్ జోన్ని మీరు మార్చండి. డబ్బులు ఉండడం తప్పు కాదు, డబ్బులు సర్క్యులేట్ చేయండి. తెలివితేటలు ఉండడం తప్పు కాదు, దాన్ని సర్క్యులేట్ చేయండి. జ్ఞానం ఉండడం తప్పు కాదు, దాన్ని సర్క్యులేట్ చేయండి. ఆరోగ్యం ఉండడం తప్పు కాదు, దాన్ని సర్క్యులేట్ చేయండి. అన్ని సర్క్యులేషన్లోకి వెళ్ళాలి. థియరీ అది. సర్క్యులేషన్లో పెట్టకుండా పొట్ట కదలకుండా అక్కడ కూర్చుంటే జబ్బే చేస్తుంది. ఎందుకు వాకింగ్ ఏమని చెప్తారు, ఎందుకు రన్నింగ్ ఏమని చెప్తారు, ఎందుకు వేరే బుక్స్ ఏమని చెప్తారు. ఇక్కడ అక్కడ 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 అన్ని పోగా వెళ్ళిపోతే శరీరం కుళ్ళిపోతుంది, ఇది కూడా కుళ్ళిపోతుంది. నీళ్ళకి ఆనకట్టలు కడతారు, రిజర్వేలు కడుతున్నారు. ఎందుకు ఎత్తికేసి సాగు రిజర్వేలు కట్టాలి. అది ఎగ్రెస్ నేచర్. అది కట్టకపోతే నీళ్ళు రావంటారు. కట్టకుండా ఏం చేయాలి ఆలోచించాలి. అప్పుడు అమెరికాలో వచ్చే కొంచెం రిజర్వేస్ కట్టాలని ఒప్పుకోరు. అమెరికా రిజర్వేస్ బ్యాన్ చేశారు. అమెరికా రిజర్వేస్ కట్టద్దు అమెరికాలో. మనం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాం. అట్లే వెళ్తారు. ఎక్కడ స్టాగ్నేషన్ ఉన్నా శరీరం బయట శరీరం లోపల ఎక్కడ స్టాగ్నేషన్ ఉన్నా ఎక్కడ అడ్డున్నప్పుడు కూడా ఖచ్చితంగా దాని తాలూకు ఈవిల్ ఎఫెక్ట్ ఉంటుంది. హెల్త్ మీద, మైండ్ మీద, సొసైటీ మీద, దేశం మీద, రాష్ట్రం మీద, లేకపోతే దేశం మీద ఎక్కడ అది చేయవాకండి అని చెప్తారు రాష్ట్ర గారు. స్వస్తి ప్రజాభి పరిపాలన ఎంత వచ్చేవారు ఎంత నేను వచ్చేవారు. అదే ఎప్పుడో ఊరు లేకపోతే అమ్మయ్య క్లాస్ లేదా పడుకోవచ్చని ఉంటారు. 2 గంటలు బాగా చికెన్ ఏం చెప్తారు, ఫస్ట్ మొదలెట్టుకుంటుంది. 5 గంటలు వెళ్తూ వస్తుంది. చికెన్ ఏమవుతుంది, వెళ్తూ వస్తుంది. అమ్మయ్య క్లాస్ లేదా 5 గంటలు వెళ్తున్నారు. అదే ఏదైనా పర్లేదు. వేరే 6 గంటలకు అక్కడ ఏ టైం ఏదైనా చదువుకున్నామని నెక్స్ట్ వీక్ 4:30 పెడుతుంది. 4:30 చదువుకోలేదు. చదువుకుంటే ఎప్పుడో కూడా మీ అదృష్టం బాగుంటే మీరు చదువుకుంటే మీరు చదువుకుంటే ఇంకా బాగా అర్థమవచ్చు. మొదటి టైం అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. చాలా మాట చెప్పాను. ఏ టైంకైనా 5 గంటలు ఇస్తాను. ఈ వినికండి. ఇందువల్ల నాకు ఈ వాచ్ ఉంటుంది, ఈ వాచ్ ఉంటుంది. అది నేర్పుతుంది. అది అందరికీ సాధ్యం. నా హస్బెండ్కి సాధ్యం కదా. మీరు గట్టిగా 4:30 పెట్టుకున్నప్పుడు ఆ టైం పెట్టుకున్నాను కదా, ఆ 4:30 గేమ్ చదువుకుంటే ఎందుకంటే ఆ ఫ్రీక్వెన్సీ మేనేజ్ చేయాలి. ఎక్కడ పోవాలరా బాబు, ఇది అసలే ఇది పొరవైనా లేదో అంటే మన 4:30 ఇక్కడ కూడా చదువుకోమంటారు. ఆ తాడు మీకు వచ్చింది అనుకోండి, అక్కడితో సమాధి అయిపోయింది. ఎక్కడ వచ్చింది అనుకోండి అక్కడ కథమే, ఆ జన్మ కథమే. అలా చాలా మంది కథం అయిపోయింది. అలా కాదు, అలా పెట్టుకోండి. చదువుకున్న టీ తాగి నేను చదువుతున్నాను, మీకు చదువుతున్నాను అనుకోండి, 6 గంటలు పే చేస్తాను అనుకోండి. అంటే మీరు చాలా సార్లు చదువుతున్నారు. కన్విన్స్ చేయండి. మీరు చదువుకోమని చెప్పండి, ఉద్దేశం అయితే చెప్తాను. కన్ఫ్యూస్ ఏమో రేపు 6 గంటలకి మర్చిపోయాను. రేపు ప్రయత్నం మొదలుపెట్టాలి. 8 గంటలకి 2 గంటలకు అయిపోతుంది కదా, 2 గంటలకు అయిపోతుంది. ఫోన్ పేరు చెప్పి అట్లా